దేవుడు గడిచిన వారమంతా మిమ్మల్ని క్షేమంగా నడిపించిన. బయట ఎవరైనా ఉన్నట్లయితే లోపలికి వచ్చేయండి. మనం దేవుని వాక్యం మనం వినబోతున్నాము. మీ మధ్యలో ఎవరైనా విశేషమైన సాక్ష్యం ఉన్నట్లయితే, చాలా ముఖ్యమైన సాక్ష్యం ఉన్నట్లయితే మీరు చెప్పవచ్చు. లేని ఎడల ముందు దేవుని వాక్యాన్ని కూడా వెళ్దాం. హల్లెలూయా. దేవుని ఎంతమంది నిజంగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి? చేతులు పెంచడం, చేతులు ఎత్తక ముందు దేవుడు చూస్తున్నాడు, మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని సన్నిధానం వచ్చేటప్పుడు మన చింతలన్నీ వదిలేసి మనసు విప్పి దేవుని ఆరాధించేటప్పుడు దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు సజీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఎన్నటికీ మారిన దేవుడు. హల్లెలూయా. వాక్యం సాక్ష్యం లేనట్లయితే మనం ముందు కార్యక్రమం వెళ్దాము. మన మధ్యలో మన అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఉండట మనకి వాక్యం ద్వారా ప్రతి వారము అయ్యగారి ద్వారా మంచి వాక్యాలు, మంచి వర్తమానం మనం వింటున్నాము. కానీ మీరు ఇతరులకి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం మీరు ఇతరులకి చెప్పి మీతో పాటు జనాన్ని నడిపించండి. హల్లెలూయా. నడిపించవలన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వచ్చే వ్యక్తిని కూడా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. రానున్న రోజుల్లో మనం ఇంకా మంచి గొప్ప సేవ మనం చేయబోతున్నాము. మన మధ్యలో ప్రతి వారం మన అయ్యగారు ఫ్యామిలీతో సహా వస్తున్నారు. అయ్యగారు రావడము మనకి మంచి ఒక ఆశీర్వాదం, ఒక బలం. హల్లెలూయా. మన అయ్యగారు మన మధ్యలో ఉన్నట్టు సంతోషము. మన అయ్యగారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. ಕೂಡಿ వచ్చిన స్థానిక సంఘస్థులందరికీ కూడా ಸಭೆಯಾಗಿ ಸೇರಿದಂತ ಎಲ್ಲ ಸಭೆಯರಿಗೆ మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ನಾನು ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ మీ అందరికీ వందనములు. యేసునామದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ. ఈ రోజు ప్రాముఖ్యంగా ఇక్కడ కూడుకున్నాం మనం. ಇವತ್ತು ನಾವು ವಿಶೇಷವಾಗಿ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ. సో ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందేశం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విశేషమైన సందేశం దేవుడు ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡುತ್ತಿದ್ದಾನೆ. దేవుడికి మనం ఆరాధన చేశాము. దేవుడిని ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೇವೆ. సో ఈ ఆరాధన దేవునికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధನೆಯು ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೇವೆ. అలాంటి ఆరాధన మనం చేయాలి. ಅಂತ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. సో ఈ రోజున ఆరాధన కూడా చాలా బాగుంది. ಇವತ್ತು ಆರಾಧನೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. సో కానీ ఆరాధన చేసేటప్పుడు మన అందరికీ ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఆరాధన ಮಾಡುವಾಗ ನಮ್ಮೆಲ್ಲರೂ ಅದರ ಒಂದು ಐಕ್ಯತೆ ಇರಬೇಕು. ఆరాధన చేసేటప్పుడు లీడ్ తీసుకున్న వాళ్ళు మనం ఫాలో అవ్వాలి. ఆరాధನೆ ಮಾಡುವಂತ ಯಾರು ಮಾಡ್ತಾರೋ ಅವರನ್ನು ನಾವು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఇలా కొన్ని చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటే చిన్న విషయಗಳು ఇದಾವೆ, ತೊಂದರೆ ಇಲ್ಲ, ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఒక మంచి ప్రజెన్స్ ఏంటంటే ఆరాధన చేయాలని రూల్ లేదు. ఆరాధన ಮಾಡಬೇಕಂತ ಏನಿಲ್ಲ, కానీ ఒక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామనే ఒక ఆలోచన మనలో ఉంటుంది. ದೇವರ ಸನ್ನಿಧಾನ ನಾವು ಇದ್ದೇವೆಂಬ ಯೋಚನೆ ನಮಗೆ ಇರುತ್ತದೆ. ఎందుకంటే దేవుడు, ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಪರೋಕ್ಷವಾಗಿ మనకి కనపడడు, ನಮಗೆ ಕಾಣಿಸೋದಿಲ್ಲ. దేవుడు అంటేనే ఒక ఆలోచన, ದೇವರಂದ್ರೆ ಒಂದು ಆಲೋಚನೆಯಲ್ಲಿ, దేవుడు అంటేనే ఒక థాట్, ದೇವರಂದ್ರೆ ಒಂದು ಯೋಚನೆ. సో ఈ ఆలోచనలోనే మనం వెళ్ళిపోవాలి. ఈ ಯೋಚನೆಗೆ ನಾವು ಹೋಗಬೇಕು. ఎలా వెళ్ళిపోవాలి ఈ ఆలోచనలోకి? ಹೇಗೆ ಈ ఆలోచನೆ ಹೋಗಬೇಕು? ఎలాగంటే మనము ఆత్మతో సత్యముతో, ನಾವು ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ಹೋಗಬೇಕು. నీ శరీరం ఒకవేళ ఉండి ఉన్నా గానీ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ఆత్మతో సత్యముతో ఆయనలోకి వెళ్ళిపోవాలి. ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ಆತನಿಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕು. నీవు కళ్ళు మూసుకుంటే నీ ముందు కనపడాల్సిన క్రీస్తు ఇమేజ్ గా, ಕಣ್ಣು ಮುಚ್ಚಿರುವಾಗ ನಿಮ್ಮ ಮುಂದಗಡೆ ಕಾಣ್ತಕ್ಕದ್ದು ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ. సో క్రీస్తు స్వరూపం అని మనం అనటం కాదు, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ಎಂದು ಹೇಳೋದಲ್ಲ, స్వరూపంగా నువ్వు మారిపోవాలి. ಆ ಸ್ವರೂಪವಾಗಿ ಬದಲಾಗಬೇಕು. ఈ విధంగా మనం ఆరాధన ಈ చేయాలి. ತರ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఇంకా రానున్న రోజులు ఇంకా బలంగా ఆరాధన విషయంలో ఇంకా అనేక మార్పులు తీసుకురావాలి. ಇನ್ನೂ ಬರುವ ದಿನಮಾನಗಳು ಆರಾಧನೆ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಅನೇಕ ಬದಲಾವಣೆ ತರಲಿಕ್ಕಿದ್ದೇವೆ. పాట పాడేటప్పుడు ముందుగానే ఒక సాటర్డేని మీరు డిసైడ్ చేసుకోండి. ಹಾಡು ಹಾಡುವಾಗ ಮುಂದೆ ಶನಿವಾರ ನಿರ್ಧಾರ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ఏమేం పాటలు పాడాలో ఆ పాటలు ముందుగానే, ಯಾವ ಯಾವ ಹಾಡು ಹಾಡಬೇಕು ಮುಂಚಿತವಾಗಿ. దానికి బ్రదర్ జోసఫ్ కూడా దానికి తగ్గ బాణి లేకపోతే దానికి తగ్గ రాగం అయితే రెడీ చేసుకుంటారు. ಅದಕ್ಕೆ ಜೋಸಫ್ ಅವರು ಕೂಡ ನೀವು ಮುಂಚಿತವಾಗಿ ಹೇಳಿದ್ರೆ ನಿಮಗೆ ಆಗುವಂತ ಹಾಡಕ್ಕೆ ತಾಳ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. మనం పాడే పాటకి సంగీతం రెండు సరి సమానంగా మ్యాచ్ ನಮ್ಮ ಸ್ವರ ಹಾಗೂ ಸಂಗೀತ ಎರಡಾಗ ಸರಿಯಾಗಿ ಹೋಗ್ಬೇಕು. ప్రజెన్స్ ఇట్స్ లైక్ హెవెన్. ಆ ಪ್ರಸನ್ನತೆ ಪರಲೋಕ ತರ ಇರುತ್ತೆ. సో ఇది చిన్నపాటి మాటలు చెప్పాలని చెప్పాను. ಒಂದು ಚಿಕ್ಕ ಆಲೋಚನೆ ಹೇಳ್ತಿದ್ದೇನೆ.
రైట్. ఈ రోజున వాక్య సారాంశం ఏంటంటే, ವಾಕ್ಯದ ಉದ್ದೇಶ ಸಾರಾಂಶ బిఫోర్ ద ఫౌండేషన్ ನಾವು జగత్ పునాది వేయబడక మునిపే ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ మనం ఉన్నామంట. ನಾವು ಇದ್ದೇ. మరి మన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ನಮ್ಮ ಜೀವನ ಎಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭವಾಯಿತು? మనమేమనుకుంటున్నాము? ನಾವೇನು ಅನ್ಕೊಳ್ತೀವಿ? జీవితము నా తల్లి గర్భంలోంచి పుట్టిన ನಾವು ತಾಯಿ ಗರ್ಭದಿಂದ ಹುಟ್ಟಿದ್ದೇವೆ ಎಂದು ಅನ್ಕೊಳ್ತೀವಿ. కానీ దేవుడు చెప్తున్న సత్యం ಆದರೆ ఏంటంటే, ದೇವರ ಸತ್ಯ ಏನು ಗೊತ್ತಾ? జగత్ పునాది వేయబడక మునిపే ಜಗದುತ್ಪತ್ತಿಗಿಂತ ಮುಂಚಿತವಾಗಿ నేను నిన్ను ನಾನು ನಿನಗೆ క్రీస్తులో నిర్మించుకుని ఉన్నాను ನಿನ್ನನ್ನು అంటాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇನೆ. కానీ నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చిన నువ్వు ನೀನು అనుకుంటున్నావు, ಅನ್ಕೊಳ್ತೀಯ ತಾಯಿ ಗರ್ಭದಿಂದ నా తల్లి నా తండ్రి అని వీళ్ళు ನನ್ನ అనుకుంటున్నావు. ತಂದೆ ತಾಯಿ ಇವರದ್ದು ಹೇಳ್ತೀಯಾ? క్రీస్తు చెప్తున్న మాటలు ఏంటి? ಕ್ರಿಸ್ತನ ಹೇಳುವಂತ ಮಾತು ಏನು? సో క్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే, ಕ್ರಿಸ್ತನ ಮಾತುಗಳು ಏನು ಗೊತ್ತಾ? ఇక్కడ ಇಲ್ಲಿ మనకి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఉంది. ನಾವು ಪರಲೋಕದ ರಾಜ್ಯ. ఈ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾರು ಇರ್ತಾರೆ? పరలోక రాజ్యంలో తండ్రి ఉంటాడు, ಪರಲೋಕ ರಾಜ್ಯದ ತಂದೆ ಇರ್ತಾರೆ, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಇರ್ತಾರೆ. ಹಾಗೆ ಈ పరలోకంలో ఏముంటుందంట? ಪರಲೋಕ ಏನಿರುತ್ತೆ? ఎటర్నిటీ ఉంటుంది. ಅಲ್ಲಿ ನಿತ್ಯತ್ವ ಇರುತ್ತೆ. అంటే ఇందులో ఏముంటుంది? ఎటర్నిటీ అంటే ನಿತ್ಯತ್ವ ಎಂದರೆ ಏನು? ఎటర్నిటీలో టైం అనేది ఉండదు. ಶಾಶ್ವತ ನಿತ್ಯತ್ವಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ. దేర్ ఈస్ నో టైం ఫర్ ఎటర్నిటీ. ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ ಸಮಯ ಇಲ್ಲ. సో దాని తర్వాత ನಂತರ కింగ్డమ్ ఆఫ్ వరల్డ్, ದೇವರ ಇಹಲೋಕದ ರಾಜ್ಯ. కింగ్డమ్ వరల్డ్ ఏముంటుంది? ಇಹಲೋಕದ ರಾಜ್ಯ ఈ ಏನು? వరల్డ్ లో ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ సిక్నెస్ ఉంటుంది, ರೋಗ ಇರುತ್ತೆ, పెయిన్ ఉంటుంది, ನೋವು ಇರುತ್ತೆ, వరీస్ ఉంటాయి, ಚಿಂತೆ ಇರುತ್ತೆ, ట్రబుల్స్ ఉంటాయి, ಕಷ್ಟ ಇರುತ್ತೆ, బాధలు ఉంటాయి, ನೋವುಗಳಿರುತ್ತೆ, బాగా స్ట్రెస్ ఉంటుంది. ಬಹಳ ಕಳವಳ ಇರುತ್ತೆ. అలాగే దీనికి టైం బాండ్ అనేది ఉంది. ಇದಕ್ಕೆ ಸಮಯ ಇದೆ. దీనికి టైం బాండ్, మానిటరీ బాండ్ అంటాం దీన్ని. ಇದು ಭೂಲೋಕದ ಸಮಯ. కానీ దేవుని యొక్క రాజ్యంలో, ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ సో ఏముంటుందంటే అక్కడ ಏನಿರುತ್ತೆ? ಅಲ್ಲಿ రైచియస్ ఉంటుందంట. ಅಲ್ಲಿ ನೀತಿವಂತಿಕೆ, ನೀತಿ ಇರುತ್ತದೆ. రైచియస్ అంటే ఏంటి? ನೀತಿ ಎಂದರೆ ಏನು? నీతి. ನೀತಿ. నీతి అంటే ఎవరు? ನೀತಿ ಎಂದರೆ ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತ. క్రీస్తులో ఏముందంట? ಕ್ರಿಸ್ತನಿಗೆ ಏನಿದೆ? సమాధానం ఉందంట. ಸಮಾಧಾನ ಇದೆ. క్రీస్తులో ఏముంది? క్రీస్తులో ఏమిದೆ? సంతోషం ఉన్నది. సంతోష ಇದೆ. క్రీస్తులో ఏమున్నది? ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಏನಿದೆ? పవర్ ఉన్నది. ಶಕ್ತಿ ಇದೆ. క్రీస్తులో ఎనర్జీ ఉన్నది. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. క్రీస్తులో బలము ఉన్నది. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಬಲ ಇದೆ. సో మనము ನಾವು ఎక్కడి నుంచి వచ్చామంటే, ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇವೆ? మనము హెవెన్లీ ఫాదర్ అనే కింగ్డమ్ నుంచి ನಾವು వచ్చాము. ಪರಲೋಕ ರಾಜ್ಯವೆಂಬ ತಂದೆಯ ಬಳಿಯಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ? కింగ్డమ్ ఆఫ్ వరల్డ్ కి వచ్చాము. ಭೂಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. మళ్ళా నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంట? ಮತ್ತೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ನಾವು? ఒక ఎర్త్లీ మ్యాన్ గా ఉన్న నీవు ಭೂಲೋಕದ ಮನುಷ್ಯನು ನೀನು మళ్ళీ హెవెన్లీ ಮತ್ತೆ ಪರಲೋಕಕ್ಕೆ ఫాదర్లోకి వెళ్ళాలంట. ತಂದೆಯಲ್ಲೇ ಹೋಗ್ತೀಯ. ఎక్కడి నుంచి వచ్చామో ಎಲ್ಲಿಂದ ಬಂದಿಯೋ మళ్ళీ అక్కడికే ತಿರುಗಿ ಅಲ್ಲಿಗೆ నువ్వు వెళ్ళాలి. ನೀನು ಹೋಗ್ಬೇಕು. అయితే పరలోక రాజ్యము ఎలా ఉంటుంది? ಪರಲೋಕ ರಾಜ್ಯ ಹೇಗಿದೆ? పరలోక రాజ్యము ఎలా కలిగి ఉన్నది? ಪರಲೋಕ ರಾಜ್ಯ ಯಾವ ತರ ಇದೆ? మనము ఎవరము? ನಾವು ಯಾರು? మనము దేవుని పిల్లలము. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳು. ఎక్కడి నుంచి దేవుని పిల్లలు? ಎಲ್ಲಿಂದ ದೇವರ ಮಕ್ಕಳು? భూమిలో ಭೂಮಿಯಲ್ಲಿ నీవు పుట్టి, ನೀವು ಹುಟ್ಟಿದಾಗ, ఆ తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టిన కాడి ತಾಯಿಯ ಗರ್ಭದ ಹುಟ್ಟು ಬರುವಾಗ అక్కడి నుంచి కాదు అంటున్నాడు. ಅಲ್ಲಿಂದ ಅಲ್ಲ, నీవు పైనుంచి వచ్చిన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నుంచి ನೀನು ಪರಲೋಕದಿಂದ ಬಂದಂತ ದೇವರ ರಾಜ್ಯದಿಂದ ಬಂದಿದ್ದೀಯ. పాత నిబంధనలో ఎక్కడ కూడా ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಎಲ್ಲೂ ಕೂಡ మీరు ఒక్క వచనం చూపించండి. ಒಂದು ವಾಕ್ಯ ತೋರಿಸಿ తల్లి గర్భములో నుంచే ఉంటుంది, ತಾಯಿಯ ಗರ್ಭದಿಂದ ಹೇಳುತ್ತದೆ, ఎర్త్లీ మ్యాన్ నుంచే ఉంటుంది. ಭೂಲೋಕದ ಮನುಷ್ಯನಿಂದ ಹೇಳುತ್ತದೆ. కానీ క్రీస్తు ఏం ಅದು చెప్పాడంటే, ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತು, జగత్ పునాది వేయబడక మునుపే ಜಗ ಉತ್ಪತ್ತಿಗಿಂತ ಮುಂಚಿತವಾಗಿ నిన్ను నాలో నిర్మించుకుని ನಿನ್ನನ್ನು ನನ್ನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇನೆ. ఇప్పుడు ఆయనలో మనం నిర్మింపబడినప్పుడు ನಾವು ಆತನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರಿಂದ ನಾವು ఎన్నిక లేని వారిగా, ನಾವು ಲೆಕ್ಕರಿದವರು, మనము దేనికి పనికిరాని వారు, ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾರದವರು, నిన్ను నువ్వే ನಿನ್ನನ್ನು ನೀನು నీ హృదయంతో ನಿಮ್ಮ హృదಯದಲ್ಲಿ కఠినపరుచుకుంటున్నావు. ಕಠಿಣ ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದೀಯ. దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడివి, ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ನೀನು ನನ್ನ ಮಗನಾಗಿದ್ದೀಯ. నేను నిన్ను జగత్ పునాది వేయబడక మునుపే నిర్మించుకున్నాను. ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೆ. నీవు ಆದರೆ ನೀನು సత్యమును తెలుసుకోకుండా, ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ నీవు బలహీనురాలుగా, ನೀನು ಬಲಹೀನನಾಗಿ, బలహీనుడుగా, ಬಲಹೀನನಾಗಿ, దేనికి ఎన్నిక లేని వాడిగా, ಯಾವುದಕ್ಕೂ ಲೆಕ್ಕಕ್ಕೆ ಬರದವನಾಗಿ నువ్వే ఎంచుకుంటున్నావు. ನೀನು ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೀಯ. నీవు సత్యమును తెలుసుకోవాలి ನೀನು సహోదరి. ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು ಸಹೋದರ. ఆదివారం వచ్చాము, ಭಾನುವಾರ ದಿನ ಬಂದಿದ್ದೇವೆ, వాక్యం విన్నాము, ವಾಕ್ಯ ಕೇಳಿದ್ದೇವೆ. ఇది కాదు. ಇದು ಅಲ್ಲ. ఇక్కడ నుంచి నువ్వు స్వార్థని కనుక వింటే, ಇಲ್ಲಿಂದ ಸುವಾರ್ತೆ ಕೇಳಿದರೆ నువ్వు ఎదుటి వాడికి స్వార్థని బోధించాలి. ನೀನು ನೆರೆಯವರಿಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತೀಯ. ఈ స్వార్థని బోధించాలంటే ಈ ಸುವಾರ್ತೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ముందుగా నువ్వు ఒకటి తెలుసుకోవాల్సింది ಮೊದಲು ఏంటంటే, ನಿನಗೆ ಗೊತ್ತಿರಬೇಕು, అసలు రిలీజన్ అనేదే లేదు. ನೋಡು ಧರ್ಮ ಇಲ್ಲ.
రిలీజన్ అనేది లేదు. మనం ఏ రిలీజన్? ನಾವು ಯಾವ ಧರ್ಮ? మనం ఏ రిలీజన్? ఇప్పుడు ನಾವು ಯಾವ ಧರ್ಮ? రిలీజన్ ఉందా? ధర్మ ಇದೆಯా? మనకంటూ రిలీజన్ ఉందా? ನಮಗೆ ಧರ್ಮ ಇದೆಯಾ? కానీ ಆದರೆ మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాము. ಕ್ರೈಸ್ತಂತ ಹೇಳ್ತೇವೆ. ఎందుకంటే మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಕರಾಗಿದ್ದರೆ ಕ್ರೈಸ್ತನ ಅಂತೇವೆ. నువ్వు వెంబడించు, ನೀನು ಹಿಂಬಾಲಿಸು, నీ మనసుతో వెంబడించు, ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹಿಂಬಾಲಿಸು. నీ శరీరంతో కనుక వెంబడిస్తే ಶರೀರದಿಂದ ಹಿಂಬಾಲಿಸಿದರೆ 100% రిలీజన్ మనిషిగా జీవిస్తావు. 100ಕ್ಕೆ 100 ನೀನು ಧಾರ್ಮಿಕನಾಗ್ತೀಯ. యేసు ప్రభు ఏం చెప్పాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನು ಹೇಳಿದ್ರು? నిన్ను వలె ನಿನ್ನ ಹಾಗೆ నేను పొరుగు వారిని ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. నీవు కనుక నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂದರೆ ఒకవేళ నీవు కనుక రిలీజన్ గా జీవిస్తే ಒಂದು ವೇಳೆ ಧಾರ್ಮಿಕವಾಗಿ ಬದುಕಿದರೆ నువ్వు ఎప్పటికీ కూడా నీ ఎదుటి వాడిని ప్రేమించలేవు. ಕೂಡ ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. తండ్రికి ತಂದೆಗೆ there is no religion. ತಂದೆಗೆ ಧರ್ಮ ಇಲ್ಲ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ಈ ಭೂಲೋಕದ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ఆయన కుమారుడే. ಆತನ మగನು. ప్రతి మనిషిలో ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ದೇವರ ರಾಜ್ಯ ಇದೆ. ప్రతి మనిషిలో ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ దేవుడు తండ్రి వ్యాపించి ఉన్నాడు. ತಂದೆ ಆತನು ವ್ಯಾಪಿಸಿದ್ದಾನೆ. కానీ ಆದರೆ ನಾವು రిలీజన్ అనే ఒక గోడను కట్టేసుకుని దైవವೆಂಬ ಗೋಡೆಯನ್ನು ಕಟ್ಟಿ ఆ గోడ ద్వారా ఆ ಗೋಡೆಯಿಂದ నీ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ గా కట్టేసుకుని ನಿಮ್ಮ ಸುತ್ತಲೂ ಒಂದು ವೃತ್ತಾಕಾರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀರಿ. క్రీస్తును అనుసరించు వాడిని అంటారు. ನಾನು ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸುತ್ತೇನೆ. క్రీస్తుని నిజంగా అనుసరించు వాడివైతే ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸುವುದಾದರೆ ముందుగా నీ చుట్టూ కట్టుకున్న గోడను ಮೊದಲು ನಿನಗಿರುವಂತ ಒಂದು ಗೋಡೆಯನ್ನು నీ ముందు కనపడే ప్రతి వ్యక్తి దేవుని కుమారుడే. ನಿನ್ನ ಮುಂದೆ ಕಾಣುವಂತ ಎಲ್ಲಾ ವ್ಯಕ್ತಿಗಳು ದೇವರ ಮಕ್ಕಳು. భూమి మీద అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా లేకపోతే క్రిస్టియన్ అనేది కూడా లేదు. ఈ భూలోకದಲ್ಲಿ ముస్లిం ಆಗಬಹುದು, క్రైస్తವರು క్రైస్తವರು ಎಂಬ ಮಾತು ಇಲ್ಲ. మనం క్రీస్తును అనుసరించి వారు క్రిస్తుನ ಅನುಯಾಯಿಗಳು. క్రీస్తుకి శరీరం అక్కర్లేదు. క్రిస్తునికి శరీర ಬೇಡ. క్రీస్తుకి నీ మనసు కావాలి. క్రిస్తునికి నిన్న మనస్సు ಬೇಕು. ఆ మనసులోనే సమస్తం ఉన్నది. ఆ మనసులోనే సమస్త ಇದೆ. నువ్వు శరీరంతో నేను రిలీజన్, నేను క్రైస్తవుడిని, నేను హిందువుని, నువ్వు ముస్లింని, లేకపోతే నువ్వు జెంటైల్ అని చెప్పుకోవడం వల్ల శరీరದಿಂದ ಹೇಳಬಹುದು ನಾನು ముస్లిం, ನಾನು క్రైస్తవుడు, ನಾನು ಹಿಂదೂ ಹೇಳಬಹುದು. అంటే నువ్వు ఎదుటి వాడిని ప్రేమించాలి. నువ్వు నెರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂದರೆ నీ రిలీజన్ లేకపోతేనే ప్రేమించగలవు. ధర్మ ಇಲ್ಲ ಅಂದ್ರೇನೆ ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఒకవేళ నువ్వు అదే రిలీజన్ లో కనుక జీవిస్తే, ಒಂದು ವೇಳೆ ಧರ್ಮದಲ್ಲಿ ಬದುಕಿದರೆ నీ ఎదుటి వాడి అయిన సహోదరుడైన హైందవుడు నువ్వు ప్రేమించలేవు. ನಿನ್ನ ನೆರೆಯವರಾಗಿರುವಂತಹ ಸಹೋದರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ రిలీజన్ అడ్డం వచ్చేస్తుంది. ನಿನಗೆ ಧರ್ಮ ಅಡ್ಡ ಬರುತ್ತೆ. నీ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడు ಕ್ರೈಸ್ತನಾಗಿದ್ದರೆ ఒకవేళ ఎవరైనా గణపతి పండుగ సందర్భంగా ఏదైనా ఆహారం పలహారం ఇస్తే, ಒಂದು ವೇಳೆ ಯಾರೋ ನಿಮಗೆ ಗಣಪತಿ ಹಬ್ಬದಲ್ಲಿ ಆಹಾರ ಕೊಟ್ರೆ నువ్వు ఆహారం తినవు. ನೀನು ಆಹಾರ ತಿನ್ನೋದಿಲ್ಲ. ఎందుకంటే నువ్వు హిందువి, ಯಾಕಂದ್ರೆ ನೀನು ಆತ ಹಿಂದೂ, నేను క్రైస్తవుడిని. ಕ್ರೈಸ್ತರು. ఈ భేదం వచ్చేస్తుంది. ಇಂಥ ಭೇದ ಉಂಟಾಗುತ್ತದೆ. దేవుడి దగ్గర అలాంటి భేదం లేదు. ದೇವರಲ್ಲಿ ಭೇದ ಇಲ್ಲ. మనలోనే ఈ భేదము. ನಮ್ಮಲ್ಲಿ ఈ ಭೇದ. దేవుడి దగ్గర అందరూ ఆయన పిల్లలు. ದೇವರಿಗೆ ಎಲ್ಲರೂ ಆತನ ಮಕ್ಕಳು. మనం ఏమనుకుంటామంటే ನಾವೇನ್ಕೊಳ್ತೀವಿ, మనం సత్యం తెలుసుకున్నాం కాబట్టి ಸತ್ಯ ತಿಳಿದಿದೆ, మనం అదృష్టవంతులము. ನಾವು ಅದೃಷ್ಟವಂತರು. వాడు సత్యం తెలుసుకోలేదు వాడి కాబట్టి సత్ಯ ಗೊತ್ತಿಲ್ಲ, వాడు పాపులు ಅವ್ರ అనుకుంటాము. ಮಾತುಗಳ ಅದು దేవుడి ಹೇಳ್ತೀವಿ. దగ్గర పాపియా లేకపోతే నీతిమంతుడు అనేది లేదు. ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಪಾಪಗಳು ನೀತಿವಂತರೆಂಬ ಲೆಕ್ಕ ಇಲ್ಲ. దేవుడి దగ్గర నా కుమారుడనే ఉంటుంది. ದೇವರ ಬಳಿ ನೀವು ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. ఒకవేళ నువ్వు రిలీజన్ గా నువ్వు జీవిస్తే, ಒಂದೊಳ್ಳೆ ಧಾರ್ಮಿಕವಾಗಿ ಬದುಕಿದರೆ నువ్వు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నావు? ನೀವು ಯಾರಿಗೆ ಬೆನ್ನು ಚೂರಿ ಆಗ್ತಿದೀಯಾ? యేసు ప్రభు ఏం చెప్పాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಹೇಳಿದ್ರು? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ನಿನ್ನ ಹಾಗೆ ప్రేమించు ನಿನ್ನ అన్నాడు. ನೆರೆಯವರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡು. ఒకవేళ నువ్వు రిలీజియస్ గా జీవించు, ಒಂದೊಳ್ಳೆ ಧಾರ್ಮಿಕವಾಗಿ ಬದುಕಿದರೆ నువ్వు ఎవరిని ప్రేమించవు? ನೀನು ಯಾರು ಪ್ರೀತಿ నీ ಮಾಡುವುದಿಲ್ಲ, ఎదుటి వాడిని ప్రేమించవు. ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವುದಿಲ್ಲ. ఎదుటి వాడిని ప్రేమించకపోతే నువ్వు ఎవరి మాట అతిక్రమణ ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡದೇ ఇದ್ದರೆ ಯಾರ ಆಜ್ಞೆಯನ್ನು ನೀವು ಅತಿಕ್ರಮ ಮಾಡಿದ್ದೀಯಾ? చేస్తున్నావు. క్రీస్తు మాటను అతిక్రమణ ಕ್ರಿಸ್ತನ చేస్తున్నావు. ಮಾತನ್ನು ಅತಿಕ್ರಮ ಮಾಡಿದ್ದೀಯಾ? నువ్వు క్రీస్తుని డినై చేస్తున్నావు. ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದ್ದೀಯಾ? బిగ్ సిన్. ಇವತ್ತು ದೊಡ್ಡ ಪಾಪ. పాపం అంటే నువ్వు డినై చేయటమే. ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡೋದೇ ದೊಡ್ಡ ಪಾಪ. శరీరానుసారంగా చేసేది పాపం కింద కన్సిడర్ చేయటం. ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ಪಾಪ ಮಾಡೋದಲ್ಲ. ప్రభువే నేను పాపమును నేను జ్ఞాపకం చేసుకోనని ದೇವರನ್ನು చెప్పాడు. ನಾನು ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఒకటి ఉన్నది, ಆದರೆ క్రీస్తును నువ్వు డినై చేయటమే. ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡೋದು ಪಾಪ. పాపాన్ని ప్రేమించాలనుకున్నప్పుడు నీ రిలీజియస్ అడ్డం వచ్చినప్పుడు, ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳುವಾಗ ಧರ್ಮ ಅಡ್ಡ ಬಂದರೆ నువ్వు ఎదుటివాడిని ప్రేమించలేవు. ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఎదుటివాడి యొక్క వాడి జీవితంలో వాడితో నువ్వు జీవించాలంటే ನೆರೆಯವರ ಜೀವನದಲ್ಲಿ ನೀನು ಬದುಕಬೇಕಂದ್ರೆ మతం అనేది అడ్డం వస్తుంది. ಧರ್ಮ ಅಡ್ಡ ಬರುತ್ತೆ. ఇక్కడ మతం లేదు, ಇಲ್ಲಿ ಧರ್ಮ ಇಲ್ಲ, అందరూ ఒకటే. ಎಲ್ಲ ಒಂದೇ. క్రీస్తులో సమస్తము ఒకటే. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಒಂದೇ. క్రీస్తులో మనం అందరం ఆయన అవయవమై ఉన్నాము. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಆತನ ಅವಯವಗಳಾಗಿದ್ದೇವೆ. ఆయన శరీరం అంతా ఒకటే. ಆತನ
అతని శరీరం ಒಂದೇ. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అతను శిరస్సాగిದ್ದಾನೆ. మనకి శరీరంలోనే ఉండి ನಮಗೆ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದು మనం విభాగించుకుని ನಾವು ವಿಭಾಗ ಮಾಡಿ మనము క్రైస్తవులుగా, ನಾವು ಕ್ರೈಸ್ತರಾಗಿ, ముస్లింస్గా, ಮುಸ್ಲಿಂಗಳಾಗಿ, హిందువులుగా, ಹಿಂದೂಗಳಾಗಿ, మనము బుద్ధిస్టులుగా, ನಾವು ಬುದ್ಧಿಸ್ಟ್ಗಳಾಗಿ, ఏథిస్టులుగా, ಏಥಿಸ್ಟ್ಗಳಾಗಿ మనం విడిపోయాము. ನಾವು ಬೇರ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ఒకటే ఒక దాని వల్ల, ಒಂದು ಕಾರಣ, ఒకటే మతము. ಒಂದೇ ಧರ್ಮ. మతమును తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసేయండి. ಧರ್ಮವನ್ನು ತಗೊಂಡು ತಿಪ್ಪಿಯಲ್ಲಿ ಹಾಕಿ. మనమందరము దేవుని పిల్లలు, ನಾವೆಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳು, మనమందరము ఒకటే సమానత్వము కలిగిన వారు. ನಾವೆಲ್ಲರೂ ಏಕವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ, ಐಕ್ಯವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. తెలుసుకున్నవాడు, ಸತ್ಯ ತಿಳಿದಂತವರು, అసత్యములో ఉన్నవాడిని ಸತ್ಯದಲ್ಲಿರುವಂತವರಿಗೆ సత్యమును బోధించాలి. ಸತ್ಯವನ್ನು ಬೋಧನೆ ಮಾಡಬೇಕು. అంతేగాని ಅಷ್ಟೇ ಹೊರತು నువ్వు నా దేవుడు నమ్ముకోకపోతే ನಾನು ದೇವರು ನಂಬಿಲ್ಲ ಅಂದ್ರೆ నువ్వు నరకానికి పోతావని ನೀನು చెప్పాడు ನರಕಕ್ಕೆ కదా. ಹೋಗ್ತೇನೆ ಹೇಳೋದಲ್ಲ. మీకు టాటా తెలుసు కదా, ನಿಮಗೆ ಟಾಟಾ ಬಿರ್ಲಾ ಗೊತ್ತಲ್ವಾ? ಟಾಟಾ ಬಿರ್ಲಾ చనిపోయారు కదా. ಸತ್ತೋದ್ರು. ఆయన చాలా మంచోడు అంటారు. ಅವರು ಬಹಳ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ. మీరు ఆయన డిపార్ట్మెంట్ లో ఆయన అండర్ కింద పనిచేసి ఏ ఆర్గనైజేషన్ లో కానీ ಅವರ ಕೆಳಗಡೆ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಎಲ್ಲರನ್ನ ನೀವು ಕೇಳಿ ఆయన గురించి అడిగి చూడండి. ಅವ್ರ ಬಗ್ಗೆ ನೀವು ಕೇಳಿ ನೋಡಿ. ఆయన ఎంప్లాయీస్ అడిగి చూడండి. ಅವ್ರ ಎಂಪ್ಲಾಯ್ಸ್ ಕೇಳಿ ನೋಡಿ. చాలా మంచిగా చెప్తారు. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಓನರ್ ಒಳ್ಳೆಯವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ಈಗ ಆತ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ? నరకానికి వెళ్ళాడా, ನರಕಕ್ಕೆ ಹೋಗ್ಯಾನ, లేకపోతే స్వర్గానికి వెళ్ళాడా? ಸ್ವರ್ಗಕ್ಕೆ ಹೋಗ್ಯಾನ? ఎక్కడికి వెళ్ళాడు? ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ? ఈజ్ అ గుడ్ మ్యాన్. ಆತ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿರ್ತಾರೆ? నరకానికి పోయాడా? ನರಕಕ್ಕೆ ಹೋಗಿದಾರಾ? చెప్పండి. మంచి వ్యక్తి. ಆತ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿ. కరోనాలో 1500 crores ఇచ్చాడు. ಕೊರೋನಾ ಇರುವಾಗ 15,000 ಕೋಟಿ ಕೊಟ್ಟರು. మన ప్రైమ్ మినిస్టర్ లా, ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕೊಡ್ಲಿಲ್ಲ, కానీ టాటా బిర్లా ఇచ్చాడు. ಆದ್ರೆ ಟಾಟಾ ಬಿರ್ಲಾ ಕೊಟ್ಟ. 1500 crores ಇచ్చాడు. 15,000 ಕೋಟಿ ಕೊಟ್ಟ. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ಈಗ ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ. ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ? నరకానికి వెళ్ళాడా? ನರಕಕ್ಕೆ ಹೋದ್ನಾ? ಹೇಳಿ. సత్యం తెలుసుకోండి. ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳಿ. యేసు ప్రభువును వచ్చి ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಳಿಗೆ ಬಂದು ನಾನು పరలోక రాజ్యంలోకి రావాలంటే, ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ నేనేం చేయాలి? ನಾನು ಏನ್ ಮಾಡ್ಲಿ? ప్రేమగా జీవించి ನೀನು ಪ್ರೀತಿಯಾಗಿ ಬದುಕು, నీ దగ్గర ఉన్నది పేదలకు పంచిపెట్టు అన్నాడు. ಎಲ್ಲರೂ ಹಂಚಿಬಿಡು, ಎಲ್ಲರಿಗೂ పంచిపెట్టాలంటే, అయ్యా నేను ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నాను, ಈಗಾಗಲೇ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ, నీవు చెప్పిన అన్ని కూడా నేను చేస్తున్నాను, ನೀವು ಹೇಳಿದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, అయినా కానీ నేను ఎలా రావాలి? ಆದ್ರೂ ನಾನು ಹೇಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? నీ కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి వచ్చాను. ನೀನು ಎಲ್ಲ ಕುಟುಂಬ ಬಂಧು ಬಳಗ ಬಿಟ್ಟು ನಾನು ಹಿಂಬಾಲಿಸು. మరి రాలా ఆయన? ಆತ ಬರ್ಲಿಲ್ಲ ಆ ಮಾತಿಗೆ. అంటే ఏంటి? నరకానికి వెళ్ళిపోయాడనా? ಅದ್ರ ಅರ್ಥ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ಯಾನ? ఏం చెప్తున్నాడు ప్రభు? ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ప్రభువు చెప్తున్న మాటలో ఏమున్నది? ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತಿನಲ್ಲಿ ಏನಿದೆ? మార్పాటు కావాలి, ಬದಲಾವಣೆ ಬೇಕು. మనం మతంలో ఉంటే ನಾವು ಧರ್ಮದಲ್ಲಿ ಇದ್ದರೆ ఎలాంటి ఆలోచనలు కలిగే ఉంటాం. ಇಂಥ ಆಲೋಚನೆ ನಮ್ಗಿರುತ್ತೆ. దేవుడు మనం అందరము ఆయన పిల్లలని ದೇವರು చెప్తున్నాడు. ಹೇಳ್ತಾರೆ ನಾವೆಲ್ಲರೂ ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. దేవుడు సమస్తమును కాపాడుతా అంటాడు. ఓన్లీ మనుషులే కాదు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ ನಾನು ಎಲ್ಲವನ್ನೂ ಕಾಪಾಡ್ತೇನೆ. సమస్తం ఈ సృష్టి అంతా సమానత్వం చేస్తాడు. ಎಲ್ಲವನ್ನೂ ನಾನು ಏಕವಾಗಿ ಮಾಡ್ತೇನೆ ಹೇಳಿದ್ದಾರೆ. ఈ రోజున అదే వాక్య లోతులోకి వెళ్ళి ಇವತ್ತು ಆ ವಾಕ್ಯದ ಆಳಕ್ಕೆ ಹೋಗಿ అసలు మనం ఎవరము, ನಾವು ಯಾರು, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇವೆ, క్రీస్తు ఎవరు, ಕ್ರಿಸ್ತರು ಯಾರು, క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు, ಕ್ರಿಸ್ತರು ಎಲ್ಲಿಂದ ಬಂದರು, మనం ఈ ఎర్త్లీ మ్యాన్ నుంచి ಈ ಲೋಕದ ಮನುಷ್ಯರಿಂದ మనం ఎటర్నల్ లైఫ్ లోకి ఎలా ಹೇಗೆ ప్రవేశించాలి. ಹೋಗ್ತೀವಿ. సో ఇది వాక్య ಇದು ವಾಕ್ಯದ ಸಾರಾಂಶ. ఇందులోకి మనం ఉపోద్ఘాతం వెళ్దాము. ಇವತ್ತು ನಾವು ತುಂಬಾ ಆಳವಾಗಿ ಹೋಗೋಣ, ಕೇಳೋಣ. రోమిలకు రాసిన పత్రిక ರೋಮಾಪುರ ಬರೆದ ಪುಸ್ತಕ 4:17 ರೋಮಾಪುರ ಬರೆದ ಪುಸ್ತಕ 4ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనము. ರೋಮಾಪುರ ಬರೆದ ಪುಸ್ತಕ 4ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని 14:17 14:17 ಕ್ಷಮಿಸಬೇಕು, 14:17. ಯಾಕಂದ್ರೆ ತಿನ್ನುವುದು ಕುಡಿಯುವುದು ದೇವರ ರಾಜ್ಯವಲ್ಲ, ನೀತಿಯು ಸಮಾಧಾನವು ಪವಿತ್ರಾತ್ಮದಿಂದಾಗುವ ಆನಂದವೂ ಆಗಿದೆ. ఏమన్నాడు? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నాయంట. దీంట్లో ఏమున్నాయంట? ಇದರಲ್ಲಿ ಏನಿದೆ? దీంట్లో పర్ఫెక్షన్ ఉందంట, ಇಲ್ಲಿ ಒಂದು ಪರಿಪೂರ್ಣತೆ ಇದೆ, రైచియస్నెస్ ఉందంట, ನೀತಿ ಇದೆ, సమాధానం ಇದೆ, ఆనందం ఉందంట. ಆನಂದವಿದೆ. ఎందులో ఉంది? ಯಾವುದರಲ್ಲಿ ಇದೆ? పరలోక రాజ్యములో ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದೆ. ఆ పరలోక రాజ్యములో ఎవరున్నారంట? ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇದ್ದಾನೆ. అంటే తండ్రి యొక్క రాజ్యంలో సమాధానము నీతియు ఆనందము ఇవి కలిగి ఉన్నాయంట.
ಸಮಾಧಾನವು ಹಾಗೂ ಆನಂದವು ತುಂಬಿದೆ. మరి ಮತ್ತೆ ఈ కింగ్డమ్ ఆఫ్ వరల్డ్ అంటే ఎర్త్లీ మ్యాన్ అనే జీవిస్తున్న భూమిలో ఏముందంట? ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಏನಿದೆ, ಭೂಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? మొదటి యోహాను గ్రంథము ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪುಸ್ತಕ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ಶರೀರಾಶೆ, ಕಣ್ಣಿನಾಶೆ, ಬದುಕುಬಾಳಿನ ಡಂಬ ಈ ಮೊದಲಾದವುಗಳೆಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದ್ದು ಅಲ್ಲ. మరి మన తండ్రి వల్ల పుట్టినవి ఏంటి? ಮತ್ತೆ ನಮ್ಮ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದ್ದು ಯಾವುದು? మన తండ్రి వల్ల పుట్టినవి ನಮ್ಮ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದ್ದು ఒకటి నీతి, ಒಂದು ನೀತಿ, 2 సమాధానము, 2 సమాಧಾನ, 3 ఆనందము, 3 ಸಂತೋಷ ಆನಂದ. కానీ ಆದರೆ ఈ భూలోకానుసారమైన ಈ ಭೂಲೋಕ ಪ್ರಕಾರ ఏది పుట్టినవి అంట? ಯಾವುದು ಹುಟ್ಟಿದ್ದು? నేత్రాశయము, జీవపు డంబము అంటే లస్ట్ ఆఫ్ ఐస్, ಶರೀರದಾಶೆ, ಕಣ್ಣಿನಾಶೆ, లస్ట్ ఆఫ్ లైఫ్, ಬದುಕಿನ ಬಾಳಿ ಡಬ್ಬ, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ಅಹಂಕಾರದ ಕಣ್ಗಳು. అంటే ಅಂದರೆ కింగ్ ఆఫ్ వరల్డ్ లో, కింగ్డమ్ ఆఫ్ వరల్డ్ లో ಈ ಭೂಲೋಕದ ರಾಜ್ಯದಲ್ಲಿ ఇందులో ఉన్నవి ఏంటంట? ಇಲ್ಲಿ ಏನಿದೆ? లస్ట్ ఆఫ్ ఐస్ ఉన్నాయంట, ಶರೀರದ ಆಶೆ ಇದೆ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఉందంట, ಕಣ್ಣಿನ ಆಶೆ ಇದೆ, ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఉందంట. ಗರ್ಭದ ಆಶೆ ಇದೆ, పరలోక రాజ్యంలో ఏముందంట? ಪರಲೋಕದಲ್ಲಿ ಏನಿದೆ? నీతి, ನೀತಿ ಇದೆ, సమాధానము, ಸಮಾಧಾನ, ఆనందము, ಆನಂದ, ಸಂತೋಷ ಇದೆ. ఈ 2 లోకాలకి మధ్యలో ಈ కనబడుతుందా? 2 ಲೋಕಕ್ಕೆ ವ್ಯತ್ಯಾಸ ಕಾಣ್ತಿದ್ಯಾ? ఈ వ్యత్యాసము మీకు అర్థమవుతుందా? ಈ ವ್ಯತ್ಯಾಸದಿಂದ ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? మళ్ళీ నీవు ఏదైతే టైమ్లెస్ గా ఉన్న ఎటర్నల్లీ ఆ యొక్క లోకము నుంచి ಸಮಯವಿಲ್ಲದ ನಿತ್ಯತ್ವದ ಆ ಲೋಕದಿಂದ టైం బాండ్ ఉన్న ఎర్త్లీ లైఫ్ కు వచ్చావు. ನಿತ್ಯ ಸಮಯ ಇರುವಂತ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು మళ్ళీ ఈ ఎర్త్లీ లైఫ్ నుంచి ಮತ್ತೆ ಈ ಭೂಲೋಕನ ಬಿಟ್ಟು నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని నువ్వు మెమరీని ಎಲ್ಲಿಂದ ಬಂದು ಎಂಬ ಜ್ಞಾಪಕದಿಂದ యేసు ప్రభు అనే ఒక మెసెంజర్ వచ్చాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಂಬ ಒಬ್ಬ ದೇವರು ಬಂದರು. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, ಆತ ಬಂದು ಏನ್ ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? క్రీస్తు అనే ఒక జ్ఞానం ఉన్నది, ಆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಜ್ಞಾನ ಇದೆ. ఆ జ్ఞానము ద్వారానే మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి ಆ వెళ్ళిపోవచ్చు. ಜ್ಞಾನದಿಂದ ಎಲ್ಲಿಂದ ಬಂದಿಯೋ ಅಲ್ಲಿಗೆ ತಿರುಗಿ ಮರಳಿ ಹೋಗ್ತೀಯ. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, ಅದಕ್ಕೆ ದೇವರ ಮಾತು ಗೊತ್ತಾ? నేను మార్గము అన్నాడు. ನಾನು ಮಾರ್ಗವಾಗಿದ್ದೇನೆ. ఎందుకంటే ఆ మార్గాన్ని బోధించింది యేసు. ಆ ಮಾರ್ಗವೆಂಬ ಬೋಧನೆ ಮಾಡಿದ್ದು ಯೇಸು. ఆ మార్గము ఏంటి అని అంటే, ಆ ಮಾರ್ಗ ಏನ್ ಗೊತ್ತಾ? క్రీస్తు. ಅದೇ ಕ್ರಿಸ್ತನು. ఆ క్రీస్తు ద్వారానే మళ్ళీ నీవు టైమ్లెస్ గా ఎటర్నల్ లైఫ్ లో ಆ వెళ్ళాలి. ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಸಮಯವೇ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ ನೀನು ಹೋಗಬೇಕು. ఇప్పుడు ఆ వాక్య లేఖనము లోపలికి వెళ్దాం. ಈಗ ವಾಕ್ಯದ ನಾವು ಒಳಗಡೆ ಹೋಗೋಣ. యోహాను సువార్త ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3వ అధ్యాయము 13. 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯ. 3:13 త్వర త్వరగా చేయండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడంట. ಪರಲೋಕದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದವನು ಆದರೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನೇ ಹೊರತು ಮತ್ಯಾವ ಪರಲೋಕಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. మనుష్య కుమారుడు ఎవరు? ఇక్కడ పరలోకం ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಎಂಬ ಪರಲೋಕ ಬಂದ ವ್ಯಕ್ತಿ ಯಾರು? ಯೇಸು పరలోకము నుండి ಪರಲೋಕದಿಂದ మనుష్య కుమారునాಗಿ ఇంటికి వచ్చాడు. ಕೆಳಗಡೆ ಬಂದರು. మళ్ళీ మనుష్య కుమారుడు ఎక్కిపోవుట, ಮತ್ತೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಏರಿ ఆయన తప్ప ఎవ్వడూ లేడు అంటాడు. ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಯಾರು ಹೋಗೋದಿಲ್ಲ. అయితే ఆయన ఒక సత్యము చెబుతున్నాడు. ಸತ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆ సత్యము ఏంటి అనేది ఈ రోజున మన యొక్క వాక్య సారాంశం. ಸತ್ಯ ಏನೆಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಲು ವಾಕ್ಯ ಸಾರಾಂಶ ಪೀಠಿಕೆ. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 23. 8ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ వాక్య. అప్పుడు ఆయన మీరు క్రిందివారు ಕೆಳగినವರು నేను పరలోక రాజ్యంలో ఉన్నవాడిని, మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, ನೀವು ఈ ಲೋಕದವರು, నేను ఈ లోక సంబంధులను కాను, మనము ఈ లోక సంబంధులను కాదు. ఎలాగా? ಹೇಗೆ? మనల్నేమో కింద సంబంధులు అంటున్నాడు, ನಾವು ಕೆಳಗಿನವರೆಂದು ಹೇಳ್ತದೆ, ఆయన పైన సంబంధులు ನಾವು ಮೇಲಿನವನೆಂದು ಹೇಳುತ್ತದೆ. పైన ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ಮೇಲಿನವನು ಹೇಗಿದ್ದಾನೆ? పైన ఉన్నవాడు ఆత్మానుసారముగా ఉన్నాడు. ಮೇಲಿರುವಾತನು ಆತ್ಮಾನುಸಾರವಾಗಿದ್ದಾನೆ. ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ಕೆಳಗಿನವನು ಹೇಗಿದ್ದಾನೆ? శరీరానుసారముగాగిದ್ದಾನೆ. ఇప్పుడు అందుకని ಈಗ ಅದಕ್ಕಾಗಿ శరీరానుసారముగా ఉంటే ಶರೀರಾನುಸಾರ ಇದ್ದರೆ నువ్వు కింద వాడివి, ಕೆಳಗಿನವನು ఆత్మ
పైనున్న వాడిని, ನಾನು ಮೇಲಿರುವವನು, నువ్వు కిందున్న వాడిని. ಕೆಳಗಡೆ ಇರುವವನು. మరి యేసు వచ్చి క్రీస్తు ద్వారా చెప్తున్న సత్యం ఏంటి? ಯೇಸು ಬಂದು ಕ್ರಿಸ್ತ ಮೂಲಕವಾಗಿ ಹೇಳುವ ಸತ್ಯ ಏನು నీ ಗೊತ್ತಾ? మనసు అనే ఒక ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನ నువ్వు రెన్యూ చెందు అన్నాడు. ಜೀವನ ಮಾಡು. మరి బాబు నాకులాగే నీవు కూడా ನನ್ನ ಹಾಗೆ ನೀನು ಕೂಡ ఆత్మతో స్పిరిట్ గా గాడ్ గా ఉన్నావు. ಆತ್ಮದಿಂದ ಇರು. ఆత్మతో సత్యముతో సన్ ఆఫ్ గాడ్ గా ఉన్నావు. ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ದೇವ ಕುಮಾರನಾಗಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿರು. నీవు శరీరానుసారంగా భూలోకంలో ఉన్నప్పుడు, ಶರೀರಾನುಸಾರ ಭೂಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ, నీవు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమ కలిగి ఉన్నావు? ತಂದೆ ಬಳಿ ಇರುವಾಗ ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತು, ఆ మహిమ నీవు మరిచిపోయావు. ಆ ಮಹಿಮೆಯನ್ನು ನೀನು ಮರೆತು ಹೋಗಿದ್ದೀಯಾ. ఇది సత్యము క్రీస్తు ద్వారా ಈ తెలియజేస్తున్నాడు. ಸತ್ಯ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಕಟಣೆ ಆಗ್ತಿದೆ. నీవు సత్యమును తెలుసుకోనంత వరకు కూడా ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ಕೂಡ భూలోక సంబంధివే. ನೀನು ಭೂಲೋಕ ಸಂಬಂಧಿ. నీవు సత్యమును తెలుసుకున్న ద్వారా, ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ, క్రీస్తునే మార్గము ద్వారా, ಕ್ರಿಸ್ತನೆಂಬ ಮಾರ್ಗದಿಂದ, క్రీస్తునే జ్ఞానము ద్వారా ಕ್ರಿಸ್ತನ ಜ್ಞಾನದಿಂದ నీవు పరలోక రాజ్యమును ನೀನು స్వతంత్రించుకుని ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಸ್ವತಂತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀಯ. యోహాను సువార్త 17:14. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:14. వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను, ఈ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఏ వాక్యం ఇచ్చి ఉన్నాడంట? ಯಾವ ವಾಕ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఏ వాక్యం ఇచ్చాడండి? ಯಾವ ವಾಕ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? వాక్యం అంటే ఏంటి? ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಏನು? 66 పుస్తకాల 66 ಪುಸ್ತಕ. ఏంటి మరి వాక్యం అంటే? ಏನ್ ವಾಕ್ಯ? ఏంటి వాక్యం ఏది ಏನ್ ఇచ్చాడంట? ವಾಕ್ಯ? ఏంటి చెప్పగలరా? ಏನ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತೀರಾ? నేను చెప్పేది మీరు అటెన్షన్ ఇస్తే నేను చెప్పేది బాగా ಸ್ವಲ್ಪ అర్థమవుతుంది. ಗಮನಿಸ್ರಿ, ಇಲ್ಲೇ ಗಮನಿಸ್ರಿ. వాక్యం అంటే ఏ వాక్యం మనకి ఇచ్చాడు? ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಯಾವ ವಾಕ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఏంటి ఆ వాక్యము? ಆ ವಾಕ್ಯ ಏನು? ఆ వాక్యమే క్రీస్తు. ಆ ವಾಕ್ಯ ಕ್ರಿಸ್ತನು. 66 పుస్తకాలు కాదు, 66 ಅಲ್ಲ, క్రీస్తు ఇచ్చాడంట. ಕ್ರಿಸ್ತನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, వారును కూడా లోక సంబంధులు కారు. ಆ ಲೋಕದವರಲ್ಲ, ಇವರು కనుక కనుక లోకము వారిని ద్వేషించును. లోకము ಲೋಕ ಇವರ ಮೇಲೆ ದ್ವೇಷ, వారిని ద్వేషించును. ಲೋಕ ಇವರನ್ನು ದ್ವೇಷ ಮಾಡುತ್ತದೆ. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకనంటే ಯಾಕೆಂದ್ರೆ ఈ లోకంలో ఏమున్నది? ಈ ಲೋಕ ಏನಿದೆ? ఈ లోకంలో లస్ట్ ఆఫ్ ಈ ఐస్, ಲೋಕದಲ್ಲಿ ಕಣ್ಣಿನ ದುರಾಶೆ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ಶರೀರದ ಆಶೆ, అలాగే ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఉంటే. ಗರ್ಭದ ಆಶೆ. ఎందుకనంటే ಯಾಕೆ? ఈ లోకంలో వచ్చినవాడు ఎలా ఉండాలి? ಲೋಕದಿಂದ ಬಂದವನು ಹೇಗಿರಬೇಕು? పరలోకం రాజ్యంలో నుంచి వచ్చినవాడు ఎలా ఉండాలి? ಪರಲೋಕದಿಂದ ಬಂದವನು ಹೇಗಿರಬೇಕು? రైచియస్ గా ఉండాలి, ನೀತಿಯಾಗಿರಬೇಕು, సమాధానముగా ఉండాలి, ಸಮಾಧಾನವಾಗಿರಬೇಕು, ఆనందముగా ఉండాలి. ಆನಂದವಾಗಿ ಸಂತೋಷ. ఎక్కడే ఉంది? ಇಲ್ಲಿ ಏನಿದೆ? కష్టము, ಇಲ್ಲಿ ಕಷ್ಟ, బాధలు, ನೋವು, శోధన, ಶೋಧನೆ, వేదన, ವೇದನೆ, ఒక స్ట్రెస్ లో ఉన్నాము. ಒಂದು 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 ದುಃಖದಲ್ಲಿ ಇದ್ದೀರಾ. అందుకని ఈ లోకము ಅದಕ್ಕೆ ಲೋಕ పరలోక సంబంధులు వారిని ఏం చేస్తుందంట? ಪರಲೋಕ ಸಂಬಂಧಿಕರನ್ನು ಏನ್ ಮಾಡುತ್ತೆ? ద్వేషిస్తుందంట. ದ್ವೇಷ ಮಾಡುತ್ತೆ. ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? ಇಲ್ಲಿ ಬಂದು ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ? అరే ಆ, నా కుమారుడా, ನನ್ನ మಗನೇ, నీవు నా రైచస్ ని, ನೀನು ನನ್ನ ನೀತಿ, నా నీతిగా జీవించు, ನನ್ನ ನೀತಿಯಾಗಿ ಬದುಕು, ఆనందముగా జీవించు, ಆನಂದವಾಗಿ ಬದುಕು, సంతోషముగా జీవించు ಬದುಕು అని ಅಂತ పరలోక రాజ్యం నుంచి వచ్చిన క్రీస్తు బోధిస్తున్నారు. ಪರಲೋಕ ರಾಜ್ಯದಿಂದ ಬಂದಂತ ಕ್ರಿಸ್ತನ ಬೋಧನೆ ఈ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. లోకమంతా పాపంతో నిండి ఉంది కదా. ಲೋಕವೆಲ್ಲ ಪಾಪದಿಂದ ತುಂಬಿದೆ. అప్పుడు ఏమవుతుంది? ಅದು ಏನಾಗುತ್ತೆ? లోకంలో ఉన్న పిల్లలందరూ సత్యమును తెలుసుకుంటున్నారు ಲೋಕ కాబట్టి ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ఈ లోకము మనల్ని ಅದಕ್ಕೆ ಲೋಕ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ద్వేషిస్తుంది. ನಮ್ಮನ್ನು ದ್ವೇಷ ಮಾಡುತ್ತೆ. ఈ లోకంలో క్రీస్తుని అనుసరించి వాడి దగ్గర ఏ ಈ ఉండాలి? ಲೋಕದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸುವ ಬೆಳಗ್ಗೆ ಏನಿರಬೇಕು? పవర్ కలిగి ఉండాలి, పవర్ కలిగి ఉండాలి, ಶಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿರಬೇಕು, ఎనర్జీ కలిగి ఉండాలి, ಬಲವುಳ್ಳವನಾಗಿರಬೇಕು, స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి, ಬಲ ಇರಬೇಕು, జ్ఞానం కలిగి ఉండాలి. ಜ್ಞಾನ ಇರಬೇಕು. ఈ లోకంలో నీవు జీవిస్తే ಈ ಲೋಕದಲ್ಲಿ ಬದುಕಿದರೆ దేవుని సాక్షిగా ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ జ్ఞానము కలిగి జీవించాలి. ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ಬದುಕು. కానీ ಆದರೆ మనం ఎలా జీవిస్తున్నాము? ನಾವೇ ಜೀವಿಸ್ತೇವೆ, ఇంకా లోక సంబంధులుగానే ಇನ್ನು జీవిస్తున్నాము. ಲೌಕಿಕರಾಗಿ ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. మనము చెబుతున్నాము, ನಾವು ಹೇಳ್ತೇವೆ, యథార్థం మాట్లాడుతున్నాము, ಹುಟ್ಟಿಗಳಿಂದ నా ಮಾತಾಡ್ತೇವೆ, తండ్రి ನನ್ನ ತಂದೆ అని మొర విడుస్తున్నాము. కానీ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತೇವೆ. ಸರಿ, నీవు ఇంకా లోక సంబంధులుగా ಇನ್ನು ನೀನು ಲೋಕ ಸಂಬಂಧಿಯಾಗಿದ್ದೀಯಾ, జీవిస్తున్నావు. ಬದುಕ್ತಾ ಇದ್ದೀಯಾ. వచనము, ಮತ್ತೆ నీవు లోకములో నుండి నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి దుష్టుని నుండి వారిని కాపాడుమని వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఎందుకని? ಯಾಕೆ? తండ్రి, ತಂದೆ, నేను వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థించలేదు కానీ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳೋದಿಲ್ಲ. వారికి ಅವರಿಗೆ దుష్టుల నుండి కాపాడమని ಎದುಕರಿಂದ ತಪ್ಪಿಸಿ నేను ప్రార్థిస్తున్నాను. కాపాడಬೇಕು. ఏమని ప్రార్థిస్తున్నాడు? ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ఏమనంటే సత్యమును వారు తెలుసుకునే విధంగా ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋ
ರೀತಿ నేను వారిని ప్రార్థిస్తున్నాను. ನಾನು ಅವರನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. నీవు కనుక సత్యము తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ నీలోకి క్రీస్తు ప్రవేశిస్తాడు. ನಿನ್ನ ಕ್ರಿಸ್ತನು నీలోకి క్రీస్తు ప్రవేశిస్తే ಕ್ರಿಸ್ತನು ಬಂದರೆ యువర్ ఎనర్జీ, ನೀವು ಶಕ್ತಿ, యువర్ పవర్, ನೀವು ಶಕ್ತಿ, యువర్ స్ట్రెంగ్త్. ನೀವು ಬಲ. అరే 2 చేపలు తీసుకుని 25,000 మంది పెట్టినవాడు 2 ಮೀನುಗಳಿಂದ 25,000ಗೆ ಆಹಾರ ಕೊಟ್ಟ. ఎలా పెట్టాడు? ఎలా పెట్టగలిగాడు? ಹೇಗೆ ಕೊಟ್ಟರು? But he is having an energy. ఆయన దగ్గర ఎనర్జీ ఉన్నది. ಅದರ ಬಳಿ ಶಕ್ತಿ ಇದೆ. ఎందుకని? ಯಾಕೆ? ఆయన దగ్గర పవర్ ఉంది. ಅದರ ಬಳಿ ಶಕ್ತಿ ಇದೆ. మల్టిపుల్ చేయగలిగిన పవర్ ఉన్నది. ಹೆಚ್ಚು ಮಾಡುವ ಶಕ್ತಿ ಇದೆ. మల్టిపుల్ చేయగలిగిన పవర్ ఉన్నది. ಅದರಲ್ಲಿ ಗುಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಶಕ್ತಿ ಇದೆ. ఆ పవర్ మనందరిలో ఉన్నది. ಆ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲೂ ಇದೆ. కానీ మనము ಆದ್ರೆ ನಾವು ₹1 ಒಂದು ಕೋಟಿ ಕೊಡಿ, మన ఆలోచన ఇలాగే ఉంటాయి. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಈ ತರ ಇರುತ್ತೆ. ప్రభు చెప్తున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ప్రభు ఏం చెప్తున్నాడు? ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, క్రీస్తుని నీలో పెట్టుకోమన్నాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇಟ್ಟುಕೋ. క్రీస్తులో ఉంటే ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದರೆ పవర్, ಶಕ್ತಿ, ఎనర్జీ, ಬಲ, స్ట్రెంగ్త్ ಶಕ್ತಿ ఇలా కలిగి జీవించాలి. ಈ ತರ ಇರಬೇಕು. తర్వాత వచ్చినము ನಂತರ నేను లోక సంబంధి కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారును అంటే ఎవరు? వారు అంటే మనము కూడా ನಾವು ಕೂಡ ఈ ಲೋಕದವರಲ್ಲ, సంబంధులు కారు. ಈ ಲೋಕದವರಲ್ಲ. ನಾವು అర్థమవుతుందా? మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ನಾವೆಲ್ಲ ಗೊತ್ತಾ? We are not existed. ನಾವು సారీ, మనం జగత్ పునాది వేయబడక మునిపే ನಾವು ಜಗದ ಉತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚೆ మనం క్రీస్తులో ನಾವು ఉన్నాము. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. మనం ఈ లోక సంబంధులు ನಾವು కాదు, ಇಹಲೋಕ ಸಂಬಂಧಿಕರಲ್ಲ, మన పరలోక ನಾವು సంబంధం. ಪರಲೋಕ ಸಂಬಂಧಿಕರು. సత్యమును తెలుసుకోవాలి. వాక్యం ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು ವಾಕ್ಯದಿಂದ. అదే అధ్యాయం ಅದು ಮುಂಚೆ ಲೋಕ ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ನಾನಿಗಿದ್ದ ಮಹಿಮೆಯಿಂದಲೇ ನನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸುವನು. తండ్రి, అయ్యో, లోకము పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నీ వద్ద నాకు ఏ మహిమ ఉండునో ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అది ఒక క్రీస్తు ఒక్కడికేనా? యేసు ప్రభు ఒక్కడికేనా? ಕ್ರಿಸ್ತನಿಗೆ ಮಾತ್ರನಾ? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಮಾತ್ರನಾ? మనము తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక మహిమ ఉన్నదంట. ನಾವು ತಂದೆಯ ಬಳಿ ಒಂದು ಮಹಿಮೆ ಇದೆ. అసలు మనం ఎక్కడ ఉన్నవాళ్ళు? ನಾವು ಎಲ್ಲಿನವರು? తండ్రి దగ్గర ఉన్నవాడు. ತಂದೆಯ ಬಳಿ ಇದ್ದವರು. మరి తండ్రి దగ్గర ఉన్నవాడికి ತಂದೆಯ ಬಳಿ ಇರುವವರಿಗೆ ఒక మహిమ ఉన్నదంట. ಒಂದು ಮಹಿಮೆ ಇದೆ, ఒక గ్లోరీ ఉందంట. ಒಂದು ಮಹಿಮೆ ಇದೆ. నాకు ఆ గ్లోరీని ನನಗೆ ಆ ಮಹಿಮೆಯನ್ನ ఈ ಭೂಲೋಕದಲ್ಲಿ నాకు దయచేయి. ನನಗೆ ದಯಪಾಲಿಸು. మనం అడగాల్సిన ఇది, ನಾವು ಕೇಳಬೇಕು, ನೀನು నా శరీరానికి కావాల్సిన ಅವಶ್ಯಕತೆಗಳು కాదు, ಶರೀರಕ್ಕೆ ಬೇಕಾದ ಅಗತ್ಯಗಳು ಅಲ್ಲ. దానికన్నా గొప్పది ఏంటంటే ಅದಕ್ಕಿಂತ ದೊಡ್ಡದು ಏನು ಗೊತ್ತಾ? తండ్రి మహిమ, ತಂದೆಯ ಮಹಿಮೆ, తండ్రి పవర్, ತಂದೆಯ ಶಕ್ತಿ, తండ్రి ఎనర్జీ, ತಂದೆಯ ಬಲ, తండ్రి స్ట్రెంగ్త్. ತಂದೆಯ ಬಲ. కానీ మనం అడుగుతుందండి, ನಾವೇನು ಕೇಳ್ತಿದ್ದೇವೆ? ఏ శరీరంలో నువ్వు జీవిస్తున్నావో ಯಾವ ಶರೀರ ಬದುಕ್ತಾ ఆ ಇದೆಯೋ శరీరం బలహీనమని చెబుతున్నప్పటికీ ಆ ಶರೀರ ಬಲಹೀನ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. అదే శరీరంలో నిలబడి ಅದೇ ಶರೀರದಲ್ಲಿ ನಿಂತು, తండ్రి ತಂದೆ నాకు ఇది సహాయం చేయవా ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು, ఇలా అడుగుతున్నాం. ಈ ತರ ಕೇಳ್ತೇವೆ. కానీ ప్రభు ఏం అడుగుతున్నాడు? ದೇವರು ಹೇಳ್ತಾರೆ, తండ్రి ತಂದೆ నేను నీ దగ్గర ఉన్నప్పుడు ನಾನು ನಿನ್ನ ಬಳಿ ಇರುವಾಗ ఏ మహిమ కలిగి ಯಾವ ఉన్నానో ಮಹಿಮೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದೆನೋ ఆ మహిమను నాకు దయచేయి. ಆ మహిಮೆಯನ್ನು ನನಗೆ ఈ ದಯಪಾಲಿಸು. రోజున మనం ప్రార్థన అడగాల్సింది ಇವತ್ತು కానీ ನಾವು ಕೇಳಬೇಕು, ಪ್ರಾರ್ಥನೆ చేయాల్సింది కానీ ಮಾಡ್ತಕ್ಕದ್ದು, తండ్రి ತಂದೆ నీ దగ్గర నేను ఉన్నప్పుడు ఏ మహిమ కలిగి ನಿನ್ನ ఉన్నానో ಬಳಿ ನಾನು ಇರುವಾಗ ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತು ಆ ಮಹಿಮೆಯನ್ನು ದಯಪಾಲಿಸು. జగత్ పునాది వేయబడక మునిపే ಜಗತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ నీలో నన్ను నిర్మించుకుని ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೀಯಾ. నాకు ఆ పవర్ దయచేయి, ನನಗೆ ಆ ಶಕ್ತಿ ಕೊಡು, నాకు ఆ గ్లోరీని ನನಗೆ దయచేయి, ಆ ಮಹಿಮೆ ಕೊಡು, నాకు ఆ ఎనర్జీని ನನಗೆ దయచేయి, బల కొడు, నాకు ఆ స్ట్రెంగ్త్ ನನಗೆ దయచేయి. ಶಕ್ತಿ ಕೊಡು. నీ బలహీనమైన శరీర అవస్థలన్నీ ನಿನ್ನ కూడా ಬಲಹೀನ ಶರೀರ ಎಲ್ಲ ఆ ಅಗತ್ಯಗಳು పవర్ ముందు ಆ ಶಕ್ತಿ ಮುಂದೆ రాదు. ಅದು ನಡೆಯೋದಿಲ್ಲ. ఆ యొక్క మహిమ ముందు ಆ ಮಹಿಮೆ ಮುಂದೆ nothing. ಅದು ಏನೂ ಇಲ್ಲ, It is artwork. ಅದು ವ್ಯರ್ಥ, ಅದು ಅಲ್ಪ. వాక్యము ఈ విధంగా అర్థం చేసుకోండి. నా ವಾಕ್ಯ ಈ ತರ ಅರ್ಥ ಮಾಡ್ಕೋ ಸಹೋದರ ಸಹೋದರಿ. తర్వాత ನಂತರ 1 పేతురు ಒಂದನೇ ಪೇತ್ರನು ఉంది కదమ్మా. తన నిత్య మహిమకు ఆ? తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు
సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన ఎడల పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యాక్చువల్గా దీని ఇంగ్లీష్ లో ఇంకా బాగుంటది, ఇది తెలుగులో అంతగా దీని మీద వివరణ లేదు. ఫస్ట్ పీటర్ 5:10 ఫస్ట్ పీటర్ 5:10 and the God of all grace who called you to the eternally glory in Christ. ఏమన్నాడు? క్రీస్తులో ఒక గ్లోరీ ఉందంట. క్రీస్తులోని మహిమ ఇదే. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఎలాగ తండ్రి దగ్గర ఉన్నప్పుడు క్రీస్తుకు ఎలాంటి మహిమ ఉన్నదో ఎంత మహిమ అదే మహిమకు ఆ మహిమದಿಂದ మనకి కూడా నಮಗೆ కూడా ఆ మహిమను క్రీస్తు ద్వారా ఇప్పుడు అదే మళ్ళీ ఇప్పుడు తెలుగు తన నిత్య మహిమనకు నిత్య మహిಮೆಯಲ್ಲಿ క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపాదియగు దేవుడు కృపాదత్త దేವರು కొంచెము కాలము మీరు శ్రమపడిన ಸ್ವಲ್ಪಕಾಲ ಬಾಧಪಟ್ಟ ಮೇಲೆ మిమ్మల్ని తానే నిమ్మని యోగస్థితికి తాను పూర్ణులుగా చేసి యోగస్థితికి తందు మిమ్ములను స్థిరపరిచి బలపరిచెను. నిలబడిసి బలపరుచుతానే. అంటే క్రీస్తులో ఉన్న గ్లోరీ మనలో ఉంది అంట. మహిమ నమ్మది ఇదే. ఆ గ్లోరీ ఉన్నా కానీ ఒకవేళ ఆ మహిమయ్య ఒకవేళ ఏదైనా బలహీనతలు కనుక మనలో ఉంటే బలహీనతలు నమ్మది ಬಂದರೆ ఆయన ఉన్న గ్లోరీని బట్టి ఆయన మనల్ని స్థిరపరిచి బలపరుచు ఆ మహిమಯಿಂದ నిలబడిసి బలపరుచుతానే. అంటే మనం కూడా we have a glory. నమకు మహిమ ಇದೆ. ఆ గ్లోరీ ఒకటే యేసు ప్రభుకి ఆ కాదు. మహిమ యారు యేసుకి మాత్రం ఆ గ్లోరీ మనకు కూడా ఉన్నది. నమకు మహిమ ಇದೆ. యేసు ప్రభు యేసు స్వామి సత్యమును తెలుసుకున్న తర్వాత సత్యం తెలుసుకున్న ನಂತರ జస్ట్ రొట్టెని విరిచి ఆ రొట్టెಯನ್ನು మురిದು కృతజ్ఞతాస్తుతులు చెప్తాడు. స్తుతిಗಳನ್ನು ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. మనం కూడా అంతే. ನಾವು ಕೂಡ ಅಷ್ಟೇ. యేసు ప్రభు యేసు ಕ್ರಿಸ್ತನು తన ఇమేజినేషన్ లో ತನ್ನ ಯೋಚನೆಯಲ್ಲಿ ఎంతో మందికి ఆహారం పెడుతున్నాను, ಇಷ್ಟು ಮಂದಿಗೆ ಆಹಾರ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, అందుకే అడుగు వాటికి ముందుగానే ಅದಕ್ಕೆ ಕೇಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ఎందుకు నీవు ఉన్నావని నమ్మి ನಾವು ಹೊಂದಿದ್ದೇವೆ ಎಂದು ನಂಬಿ మనం ఎవరైతే ఇప్పుడు దేవుడు ఆలోచన థాట్ కలిగి ఉన్నాడు కాబట్టి ದೇವರು ಆಲೋಚನೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ఆ ఆలోచనలోకి వెళ్ళి ಆ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಹೋಗಿ యేసు ప్రభు ఏం చేశాడు? ಯೇಸು ಏನ್ ಮಾಡಿದ್ರು? రొట్టె విరిచి ఇంత మందికి పెట్టాలి అన్నాడు. ಇಷ್ಟು ಜನ ಕೊಡಬೇಕು ಎಂದು ಯೋಚನೆ ಮಾಡಿದ. పెట్టాలని సందేహ పడల. ಆ ಇಡಬೇಕು ಸಂದೇಹ ಪಡಲಿಲ್ಲ. నేను పెడుతున్నాను, ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడు. వందనే ತಂದೆ. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుంది? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗಿದೆ? నేను చేస్తే జరిగిద్దో లేదో, ನಾನು ಮಾಡಿದ್ರೆ ನಡೀತೋ ನಡೆಯಲ್ಲ, ఇది నేను పెట్టగలనో లేదో, ಇದನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತೋ ಆಗಲ್ವಾ, మనలో అల్ప విశ్వాసం ఉంటుంది. ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಇರುತ್ತೆ. యేసు ప్రభువులో అల్ప విశ్వాసం లేదు. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಇಲ್ಲ. యేసు ప్రభువులో అల్ప విశ్వాసం ఎందుకు లేదు? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಯಾಕೆ ಇಲ್ಲ? ನಮ್ಮಲ್ಲಿ ಯಾಕೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಇದೆ? యేసు ప్రభువులో ಯೇಸು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ సత్యాన్ని తెలుసుకున్నాడు, ಸತ್ಯ ತಿಳಿದಿದೆ. ನಾವು సత్యం తెలుసుకోవాలి. సత్యం తిಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. మనం వింటున్న వాక్యం అంతా ఏంటి? ನಾವು ಕೇಳೋ ವಾಕ್ಯ ಏನು? నీకు రోగం పోతుంది, నీకు ರೋಗ ಹೋಗುತ್ತೆ, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే బిల్డింగ్ వచ్చేసి ಯೇಸು ನಂತರ ಬಿಲ್ಡಿಂಗ್ ಬರುತ್ತೆ. ఇలాంటి శరీరానుసారమైన అవసరతల కొరకే నువ్వు ಇಂಥ ಶರೀರಾನುಸಾರವಾದಂತ ಅಗತ್ಯಗಳಿಗೆ ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತಿದ್ದೀಯ. ఒక మాట చెప్పా, ಅನ್ನೋ ಮಾತಾಡ. 40 days ఫాస్టింగ్, 40 ದಿವಸ ಉಪವಾಸ. పెళ్ళైన వాళ్ళు మీ భార్యలతో, ಮದುವೆ ಆದಂತೂ ನಿಮ್ಮ ಹೆಂಡತಿ ಸಂಗಡ, నేను దేవుడి కొరకు, ನಾನು ದೇವರಿಗಾಗಿ, ನಾನು దేవుడి కొరకు ದೇವರಿಗಾಗಿ 40 రోజులు 40 ದಿವಸ ఉపవాసానికి వెళ్ళిపోతున్నాను. ಉಪವಾಸಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ. 40 రోజుల తర్వాత 40 ದಿವಸ ನಂತರ బతికుంటే వస్తా, ಬದುಕಿದ್ರೆ ಬರ್ತೀನಿ, లేకపోతే ಇಲ್ಲಾಂದ್ರೆ దేవుడి చెంతకి వెళ్ళిపోతా. ದೇವರ ಕಡೆಗೆ ಹೋಗ್ತೇನೆ. ఎంతమంది భార్యలు ఓకే నువ్వు వెళ్ళి ఉపవాసం చేయంటారు? ಏನ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಹೇಳ್ತೀಯಾ, ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀಯಾ? ఒకటే ఫస్ట్ బయటపడే అంట, ಮೊದಲು ಹೊರಗಡೆ, ఫస్ట్ బయటపడే అంట. ಮೊದಲು ಹೊರಗಡೆ ಹಾಕ್ಬೇಕಂತಾರೆ. ఇదే శరీర బలహీన. ಇದು ಶರೀರ ಬಲಹೀನತೆ. మనం అదే దేవుడిని ఇక్కడ కూర్చుని ಅದೇ ದೇವರಲ್ಲಿ ಕುಂತು ఇప్పుడు పాటలు పాడే ನಾವು ಹಾರಾಡ್ತೀವಿ. ఇప్పుడు మన పెదాలతో కనపరుస్తున్నావా? ನಾವು ಬುದ್ಧಿಗಳಿಂದ ಘನಪಡಿಸ್ತಿದ್ದೀವಾ? ఆత్మతో శక్తితో. ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದಲ್ಲ. మన విశ్వాసం బలహీనం ఉంది కానీ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಬಲಹೀನವಾಗಿದೆ. ఒక్క నిమిషంలో దేవుడు బయటపడేస్తాడు. ಒಂದು ನಿಮಿಷದ ದೇವರನ್ನ ಹೊರಬಿಸಾಕ್ಬಿಡ್ತೀವಿ ನಾವು. ప్రతి ప్రత్యక్ష ఏమంటావు? ಗಂಡನೇ ನನಗೆ ದೇವರು, ಯಾರು ಅಲ್ಲ. ఇది జరుగుతున్నది, ಇದು ನಡೀತಾ ಇದೆ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ.
ఇందులోంచి మనం బయటికి రావాలి. ಅದರಿಂದ ಹೊರಗಡೆ ಬರಬೇಕು. ఎలా బయటికి రావాలి అంటే ಹೇಗೆ ಬರಬೇಕು? సత్యమును తెలుసుకోవాలి. సత్య తిಳ್ಕೊಂಡು, సత్యము తెలుసుకుంటే సత్యములో ధైర్యం ఉన్నది. సత్య తిಳ್ಕೊಂಡ್ರೆ సత్ಯದಲ್ಲಿ ధೈರ್ಯ, ఆ ధైర్యములో నువ్వు జీవిస్తావు. ఆ ధైర్ಯದಲ್ಲಿ ಬದುಕ್ತೀಯ. ఎప్పుడైతే నీ శరీరం నిష్ప్రయోజనము తెలుసుకుంటావో, ನಿನ್ನ ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ ತಿಳ್ಕೊಳ್ತೀಯಾ, ఆత్మతో జీవింపజేస్తావు. ಆತ್ಮದಿಂದ ದೇವರು ಬದುಕಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ದೇವರು ಮಾಡ್ತಾರೆ. తర్వాత యోహాను సువార్త 17:22. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:22. మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని వారును ఏకమై ఉండవలెనని ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను తండ్రి ಅಂದ್ರೆ నీవు నాకు ఏ మహిమనైతే ఇచ్చావో ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಮಹಿಮೆಯಿಂದ ఆ మహిమను కూడా నేను వాళ్ళకి ఇచ్చాను. ಆ ಮಹಿಮೆ ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఇప్పుడు ఆ మహిమనిస్తే, ಆ ಮಹಿಮೆ ಕೊಟ್ಟರೆ ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఏకమై ఉన్నలాగా ಯೇಸು ಸ್ವಾಮಿ ತಂದೆ ಒಂದೇ ಆಗಿರೋದ್ ಪ್ರಕಾರ తండ్రి ఒక మహిమని ఇచ్చాడండి. ತಂದೆ ಯೇಸು ಮಹಿಮೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ మహిమ నేను వాళ్ళకి ఇచ్చాను. ಆ ಮಹಿಮೆ ನಾನು ಅದಕ್ಕೂ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. నేను వాళ్ళు కూడా ఏకమై ನಾವು ఉన్నాము. ಏಕವಾಗಿದ್ದೇವೆ. ఏంటి ఇచ్చాడు ఆ తండ్రి మహిమ? ಏನು ದೇವರ ಮಹಿಮೆ ಎಂದರೆ ఆ మహిమే క్రీస్తు. ಆ ಮಹಿಮೆ ಅಂದರೆ ಕ್ರಿಸ್ತನು. ఆ క్రీస్తు అనే సత్యములో నువ్వు జీవించిన రోజున ಕ್ರಿಸ್ತನೆಂಬ ಸತ್ಯದಲ್ಲಿ ಬದುಕುವಾಗ అప్పుడు నువ్వు తండ్రితో ఏకమై ನೀವು ఉన్నావు. ತಂದೆ ಸಂಗಡ ಏಕವಾಗಿದ್ದೀರಿ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ పెట్టకపో కాదు, ನಾವು ತಿಪ್ಪೆಯಲ್ಲ, మనం దేనికి పనికిరాని వారు కాదు, ಬಾದವರಲ್ಲ, మనము పనికి వచ్చేవారుగా మారాలి అని ನಾವು ಕೆಲಸಕ್ಕೆ ಬರೆದವರಾಗಿ ಬದಲಾಗಬೇಕಾದ್ರೆ ఏమీ చేయక్కర్లేదు. ಏನು ಮಾಡೋದು ಬೇಡ. నీ మనసుతో నువ్వు దేవుని ఆరాధించు. ನಿನ್ನ ಮನಸ್ಸಿನ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡು. నీ మనసుతో నువ్వు ఫస్ట్ అక్సెప్టేషన్ చేయి. ಮನಸ್ಸಿನ ದೇವರನ್ನು ಸ್ವೀಕಾರ నీ ಮಾಡು. శరీరము నీ దేహం అంతా కూడా ಇಡೀ ನಿನ್ನ ದೇಹ ఏమీ ఉపయోగం లేదు. ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. కానీ ఒక్కటే, ಈ ಮನಸ್ಸು ಮಾತ್ರ, మనసు ఒక్కటే చాలా డేంజర్. ಮನಸ್ಸು ಮಾತ್ರ ಬಹಳ ಅಪಾಯ, చాలా కఠినమైనది, ಬಹಳ ಕಠಿಣವಾದದ್ದು. చాలా మంది హృదయం అంటారు, ಹೃದಯ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. కానీ మనసే, ಆದ್ರೆ ಮನಸ್ಸು, నీ మైండ్. ನಿನ್ನ ಮನಸ್ಸು, ఆ మైండ్ లోనే ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో తెలియని యుద్ధాలు ಆ జరుగుతూ ఉంటాయి. ಮನಸ್ಸಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ ಏನು ತಿಳಿಯದ ಯುದ್ಧಗಳು ನಡೀತಾ ಇರುತ್ತೆ. వారి యొక్క బానిసత్వమైన జీవితంలో ಅವರವರು ದಾಸತ್ವದಲ್ಲಿ ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. సో తర్వాత మరి అలాగే తర్వాత యోహాను సువార్త 6:39 రండి. 6:39 యోహాను సువార్త 6. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటకే, నన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి పరలోకము నుండి నేను వచ్చింది. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే పరలోకంకి ఇక్కడ దిగి ಯೇಸು వచ్చారు. ಸ್ವಾಮಿ ಅವರು ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದಂತ ಉದ್ದೇಶ ತಂದೆ ಚಿತ್ತ ನೆರವೇರಿಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ. ఇప్పుడు మనం కూడా పరలోకంలో ఉన్నవాళ్ళం కదా, ಈಗ ನಾವು ಕೂಡ ಪರಲೋಕ ಇದ್ದವರಲ್ಲ. మరి మనం ఏ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాము? ಯಾವ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ? ఇప్పుడు యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ಯೇಸು వచ్చాడు. ಸ್ವಾಮಿ ತಂದೆ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಕ್ಕೆ ಬಂದ್ರು. మరి నీ పని ఏంటి? ನಿನ್ನ ಕೆಲಸ ಏನು? పెళ్లి చేసుకుని ಮದುವೆ ಮಾಡ್ಕೋ, పిల్లలు పుట్టించి ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿಸಿ వాళ్ళ యొక్క పెరుగుదల, ಅವರು ಬೆಳೆಸೋದು, వాళ్ళ కెరియర్ ని ಅವರ ಜೀವನ పెళ్లి చేయటము, ಅವ್ರು ಕಟ್ಟಿಕೊಡೋದು, దాని పని. ಇದು ನಿನ್ನ ಕೆಲಸನ. అని యేసు ప్రభు ఒక్కడికే తండ్రి చిత్తం నెరవేర్చాలి. ಯೇಸು ಮಾತ್ರ ತಂದೆ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಬೇಕಾ? నీకే పని లేదా? ನಿನಗೆ ಕೆಲಸ ಇಲ್ವಾ? నీ సంసారం అనే ఒకటే పనా? ನಿನ್ನ ಸಂಸಾರ ಕೆಲಸನಾ? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ನಿಮ್ಮನ್ನು ನೀವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ. యేసు ప్రభు పరలోక రాజ్యం నుంచి వచ్చాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಪರಲೋಕದಿಂದ నువ్వు ಬಂದಿದ್ದಾರೆ. కూడా ఎక్కడి నుంచే వచ్చావు. ನೀವು ಪರಲೋಕ ಬಂದಿದ್ದೀರಿ. ఆయనకున్న పని ఆయన చేశాడు, ಆತನ ಕೆಲಸ ಅಂತ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ మన పని మనం చేసుకోవట్లేదు. ನಮ್ಮ ಕೆಲಸ ನಾವು ಮಾಡ್ತಿಲ್ಲ. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చినా గానీ, ಪರಲೋಕ ರಾಜ್ಯದಿಂದ ಬಂದು ఈ భూలోకం వచ్చినా గానీ, ಭೂಲೋಕ ಬಂದರೂ ಕೂಡ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ అది మర్చిపోలా. ಆತನ ತಂದೆ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ, ಮರ್ತು ಹೋಗಿಲ್ಲ. కానీ నువ్వు ಆದ್ರೆ ನೀವು మర్చిపోయావు. ಮರ್ತು ಹೋಗಿಯಾ? మర్చిపోయినా కానీ సత్యము ద్వారా క్రీస్తు అనే మార్గం చూపించినా కానీ ಮರ್ತು ಹೋದರೂ ಕೂಡ ಸತ್ಯದ ಮೂಲಕವಾಗಿ ఆ సత్యాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదు. ಆ ಸತ್ಯ ಒಪ್ಪುತ್ತಿಲ್ಲ. ఎందుకనంటే ಯಾಕೆ ಗೊತ್ತಾ? క్రీస్తుకి ಕ್ರಿಸ್ತನಿಗೆ నీకు మధ్యలో ఒకటి ఉన్నాడు. ನಿನಗೂ ಅವರಿಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದಿದ್ದಾರೆ. ఎవడున్నాడు? ಯಾರಂತರು? ఎవడు? ಯಾರು? ఆ? ಯಾರು? నీ శరీరమే. ನಿಮ್ಮ ಶರೀರ. నీ శరీరమే. ನಿಮ್ಮ ಶರೀರನೇ. ముసుకంటే ఏంటి? ಛಾಯೆ ಅಂದ್ರೆ ಏನು? ಮುಸುಕು ಏನು? ముసుకంటేనే నీ శరీరము. ಶರೀರ ಛಾಯೆ ಮುಸುಕಾಗಿದೆ. ముసుకుని అడ్డం పెట్టుకుని ಆ ಮುಸುಕನ್ನು ಅಡ್ಡ ಇಟ್ಕೊಂಡು నువ్వు ఆ ముసుకు అనే చస్మా వేసుకుని ನೀವು ಕನ್ನಡಕವನ್ನು ಧರಿಸಿ ఈ లోకాన్ని చూస్తున్నావు. ಲೋಕವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀಯ. ఈ లోకంలో నీకేం కనబడుతున్నాయి? ಲೋಕ ಏನ್ ಕಾಣಿಸುತ್ತೆ? రంగుల ప్రపంచము. ಇದು ಬಣ್ಣದ ಪ್ರಪಂಚ. తండ్రి ఏం చెప్తున్నాడు? ತಂದೆ ಹೇಳ್ತಾರೆ, ఇది నాది కాదు, ಇದು ನನ್ನದಲ್ಲ. నువ్వు పరిగెత్తేది ఎక్కడికి? ನೀವು ಓಡೋದು ಎಲ್ಲಿ ಓಡ್ತಿದ್ದೀರಾ? ఏ రంగుల ప్రపంచం? ಅದೇ ಬಣ್ಣದ ಪ್ರಪಂಚಕ್ಕೆ.
పరీక్షించుకున్న ನಿಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತಾ ಸಹೋದರ, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ನಾವೆಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇವೆ? ఎక్కడి నుంచి వచ్చాం? ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ? ఏ మహిమ కలిగి ఉన్నవాడు? ಯಾವ ಮಹಿಮೆಯುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? ಇಲ್ಲಿರುವಾಗ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ? ఎందుకనంటే ಯಾಕಂದರೆ నీకున్న మహిమ సో పవర్ఫుల్. ನಿನಗಿರುವಂತ ಮಹಿಮೆ ಬಹಳ ಶಕ್ತಿ ಉಳ್ಳದು. అదే ప్రభు చెప్తున్నాడు. ಅದು ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. సత్యమును తెలుసుకో, సత్యం తిಳ್ಕೋ, ఎటర్నల్ లైఫ్ లో రా. నిత్యత్వಕ್ಕೆ బా. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయుల పుస్తక 2:10 2ನೇ అధ్యాయ 10ನೇ వాక్య. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎక్కడ సృష్టింపబడ్డామంట? ನಾವೆಲ್ಲ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ముందుగానే ಮೊದಲೇ మనల్ని ఆయనలో నిర్మించుకున్నాడు. యేసుನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟೆವು. ఏ పని చేయడానికంట? ಯಾವ ಕೆಲಸ ಮಾಡಲಿಕ್ಕೆ? మంచి పనులు, సత్క్రియలు చేయడానికి, సత్కార్యಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ. ఆయన ముందుగా మనలను ఆయనలోనే నిర్మించాడు. ಆತನ ಮುಂಚಿತವಾಗಿ ನಮ್ಮನ್ನು ಆತನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ. మనం పుట్టింది ఎక్కడప్పుడు? ನಾವೆಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ? మనం పుట్టింది క్రీస్తులో. ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ. యేసు పరలోకంలో నుంచి కిందకు వచ్చాడు. యేసు ಸ್ವಾಮಿ ಪರಲೋಕಕ್ಕೆ ಕೆಳಗಡೆ ಬಂದರು. నీవు కూడా అక్కడి నుంచే వచ్చావు. ನೀವು ಕೂಡ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀಯಾ. ఈ సత్యము తెలుసుకో, ಈ ಸತ್ಯ ತಿಳ್ಕೋ. ఈ రోజు చెప్తున్న ఈ వాక్యం విని ಇವತ್ತು ಹೇಳುವಂತ ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿ ఈ శరీరము బలహీనము, ಶರೀರ ಬಲಹೀನತೆ, ఈ శరీరము నిష్ప్రయోజనము, ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ, దేవుడికి నీకున్న అడ్డుదల ముసుగుని శరీరమే ನಿನಗೂ ಇರುವಂತ ಅಡ್ಡಿಯ ಒಂದು ಛಾಯೆಯ ಒಂದು ಮುಸುಕು ನಿನ್ನ ಶರೀರ అని నీవు నీ మనసులో నమ్మి, ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನಂಬಿ, నీ హృదయంలో విశ్వసించిన ಹೃದಯದಲ್ಲಿ ನಂಬುವಾಗ అదే నిజమైన ಅದು సందేశం. ನಿಜವಂತ ರಕ್ಷಣೆ. బాప్తిజం తీసుకుని ಬಾಪ್ತಿಸ್ಮ ತೆಗೆದುಕೊಂಡು ప్రభు బలలో నేను పాలు పొందుకుంటున్నాను కాదు, ಕರ್ತನ ಮೈಲಿಗೆ ಬಾಧ್ಯ ಹೋಗೋದಲ್ಲ, మనసులో మార్పాటు చెందడం. ಮೊದಲು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬದಲಾಗಬೇಕು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఈ సాల్వేషన్ లో ಈ ರಕ್ಷಣೆ ప్రతి దాని మీద విడుదల, ಎಲ್ಲಾರು ಬಿಡುಗಡೆ. నీ శరీరానుసారమైన శరీరం యొక్క ఏ నొప్పైనా, బాధైనా, చింతైనా, కలతైనా whatever ಶರೀರಾನುಸಾರವಾದಂತ ಯಾವ ರೋಗವೋ, ನೋವಾಗಬಹುದು, ಚಿಂತೆ ಆಗುವುದು, ಕಳವಳಾಗುವುದು, ಏನೇ ಆದ್ರೂ ಕೂಡ నీవు నీ మనసులో క్రీస్తుని అంగీకరించడం ನೀನು ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಅಂಗೀಕಾರ ಮಾಡುವಾಗ అదే నిజమైన ಅದು సాల్వేషన్. ನಿಜವಂತ ರಕ್ಷಣೆ. యోహాను సువార్త ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:18. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:18. 17-18ನೇ ವಾಕ್ಯ. నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని కూడా లోకములోనికి పంపాడు. ఏమని పంపాడు? ಏನ್ ಕಳಿಸಿದ್ರು? ఏమి ఇచ్చాడు? ఇప్పుడు లోకానికి ಏನ್ ಲೋಕಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದ ದೇವರು? తండ్రి, ತಂದೆ, నీవు నన్ను లోకముకి పంపావు కదా, ನನ್ನನ್ನು ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟಂತೆ నీవు నాకు ఇచ్చావు కదా ఈడని, ನೀನು ನನಗೆ ಇವರು ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, వీళ్ళని కూడా లోకంలోకి పంపిస్తాను. ನಾನು ಇವರನ್ನು ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟೆನು. ఏం చేయడానికి? ಏನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ? సర్వ సృష్టికి వెళ్ళి ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ సువార్తను ಸುವಾರ್ತೆ ప్రకటించాలి. ಪ್ರಕಟಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ. ఈ రోజు ఎంతమంది చేస్తున్నాం? ಇವತ್ತು ಎಷ್ಟು ಜನ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? ఎంతమంది చేస్తున్నాం? ಎಷ್ಟು ಜನ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? ఆదివారం గుడికి రావటమే సువార్త కాదు. ಭಾನುವಾರ ಗುಡಿಗೆ ಬರೋದಕ್ಕೆ ಸುವಾರ್ತೆ ಅಲ್ಲ. ఆదివారం గుడికి వచ్చి ಭಾನುವಾರ ದಿವಸ ಗುಡಿಗೆ ಬಂದು సువార్తలో ఉన్న సత్యమని తెలుసుకుని ಸುವಾರ್ತೆಯನ್ನು ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು నీవు రేపటి నుంచి సువార్తికుడిగా మారి సువార్త ನೀವು ನಾಳೆಯಿಂದ ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ಮಾರ್ಪಟ್ಟು ಸುವಾರ್ತೆ ಸಾರಬೇಕು. ఇది నేర్చుకునే స్కూల్, ಇದು ಕಲಿಯುವಂತ ಪಾಠ ಶಾಲೆ, ఇది నేర్చుకునే ఒక ఇల్లు, ಇದು ಮನೆ, నేర్చుకునే ఒక సత్యమును ಸತ್ಯ ಕಲಿಯುವಂತ ಮನೆ. మనం ఏం చేయాలంట? ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? సువార్తని ಸುವಾರ್ತೆ ప్రకటించాలి. ಪ್ರಕಟಣೆ ಮಾಡಬೇಕು. ఎక్కడ చెప్పాడు సువార్తను ಎಲ್ಲಿ ప్రకటించాలి? ಹೇಳ್ಬೇಕು ಸುವಾರ್ತೆ ಹೇಳಲಿಕ್ಕೆ? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ಮಾರ್ಕ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ. సర్వ సృష్టికి వెళ్ళి ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ సువార్తని ಸುವಾರ್ತೆಯನ್ನ ప్రకటించండి. ಪ್ರಕಟಿಸಿರಿ. అవునా? 20వ వచనము 20ನೇ ವಾಕ್ಯ. బయలుదేరి వాక్యమంతా ప్రకటించుడి. ಇತ್ತಲಾಗಿ ಅವರು ಹೊರಟು ಹೋಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಸುವಾರ್ತೆ ಸಾರಿದರು. మరి మనం ఎందుకు స్వార్థ ప్రకటించట్లేదు? ನಾವೇನ ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತಿಲ್ಲ. మనం ఏం చేస్తాము? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? ఆదివారం గుడికి వచ్చాము, ಭಾನುವಾರ ಗುಡಿಗೆ ಬಂದೇವೆ, చందా వేసాము, ಕಾಣಿಕೆ ಕೊಟ್ಟೇವೆ, ఇంటికి వెళ్ళిపోయాము, ಮನೆಗೆ ಹೋಗಿವಿ, మళ్ళీ అదే పెళ్ళము, ಮತ್ತೆ ಅದೇ ಹೆಂಡತಿ, అదే కుటుంబము, ಅದೇ ಮಕ್ಕಳು, అదే పిల్లలు, అదే మಕ್ಕಳು, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ಮತ್ತೆ ಸೋಮವಾರ ಶನಿವಾರವರೆಗೂ అదే జీవితం. ಅದೇ ಜೀವನ. ఏ ఉపయోగము? ಏನ್ ಪ್ರಯೋಜನ? ఉపయోగం లేదు. ಏನ್ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నువ్వు దేవుని కొరకు నీవు జీవించాలంటున్నాడు. ನೀನು ದೇವರಿಗ ಬದುಕಬೇಕು. మరి దేవుడి కోసం జీవితే మరి నా పొట్టాడు నింపుతాడు. ದೇವರ ಸಲ ಬದುಕಿದ್ರೆ ಹೊಟ್ಟೆ ಯಾರು ತುಂಬಿಸ್ತಾರೆ? నువ్వు చేసే పనిలో ఉన్నప్పుడే దేవుడి స్వార్థ ప్రకటించు. ನೀನು ಮಾಡೋ ಕೆಲಸದಲ್ಲೇ ದೇವರ ಸ್ವಾರ್ಥ ಸಾರು.
నీ దగ్గర ఎవరైతే వస్తున్నారో, ನಿನ್ನ ಬಳಿಗೆ ಯಾರು ಬರ್ತಾರೋ, అసత్యంలో నీకు ఎవరైతే నీ జీవిత విధానంలో ఎదురవుతున్నారో, ಅಸತ್ಯದಲ್ಲಿರುವಂತ ಜನರು ಎದುರಾದರೆ వాళ్ళకి సువార్తను ప్రకటించు. ಅವರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಸಾರು. ఏమని ప్రకటిస్తావు? ಏನು ಸಾರಬೇಕು? నువ్వు గనక యేసు ప్రభు నమ్మకపోతే నువ్వు నరకానికి ನೀನು పోతావు. ದೇವರನ್ನು ಯೇಸು ನಂಬಿದ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ ಅಂತಲ್ಲ. ఇది కాదు, ಅದಲ್ಲ, ఇది కాదు. ಅದು ಅಲ್ಲ. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ಯೇಸು ನಮಗೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నిన్ను ఎంతగానో ప్రేమించి ನಿನಗೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಮಾಡಿ నిన్ను రక్షించడానికి ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ లోకానికి లోక రక్షకుడిగా వచ్చి ಲೋಕಕ್ಕೆ ಲೋಕ ರಕ್ಷಕನಾಗಿ ಬಂದು ఒక సత్యమని చెప్తున్నాడు. ಸತ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఆ సత్యం ఏంటంటే పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ಆ ಸತ್ಯ ಪರಲೋಕ ರಾಜ್ಯದ ఆ ಬಗ್ಗೆ పరలోక ಹೇಳಿದ್ರು. రాజ్యంలో నీతి, సమాధానము, ఆనందం ఉందంట. ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀತಿ, ಸಮಾಧಾನ, ಸಂತೋಷ ಇದೆ. అలాగే ఈ భూలోకంలో ఉన్నది ఏది కూడా అది తండ్రిది కాదు ಈ అంట. ಭೂಲೋಕದಲ್ಲಿ ಅದು ಕೂಡ ತಂದೆದು ಅಲ್ಲ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ఇలాంటి బోధన బోధించు. ಇಂಥ ಬೋಧನೆಯನ್ನು ಬೋಧಿಸು. ఈ వాక్యాన్ని తెలుసుకుని, వాక్యంలో సత్యమును తెలుసుకుని ವಾಕ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಂಡು, ವಾಕ್ಯದ ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು నువ్వు బోధించిన రోజు వాడికి అర్థమవుతుంది. ನೀನು ಬೋಧನೆ ಮಾಡುವಾಗ ಒಂದು ಅರ್ಥ ಆಗುತ್ತೆ. నువ్వు ముందుగానే ಮೊದಲೇ నువ్వు నమ్ముకోకపోతే నువ్వు నరకానికి పోతారంట. ನಮ್ಮದೇ ಇದ್ದರೆ ನರಕ ಹೋಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿದರೆ నమ్మువాడు ನಂಬಲ್ಲ ಅಂತ. నరకం పోయే దేవుడి గురించి నేను ఎందుకు రావాలి? ನರಕಕ್ಕೆ ಹೋಗೋದು ನನಗೆ ಹಾಕ್ಬೇಕು, వద్దు అంటాడు. ಬೇಡ ದೇವ್ರು ಬೇಡ. ఈరోజు జరుగుతున్న బోధన ಇವತ್ತು ನಡೆಯೋದೆಲ್ಲ ಬೋಧನೆ ఇదే ತರ. బోధించకూడదు నా ಆ సహోదరు. ತರ ಬೋಧಿಸಬೇಡದು ಸಹೋದರ ಸಹೋದರಿ. ఒక పాస్టర్లకే కాదు, ಸೇವಕರಿಗೆ ಅಲ್ಲ, ఒక విశ్వాసులు కూడా ఈ పని ఇచ్చాడు. ವಿಶ್ವಾಸ ಕೂಡ ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. బిషప్స్ కే కాదు, ಬಿಷಪ್ಗೆ ಅಲ್ಲ, ఆర్క్ బిషప్లే కాదు, ಆರ್ಕ್ ಬಿಷಪ್ ಅಲ್ಲ, రెవరెండ్లే కాదు, ರೆವರೆಂಡ್ ಅಲ್ಲ. సువార్తను ప్రకటించమని అందరికీ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿದ್ದಾರೆ ದೇವರು. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಿ. తండ్రి, ತಂದೆ, నీవు నాకు ఇచ్చిన ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ, నేను వారిని కూడా లోకంలోకి ನಾನು పంపిస్తున్నాను. ಅವರನ್ನು ಕೂಡ ಲೋಕದಲ್ಲಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. మరి మనం ఎక్కడ వెళ్తున్నాం? ನಾವು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೇವೆ? మనం వెళ్ళట్లా. ನಾವು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. అసలు ఈ గుడి అనే కాన్సెప్ట్ కూడా రాంగే. ಅಸಲು ಈ ಗುಡಿ ಅನ್ನೋದೇ ಸರಿಯಲ್ಲ. ఒకవేళ నువ్వు నిజంగా గుడికి వస్తే ನಿಜವಾಗ್ಲೂ ಗುಡಿಗೆ ಬಂದ್ರೆ నువ్వు మార్పాటు చెందాలి, ನೀನು ಬದಲಾಗಬೇಕಲ್ಲ, నీవు రెన్యూ చెందాలి, ನೀನು ಉಜ್ಜೀರ್ಣ ಆಗ್ಬೇಕಲ್ಲ, క్రీస్తులాగా మారాలి, ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದಲಾಗಬೇಕಲ್ಲ, సృష్టికి వెళ్ళి ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ దేవుని యొక్క సువార్తను ದೇವರ ప్రకటించాలి. ಸುವಾರ್ತೆ ಸಾರಬೇಕಲ್ಲ. ఇదే నీకు ఇచ్చిన పని. ಇದು ನಿನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸ. అంతేగాని ಅಷ್ಟೇ ಹೊರತು పెళ్లి, ಮದುವೆ, వివాహము, ಮದುವೆ, పిల్లలు, భార్య, భర్త, ಮಕ್ಕಳು, ಗಂಡ, ಹೆಂಡತಿ, పెళ్లి అనేది స్టార్ట్ అయిందండి నీ లైఫ్ లో. ಮದುವೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತಂದ್ರೆ దేవుడు లేడు ఇంకా. ದೇವರಿಲ್ಲ, ಮತ್ತೆ ಮುಗಿದ ಕೆಲಸ. దేవుడు వెతకో. ದೇವ್ರು ಹುಡ್ಕೊಂಗಿಲ್ಲ. దేవుడు అంటే ఏంటి? ದೇವ್ರು ಅಂದ್ರೆ ಏನು? వాట్ ఈస్ ద మీనింగ్? ಏನು ಅರ್ಥ? దేవుడు అంటే దేవడం, ದೇವ್ರು ಅಂದ್ರೆ ಹುಡುಕೋದು, వెతకడం, ಹುಡುಕೋದು, ఫైండ్ అవుట్, ಹುಡುಕಿಕೊಳ್ಳುವುದು, సర్చింగ్. ಹುಡುಕೋದು. అందుకే దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು? నా నీతిని, ನನ್ನ ನೀತಿಯನ್ನ, నా రాజ్యమును ರಾಜ್ಯವನ್ನ ముందుగా వెతకమన్నాడు. ಮೊದಲು ಹುಡುಕಿರಿ. ఈ రోజు మనం దేని వెతుకుతున్నాము? ಇವತ್ತು ನಾವೇನ್ ಹೋಗ್ತಾ ಇದೀವಿ? వెతుకుతున్న లోన్ కట్టాలి. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಲೋನ್ ಕಟ್ಟಬೇಕು. ఈ రోజు ఎవడు ఒప్పిస్తాడు? ಇವತ್ತು ಯಾರು ಸಾಲ ಕೊಡ್ತಾರೆ? ఇది మనం వెతుకుతున్నాం. ಇದನ್ನ ನಾವು ಹುಡುಕ್ತೀವಿ. దేవుడు వెతకము. ದೇವ್ರು ಹುಡುಕೋದಿಲ್ಲ. వెతికేంత మన దగ్గర విశ్వాసం లేదు. ಹುಡುಕೋದಷ್ಟು ನಂಬಿಕೆ ಇಲ್ಲ. ఎందుకంటే నీ శరీరం బలహీనము. ಯಾಕೆ? ಶರೀರ నీ ಬಲಹೀನವಾಗಿದೆ. శరీరం ఏం చెప్పిందంటే దేవుడు తర్వాత ముందు మన లోనే కదా కట్టాలి. ಶರೀರ ಹೇಳುತ್ತೆ ದೇವ್ರು ಆಮೇಲೆ ಮೊದಲು ಲೋನ್ ಕಟ್ಟಬೇಕು. దేవుడు చెప్తున్నాడు. అందుకనే ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಅದಕ್ಕಾಗಿ సత్యం తెలుసుకో అంటున్నాడు. ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. నీ లోన్ ఇస్ ఆఫ్టర్ ఆల్. ನಿಮ್ಮ ಲೋನ್ ಅಲ್ಪ ಅಲ್ಪ. ఎలా సాధ్యమో ಹೇಗೆ ಸಾಧ್ಯ? అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు ಅಸಾಧ್ಯವಾದದ್ದೆಲ್ಲವೂ ಕೂಡ ಸಾಧ್ಯಪಡಿಸುವ ದೇವರು ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నీలోనే ఉన్నాడు. ನಿನ್ನಲ್ಲಿದ್ದಾನೆ. నీవే దేవుడు అంటున్నాడు. ನೀವು ದೇವತೆಗಳಾಗಿದ್ದೀರಿ. ನೀವೇ దైవత్వము కలిగి ದೈವತ್ವ ಉಳ್ಳವರಾಗಿ అధికారము కలిగి ఉండి ಅಧಿಕಾರದಿಂದ ಇದ್ದೀರಿ. ఎవరిలో ఉంది అధికారం? ಯಾರಿಗೆ ಅಧಿಕಾರ? క్రీస్తులో ఉంది అధికారం. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅಧಿಕಾರ. అధికారం తీసుకుని ಅಧಿಕಾರ ತೆಗೆದುಕೊಂಡು గద్దించు. ಗದರಿಸು. మనం అలా చేయమే. ನಾವು ಅದನ್ನ ಮಾಡಲ್ಲ. అయ్యగారండి కొద్దిగా ప్రార్థన చేయరా అంటే ಅಯ್ಯ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. నీకు ఉంది అదే ప్రార్థన, ನಿಮಗೂ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ, నాకు అదే ప్రార్థన. ನನಗೂ ಆ ಪ್ರಾರ್ಥನೆ. ఆలయం ప్రత్యేకత లేదు. ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕತೆ ಇಲ್ಲ. మనం అందరం ఒకటే. ನಾವೆಲ್ಲ ಒಂದೇ. కొద్ది గొప్ప మీ మీద కొద్ది సత్యం తెలిసిన వారు అంతే. ಜನರಿಗಿಂತಲೂ ಸ್ವಲ್ಪ ಒಂದು ಸತ್ಯ ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ. అంతేకాని మీకన్నా మేమేమి హైపెక్టెడ్ ఏం కాదు. ನಿಮ್ಗಿಂತ ನಾವು ದೊಡ್ಡವರಲ್ಲ. మనమందరము కూడా క్రీస్తులో ఒకటే ఒక జత పరివారమై ఉన్నాము. ನಾವೆಲ್ಲರೂ ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ಕೆಲಸಗಾರರಾಗಿದ್ದೇವೆ. దాని తర్వాత యోహాను సువార్త 6:62. యోహాను సువార్త 6ನೇ ಅಧ್ಯಾಯ 62ನೇ వాక్ಯ. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట చోటున ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ಹಾಗಾದ್ರೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ತಾನು
ಮೊದಲು ಇದ್ದಲ್ಲಿಗೆ ಬೇಗ ಹೋಗುವುದನ್ನು ನೀವು ನೋಡಿದರೆ ಏನನ್ನುವಿರಿ? ఎక్కడ మునుపున్న చోటు? ಮೊದಲು ಎಲ್ಲಿದ್ದರು? ఎక్కడ ఉన్న చోటు? ಮೊದಲು ಯಾವ ಸ್ಥಳ? పరలోక రాజ్యము. ಪರಲೋಕ ರಾಜ್ಯ. తర్వాత ಮತ್ತೆ ಹೋದ್ರಿ ಎಸ್ 63 61 చదువు. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. ಯೇಸು ತನ್ನ ಶಿಷ್ಯರನ್ನು ಇದಕ್ಕೆ ಗುಣಗೊಟ್ಟುತ್ತಾರೆಂದು ತನ್ನಲ್ಲಿ ತಿಳ್ಕೊಂಡು ಅವರಿಗೆ ನೀವು ಈ ಮಾತಿನ ನಿಮಗೆ ಬೇಸರವಾಯಿತು. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ಏನಾಯ್ತಂತ? ఒరే మనిషి కుమారుడు అక్కడి నుంచి వచ్చాడు కదా, ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಅಲ್ಲಿಂದ ಬಂದ. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏమనుకుంటారు? ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಹೋಗಲು ನೀನು ಹೇಳ್ಕೊಡ್ತಿದ್ದೀರಿ. వీడు చదువుకునే సద్దుకేలు కానీ శిష్యులు కానీ ఏమనుకుంటున్నారు? సదుకాయరు శిష్యులు ఏం ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ఎలా వెళ్తాడు? ಹೇಗೆ ಹೋಗ್ತಾನೆ? అసాధ్యము. ಹೇಗೆ ಸಾಧ್ಯ? పరలోకానికి కానీ ఎక్కడ వెళ్తాడు? ಪರಲೋಕ ರಾಜ್ಯ ಹೇಗೆ ಹೋಗಿ ಸಾಧ್ಯ? ಇದು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఎలా సాధ్యం అంటే ಹೇಗೆ ಸಾಧ್ಯ ಅಂದ್ರೆ దేవుని ఆత్మలో జీవించినప్పుడు సాధ్యం. ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಬದುಕುವಾಗ ಸಾಧ್ಯ. ఒకవేళ నీ శరీరంలో కనుక జీవిస్తే ಶರೀರದಲ್ಲಿ ಬದುಕಿದರೆ ఇది అసాధ్యం. ಇದು ಅಸಾಧ್ಯ. అసాధ్యపరిచే వాటిని సాధ్యపరిచేవాడు ಅಸಾಧ್ಯವಾದದ್ದನ್ನು ಸಾಧ್ಯಪಡಿಸುವ ದೇವರು ನಮಗೆ నీలోనే ఉండి నీతోనే చేస్తున్నాడు. ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು ನಿನ್ನ ಮೂಲಕ ಮಾಡುತ್ತಾನೆ. యోహాను సువార్త 14:2-3. యోహాను సువార్త 14 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును స్థిరపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును స్థిరపరచిన ఎడల నేనుండు స్థలములో నేనును ఉండలాగున మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మళ్ళా మనందరినీ తీసుకొని ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ನನ್ನ ಬಳಿಗೆ ಸೇರಿಸಿಕೊಳ್ಳುವೇನು. ఎలా తీసుకెళ్తాడు? ಹೇಗೆ ಸೇರಿಸಿಕೊಳ್ತಾನೆ? బ్రదర్ మోజెస్ కమ్ మన ఇద్దరం వెళ్ళిపోదాం అంటాడా? ಬನ್ನಿ ನಾವೆಲ್ಲರೂ ಹೋಗೋಣವಾ? నో, ಅಲ್ಲ, అది కాదు. ಅದು ಅಲ್ಲ. అది శరీరంలో చూస్తే ಅದು ಶರೀರದಲ್ಲಿ ನೋಡುವಾಗ నేను వచ్చి రేపు మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అన్నాను. ನಾ ಹೇಳ್ತಾ ಬೆಳಗ್ಗೆ ಬಂದ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ఎలా అనుకుంటాడు ఆయన? ಹೇಗೆ ಅನ್ಕೊಳ್ತಾರೆ? ఓకే, హౌస్ మేట్ వాళ్ళ ఇంటికి వచ్చి నేను కార్ మీద బైక్ మీద వచ్చి పిక్ చేసి ಬಂದು ಕಾರ್ ಮೇಲೆ ಬೈಕ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂತೀನಿ. ఇప్పుడు ఈ వాక్యం నీకు ఎలా అర్థం అవుతుంది? ಈ ವಾಕ್ಯ ಆತರ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి. ಶರೀರದಲ್ಲಿ ಇದೆಯಾ? ఒక దేవుని ఆత్మ ఉంటే ದೇವರಾತ್ಮವಾಗಿದ್ದರೆ ఎలా తీసుకుని వెళ్తాడు? ಹೇಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀಯಾ? సత్యముని చెప్పి తీసుకుని వెళ్తాడు. ಸತ್ಯ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఆ సత్యమే క్రీస్తు. ಆ ಸತ್ಯ ಕ್ರಿಸ್ತನು. సత్యముని చెప్పి తీసుకుని వెళ్తాడు. ಕ್ರಿಸ್ತನಿಂದ ಸತ್ಯವನ್ನು ಹೇಳಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. అనేక నివాస స్థలములు ನಮ್ಮ ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಬಹಳ ಬಿಡಾರಗಳಿದ್ದಾನೆ. అందుకని దేవుడిని కనుక నువ్వు చూసినప్పుడు ದೇವರನ್ನು ನೋಡುವಾಗ శరీరానుసారంగా చూడమాకు. ಶರೀರವನ್ನು ನೋಡು, ಶರೀರಕ್ಕೆ ನೋಡಬೇಡ. శరీరానుసారంగా నువ్వు కనుక దేవుని చూస్తే ಶರೀರಾನುಸಾರ ದೇವರು ನೋಡಿದರೆ దేవుడి మాటలు అర్థం కావు. ದೇವರ ಮಾತುಗಳು ಅರ್ಥ ಆಗುವುದಿಲ್ಲ. ఒకవేళ నిజంగా శరీరానుసారంగా చూస్తే ನಿಜವಾದ ಶರೀರ ನೋಡಿದರೆ ఎందుకు ఇంకా ఈ యొక్క మర్డర్స్ గాని, రేపులు గాని, రోగాలు గాని, కష్టాలు గాని, బాధలు గాని, ಯಾಕೆ ಈ ಹತ್ಯೆಗಳು, ಕೊಲೆಗಳು, ರೋಗಗಳು, ಕಷ್ಟಗಳು, ನೋವುಗಳು? మరి ఏంటి దేవుడు? ಎಲ್ಲಿ ದೇವರಲ್ಲಿ? ఎక్కడున్నాడు? ಎಲ್ಲಿದ್ದಾನೆ? దేవుడు గుడ్డుడా? ದೇವರು ಕ್ರೂರನಾಗಿದ್ದಾನ? చెవిలేనోడా? ದೇವರು ಕಿವಿ ಇಲ್ವಾ? ఏమైపోయాడు? ಏನಾಗಿದ್ದಾನೆ? ఎందుకు ఇది జరుగుతుంది? ಯಾಕೆ ನಡೀತಾ ಇದೆ? ఈ శరీరంలో చూస్తే ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿ ನೋಡಿದರೆ అర్థం కాదు దేవుడు. ಇದೆಲ್ಲ ಅರ್ಥ ಆಗುದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ దేవుడి లెక్కలో నువ్వు ఎక్కడున్నావు? ದೇವರ ಎಲ್ಲಿದೆಯಾ? సజీవుడిగా నీ శరీరంలో లేవు. దేవుడు ನೀನು ಸಜೀವಾಗಿ ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲ. నీవు సజీవుడిగా ఉన్నది దేవుని ఆత్మగా. ನೀನು ಸಜೀವಾಗಿರೋದು ದೇವರ ಆತ್ಮವಾಗಿ. అందుకే శరీరంలో నీకు ఏది జరిగినా జరగకపోయినా, ಅದಕ್ಕೆ ಶರೀರದಲ್ಲಿ ಏನು ನಡೆದರೂ ನಡೆದೇ ಇದ್ದರೂ దేవుడికి వినపడదు, ದೇವರಿಗೆ ಕೇಳೋದಿಲ್ಲ, దేవుడికి ದೇವರು కనపడదు, ಕಾಣಿಸೋದಿಲ್ಲ. ఎందుకంటే నువ్వు సజీవుడిగా ఉన్నది ఎందులో? ಯಾಕಂದ್ರೆ ಸಜೀವಾಗಿರೋದು ಎದರಲ್ಲಿ? సజీవుడిగా ఉన్నది నీవు దేవుని ఆత్మలో. ನೀನು ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಸಜೀವದಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? అంటే అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ప్రార్థన ఇంటనాడా ఇంట్లేదనా? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಿಲ್ವಾ? ఇంటడా ఇనడా? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಲ್ವಾ? ಅದ್ಭುತ ವಾಕ್ಯಗಳು నువ్వు చేసే ప్రార్థన, ನೀವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆ నీవు దేవుడు ఇంటడా ఇంటప్పుడు చెప్పండి. ದೇವ್ರು ಕೇಳಲ್ವಾ? ಹೇಳ್ರಿ, ಜೋರ ಕೈಯಾದ ಎತ್ತಿನ ಮೇಲೆ ಜೋರ ಹೇಳ್ರಿ. ఇంటడా? ಕೇಳ್ತಾರ? ಶರೀರದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ ಶರೀರದಲ್ಲಿ శరీరంలో లేవు కదా. ನೀವು ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲ. శరీరంలో లేనప్పుడు ఈ ప్రార్థన అంటాడు. ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲದ ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಾರೆ? ఎందుకు ఈ ఆలస్యం అర్థమవుతున్నప్పుడు? ಯಾಕೆ ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఇప్పుడు నీ శరీరంలో లేవని దేవుడు చెప్తున్నాడు. ನೀನು ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఎక్కడ చెప్తున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? యోహాను సువార్త 66:62. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 63 6:63. 6:63. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 63ನೇ ವಾಕ್ಯ. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మ
ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము ನಿಷ್ಪ್ರಯೋಜನವು. ಬದುಕಿಸುವಂತದ್ದು ಆತ್ಮವೇ, ಮಾಂಸವು ಯಾವುದಕ್ಕೂ ಬರುವುದಿಲ್ಲ. ఇప్పుడు ಈಗ ఆ నిష్ప్రయోజనమైన శరీరంలో నిలబడి ಆ ಪ್ರಯೋಜನ ಇರುವಂತ ಶರೀರದಲ್ಲಿ ನಿಂತು, ప్రభువా ತಂದೆ నాకు దయచేయి నాయనా, ನನಗೆ ಕೊಡಪ್ಪ. పుట్ట కళ్ళు ನೋಡಿ ಕಣ್ಣಿಲ್ಲ ಆತನಿಗೆ, కళ్ళు ఎందుకంటే ఈస్ నాట్ హ్యావింగ్ బాడీ, ಆತನಿಗೆ ಶರೀರ ಇಲ್ಲ, ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు నేను ఎలా చూస్తున్నాడు? ఆత్మగా నిన్ను ಹೇಗೆ ನೋಡ್ತಾನೆ? ಆತ್ಮವಾಗಿಯೇ ನೋಡ್ತಾನೆ. నువ్వు సజీవుడిగా ఆయన లెక్కలో ఎక్కడ ఉన్నావు? ನೀನು ಸಜೀವಾಗಿ ಆಗ್ತಿರೋದು ಎಲ್ಲಿದ್ದೀಯಾ? ఆత్మలో ఉన్నావు. ఆత్మದಲ್ಲಿದ್ದೀಯా. నీ శరీరము ಶರೀರ నిష్ప్రయోజనం, ಅದು ನಿಷ್ಪ್ರಯೋಜನ. అప్పుడు నువ్వు ఏం అడగాలి? ప్రభు ನೀವೇನ್ ಕೇಳು ದೇವರ ಬಳಿ? శరీరము శరీర కదా, నీ శరీరం నిష్ప్రయోజనం కదా, ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ ಅಲ್ಲ. అప్పుడు నువ్వు అడగాల్సిన ఏంటో తెలుసా? ನೀನೇನ್ ಕೇಳು ಗೊತ್ತಾ? తండ్రి, ತಂದೆ, నీ దగ్గర ఉన్నప్పుడు ನಾನು ನಿನ್ನ ಬಳಿ ಇರುವಾಗ ఏం మహిమ కలిగి ఉన్నానో ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತೋ ఆ మహిమ నాకు దయచేయి, ಆ ಮಹಿಮೆ ದಯಪಾಲಿಸು. ఆ పవర్ నాకు దయచేయి, ಆ ಶಕ್ತಿ ಕೊಡು, ఆ ఎనర్జీ నాకు ಆ దయచేయి. ಬಲ ಕೊಡು. ఇది మనం చేయాల్సిన ಇದು ప్రార్థన. ನಾವು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ. కానీ మనము ಆದ್ರೆ ನಾವು నీ శరీరంలోనే జీవిస్తూ ಶರೀರದಲ್ಲಿ ಬದುಕುತ್ತಾ ఆ శరీరము ఆయనతో ಆ ಶರೀರ ಆತನ ಬಳಿ నీవు దాంతో ప్రార్థన చేసి వింటానికి ఎవరున్నాడు? ಅದರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಯಾರು ಕೇಳ್ತಾರೆ? There is no God to listen your words. ನಿಮ್ಮ ಮಾತುಗಳಿಗೆ ದೇವರಿಲ್ಲ. ఒకవేళ వింటే ఈ పాటికి అందరికీ విడుదల దొరకాలి కదా. ಕೇಳಿದರೆ ಎಲ್ಲ ಬಿಡುಗಡೆ ಆಗಿರಬೇಕು. అవట్లా ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆ? మరి కొంతమందికి స్వస్థత జరగవచ్చు, ಕೆಲವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗುತ್ತೆ, కొంతమందికి జరగకపోవచ్చు. ಕೆಲವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗೋಲ್ಲ. నా భార్య ఉంది, ನಮ್ಮ ಅಯ್ಯವರು ಸುನೀತಮ್ಮವ್ರು ಇದ್ದಾರೆ. నేను ఎంతగానో ప్రార్థించా, ಸುನೀತಮ್ಮವ್ರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. మరి ఆ ఆపరేషన్ ఆగాలి కదా. ಅಮ್ಮರಿಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡಬಾರ್ದು, ನಿಂತಿಲ್ಲ. అలాగే మా వదిన గురించి కూడా మనం అందరం ప్రార్థన చేశాము. ಅಯ್ಯವರು ವದಿನ ಅತ್ತಿಗೆ ಇದ್ದಾರೆ, మరి ఆవిడ ఆపరేషన్ ఆగాలి కదా. ಅವರು ಆಪರೇಷನ್ ಅದು ನಿಂತಿಲ್ಲ. మేబీ కొంతమంది ఆగొచ్చు, ಕೆಲವರಿಗೆ ನಿಂತಿರುತ್ತೆ, కానీ ಕೆಲವರಿಗೆ ಆದ್ರೆ చాలా మందికి ಅನೇಕರಿಗೆ జరగదు. ನಡೆಯಲ್ಲ. వై? ಯಾಕೆ? ఎందుకు? ಯಾಕೆ? ఎందుకోనండి? ಯಾಕೆಂದರೆ ఈ శరీరము బలహీనము, ಶರೀರ ఈ ಬಲಹೀನವಾಗಿದೆ, శరీరము నిష్ప్రయోజనము. ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ. అందుకనే విడుదల దొరకట్లేదు. ಅದಕ್ಕೆ ಬಿಡುಗಡೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. నువ్వు దేవుని ఆత్మ నువ్వు తెలుసుకున్న రోజున, ನೀವು ದೇವ ಆತ್ಮವಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ, నీ శరీరము బలహీనం అన్నప్పుడు, ಶರೀರ ಬಲಹೀನತೆ ಇರುವಾಗ, నీ బలహీనతలన్నీ కూడా ನಿನ್ನ ಬಲಹೀನತೆ ಎಲ್ಲದೂ ಕೂಡ after all ಅದು ಕ್ಷಣ ಮಾತ್ರ. అంతే కదా. ಹೌದಲ್ವಾ? మనకు కావాల్సినవన్నీ కూడా ನಮ್ಗೆಲ್ಲ ಬೇಕಾಗದ್ದು ఇది వేస్ట్ అన్నప్పుడు ಇದು ವ್ಯರ್ಥ. ఏం చేస్తావు? దాన్ని తీసుకెళ్ళి ನೀವೇನ್ ಮಾಡ್ತಾರೆ? ತಗೊಂಡ್ಬಿಡೋಗಿ తీసుకెళ్ళి ಡಸ್ಟ್ಬಿನ್ లో పడేస్తావు. ತಗೊಂಡು ತಿಪ್ಪೆಯಲ್ಲಿ ಬಿಸಾಕ್ತೀಯ. ఈ రోజు నీ శరీరం అనే బలహీనం అంతా కూడా ಇವತ್ತು ಶರೀರವೆಂಬ ಬಲಹೀನತೆಯನ್ನ డస్ట్బిన్ లో పడేసాయి. ಅದು ತಿಪ್ಪೆಯಲ್ಲಿ ఈ ಬಿಸಾಕಿ. రోజు నుంచి ಈ ದಿನದಿಂದ క్రీస్తు ఇచ్చిన జీవము ద్వారా, ಕ್ರಿಸ್ತನ ಕೊಟ್ಟ ಜೀವದಿಂದ, క్రీస్తు అనే జీవంలో ಕ್ರಿಸ್ತನೆಂಬ ಜೀವದಲ್ಲಿ దేవుని ఆత్మగా ದೇವಾತ್ಮವಾಗಿ దేవుని చెంత నుండి పొందుకున్న మహిమతో ದೇವ ಬಳಿ ಹೋಗುತ್ತ ಮಹಿಮೆಯಿಂದ జీవించు. ಬದುಕು. ఇది వాక్యము చెప్తున్నది. ಇದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. ಜೋರಾಗಿ ಚಪ್ಪಳದಲ್ಲಿ ಮಾತಿಗಾಗಿ ಪರವಾಗಿಲ್ಲ. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ యోహాను సువార్త ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14:2-3 2-3 అయిపోయింది. అయిపోయిందా? యోహాను సువార్త 17:24 17-24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఒక్క యేసు ప్రభునే ప్రేమించాడా? ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತ್ರ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರ? మనల్ని ప్రేమించలేదా? ನಮ್ಮ ಪ್ರೀತಿ ಮಾಡಿಲ್ವಾ? మనల్ని ప్రేమించాడు. ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ. జగత్పునాది వేయబడక మునిపే, ಜಗದ ಉತ್ಪತ್ತಿಗಿಂತ ಮುಂಚೆ ఆయన్ని ಆತನನ್ನು తండ్రి ప్రేమించాడంట. ತಂದೆ ప్ರೀತಿ ಮಾಡಿದ. అంత మంచి వాక్యం. తండ్రి, తండ్రి, ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ತಂದೆಯೇ, ನೀನು ಯಾರನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟಿಯೋ ಅವರು ನನಗೆ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను అంటున్నాడు. ఓకే. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి, ನಾವು ಶರೀರ ಇರೋದ್ರಿಂದ మహిమ తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చాను. ಆ ಮಹಿಮೆಯನ್ನು ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. సో ఈ రోజు నుంచి ಈ ದಿನದಿಂದ వీళ్ళు కూడా ಇವರು ಕೂಡ నాలోనే ఉన్నారు. ನನ್ನಲ್ಲಿದ್ದಾರೆ, ನನ್ನವರು. వీళ్ళు కూడా ಇವರು ಕೂಡ నా పిల్లలు నీ పిల్లలే. ನನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಮಕ್ಕಳು. ఆ మహిమ ఏదైతే ఉందో ಆ ಮಹಿಮೆ ಏನಿದೆಯೋ ఆ మహిమను బట్టి వీళ్ళను కూడా ఈ రోజు ಆ ಮಹಿಮೆಯಿಂದ ಇವರು ಕೂಡ ನನ್ನವರಾಗಿದ್ದಾರೆ. ఈ
ఈ రోజు నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ಇವತ್ತು ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಜೋರಾಗಿ ಹೇಳಿ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ, ಎಸ್ ಇನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ. ఇప్పుడు అసలు సత్యంలోకి వెళ్దాం. ಈಗ ಮತ್ತೆ ಸತ್ಯಕ್ಕೆ ಹೋಗೋಣ. యోహాను సువార్త 1:2. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯ. 1-2 అమ్మా. ఫస్ట్ జాన్ అది. ఫస్ట్ జాన్. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 1-2. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ప్రత్యక్షమైను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. మీకు కూడా తెలియజేస్తున్నాము. ఏంటి ఆ జీవము? ಏನು ಆ ಜೀವ ಎಂದರೆ? ఆ జీవమే క్రీస్తు. ಆ ಜೀವ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. మనం ఎవరిని మనం తెలుసుకుంటున్నాము? ನಾವು ಯಾರು ತಿಳ್ಕೊಳ್ತಿದ್ದೇವೆ? క్రీస్తుని తెలుసుకుంటున్నాము. ಕ್ರಿಸ್ತನ್ ತಿಳ್ಕೊಳ್ತಿದ್ದೇವೆ. ఎందుకంటే క్రీస్తులో ఏముందంట? ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಏನಿದೆ? క్రీస్తులో జీవం ఉన్నదంట. ಜೀವ ಇದೆ. ఆ జీవమును సాక్ష్యం ఇచ్చుచు ಆ ಜೀವವು ಪ್ರತ್ಯಕ್ಷವಾಯಿತು. ತಂದೆ ಬಳಿಯಿಂದ మనకు తెలియజేస్తున్నారు. ಅದು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಿದೆ. ఇలాగా తెలుసుకుంటూ మనం జీవించాలి. ಇದು ತಿಳ್ಕೊಂಡು ನಾವು ಬದುಕಬೇಕು. అదే యోహాను సువార్త 10:28. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 10:28. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. ఇచ్చుచున్న ఏంటి ఆ నిత్య జీవము? ಏನು ನಿತ್ಯ ಜೀವ? క్రీస్తుని ఇచ్చుచున్నాను. ಕ್ರಿಸ್ತನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. కనుక అవి ఎన్నటినీ నశింపవు. ಅವು ಎಂದಿಗೂ ನಾಶವಾಗುವುದೇ ಇಲ್ಲ. ఎందుకని? క్రీస్తులో ఏముంది? ఇప్పుడు ಕ್ರಿಸ್ತನ್ ಏನಿದೆ? నిత్య జీవం ఉన్నది. ಜೀವ ಇದೆ. ఆ నిత్య జీవంలో ప్రవేశించినప్పుడు ఎన్నటికి కూడా ಪ್ರವೇಶ ಮಾಡುವುದು ಯಾವಾಗಲೂ ನಾಶವಾಗುವುದಿಲ್ಲ. ఎవడును నా చేతిలో నుండి వారిని ಯಾರು ನನ್ನ ಕೈಯೊಳಗಿಂದ అపహరింపడు వాడిని తీసుకోలేరు అంటున్నాడు. ತೆಗೆದುಕೊಳ್ಳೋದಾಗೋದಿಲ್ಲ. అంటే అపవాది అనే వాడికి కూడా ఇంకా దాని మీద అధికారం లేదు. అధికార ಇಲ್ಲ. ఎప్పుడు నువ్వు క్రీస్తు అనే నిత్య జీవంలోకి నేను క్రిస్తునంబ నిత్య జీవಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡುವಾಗ ఈ శరీరంతో నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలని ఆశ. ఈ శరీరದಿಂದ నిత్య జీవಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఈ శరీరం మనలోకి వచ్చింది, మనలోకి వెళ్ళిపోతుంది. శరీರ ಮಣ್ಣಿಂದ ಬಂತು ಮಣ್ಣಿಗೆ ಹೋಗುತ್ತೆ. నిత్య జీవంలోకి వెళ్ళేది దేవుని నిత్య జీవಕ್ಕೆ ಹೋಗೋದು ದೇವರ ಆತ್ಮ. ఆత్మలో జీవించిన రోజున ಆತ್ಮ ಬದುಕುವಾಗ ఎవడు కూడా ಯಾರು ಕೂಡ నిన్ను అపహరింపడు అంటున్నాడు. ನಿನ್ನನ್ನು ಅದನ್ನು ಕಸ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. అది ఛాన్సే లేదంటున్నాడు. ಅದು ಅವಕಾಶ ಇಲ್ಲ. ఇప్పుడు యోహాను సువార్త 1:2. ಈಗ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1:2. ఫస్ట్ ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. తర్వాత కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు వాక్యం ఎవరు? ವಾಕ್ಯ ಯಾರು? వాక్యం ఎవరు? ವಾಕ್ಯ ಯಾರು? ಯಾರು ವಾಕ್ಯ? ವಾಕ್ಯ ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನೇ ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. క్రీస్తు వాక్యము, ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯವು, ఈ వాక్యము ఆయన అంటే క్రీస్తు. ఆ క్రిస్తను ఆయన దగ్గర క్రీస్తుని పెట్టండి. క్రిస్తను ఆత్మ బలి క్రిస్తను పెట్టి క్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. క్రిస్తను ఆదిಯಲ್ಲಿ ದೇವರ ಬಳಿ ಇದ್ದ. ಸಮಸ್ತವು ఆయన మూలముగా కలిగెను. ಮೂಲಕ ಸೃಷ್ಟಿ ಆಯಿತು, ಉಂಟಾಯಿತು. ಕ್ರಿಸ್ತನು దేవుని యొద్ద ఉండెను. ದೇವರ ಬಳಿ ಇದ್ದ. దేవుని వాక్యము దేవుడై ఉండెను. ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు ಈಗ మనం ఎక్కడున్నాం? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? ఎక్కడున్నాం? ಎಲ್ಲಿದ್ದೇವೆ? ఎవరిలో ఉన్నాం మనం? ಯಾರಲ್ಲಿದ್ದೇವೆ? ఎవరిలో ఉన్నాం? ಯಾರಲ್ಲಿದ್ದೇವೆ? క్రీస్తులో మనము నిర్మించుకుని ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? మనము కూడా ಆದಿಯಲ್ಲಿ దేవుని వద్ద ఉండేది. ದೇವರ ಬಳಿ ಇದ್ವಿ. వాక్యము దేవుని వద్ద ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿ ಇತ್ತು. ఆ వాక్యము దేవుడే ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు మనం ఎవరు? ನಾವು ಯಾರೀಗ? ఎవరు? ಯಾರೇ ನಾವು? నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఎవరండి? ನೀವು ಕ್ರಿಸ್ತನಿರೋ ಯಾರು ನೀವು? దేవుళ్ళో ನಾವು ಕೂಡ ಏನಾಗಿದ್ದೇವೆ? ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. ಅದೇ ಯೇಸು ప్రభు చెప్పాడు. ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు దైవములని నేను అంటిని. ನೀವು ಕೂಡ ದೈವತ್ವಗಳಾಗಿದ್ದೀರಿ, ದೇವರುಗಳಂತೀರಿ. ಅದು ಓದುಂదా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? జగత్ పునాది వేయబడక మనము ಜಗದ ಉತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚೆ మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడంట? ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿ ಯಾರು ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ? క్రీస్తు ఏర్పరచుకున్నాడంట. ಕ್ರಿಸ್ತನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. ఇప్పుడు అదే వాక్యం ఏమంటుంది ఇక్కడ?
ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆది వాక్యముతో ఆ వాక్యం దేవుని ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము ಆದಿ ಬೆಳಿತು. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం దేవుడాಗಿತ್ತು. ఆ వాక్యమే క్రీస్తు. ఆ వాక్యము క్రీస్తు. మనమందరం ఎక్కడ ఉన్నాము? జగత్ పునాది వేయబడక మునుపు ನಾವೆಲ್ಲರೂ ಜಗದ ಉತ್ಪತ್ತಿ ಮುಂಚಿತವಾಗಿ మనము కూడా క్రీస్తులో ఉన్నాము. ನಾವು ಕೂಡ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. అంటే ఇప్పుడు ఈ సృష్టి మనం చేసామో ఎవరు చేసాము? ಸೃಷ್ಟಿ ಯಾರು ಉಂಟು ಮಾಡಿದ್ರು ಹೇಳ್ರಿ? అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఈ సృష్టిని చేసింది కూడా మనమే. ಸೃಷ್ಟಿಯನ್ನು ಕೂಡ ನಾವಾಗಿದ್ದೇವೆ. నమ్మటానికి సమస్య లేదే కదా. ನಮ್ಮಲ್ಲಿ ಕಷ್ಟ ಅಲ್ವಾ? బట్ ఇట్ ఇస్ ట్రూ. ಆದ್ರೆ ಅದು ನಿಜ. నేను చెప్పట్ల, వాక్యం ನಾನು చెప్తాను. ಹೇಳ್ಬೋದು, వాక్ಯ ಹೇಳ್ತದೆ. దేవుని వాక్యం చెప్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే నేను నిన్ను నాలో నిర్మించుకుని ఉన్నాను అంటాడు. ಜಗದ ಉತ್ಪತ್ತಿ ಮುಂಚಿತವಾಗಿ ನಾನು ನಿನ್ನನ್ನು ನನ್ನಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. నువ్వు శరీరంలో జీవిస్తూ నేను బలహీనుడని నువ్వు అనుకుంటున్నావు. ಶರೀರದಲ್ಲಿ ಬದುಕುತ್ತಾ ನಾನು ಬಲಹೀನ ನೀನು ಹೇಳ್ತಿದ್ಯಾ. కానీ దేవుడికి సజీవుడిగా నీవు కనపడుతుంది. ఆయన ఆత్మగా. ದೇವರಿಗೆ ಸಜೀವವಾಗಿ ಕಾಣೋದು ಆತ್ಮವಾಗಿ. ఆత్మలో ఉన్న శక్తి ఎవరు అంట? వాక్యము. ఆ వాక్యమే క్రీస్తు. ಯಾರಂದ್ರೆ ವಾಕ್ಯದ ಕ್ರಿಸ್ತನು. ఆ వాక్యమే ఆదియందు దేవుని ಆ ವಾಕ್ಯವು ಆದಿಯಲ್ಲಿ ದೇವರ ಬಳಿ ಇತ್ತು. ఆ వాక్యమే దేవుడుగా ಆ ఉండేది. ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు ఆయనలో ఉన్నప్పుడు నువ్వేమవుతావు? ಆತನಿರುವಾಗ ನೀವೇನಾಗ್ತೀರಿ? చెప్పండి. ನಾವೇನಾಗ್ತೀವಿ? మనము కూడా ನಾವು ಕೂಡ. ఇదే క్రీస్తు ಇದು ప్రకటన. ಕ್ರಿಸ್ತನ ಪ್ರಕಟಣೆ. అందుకని మనం పలికిరాని వారం పెంటము దేనికి వారు అనకూడదు. ನಾವು ಯಾವಾಗ ಕೂಡ ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದನ್ನ ತಿಪ್ಪೆ ಅಂತ ಹೇಳಬಾರದು. సత్యమును తెలుసుకున్న సహోదరి ಸತ್ಯ సహోదరుడా, ತಿಳ್ಕೋ ಸಹೋದರ ఈ ಸಹೋದರಿ. లోకంలో జీవిస్తే ఈ లోಕದಲ್ಲಿ ಬದುಕಿದೆ. క్రీస్తు అంటే యేసునామం 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 ಹೆಸರಲ್ಲಿ ఎక్కడ ఒక వాక్యం యేసునామం అనే ఒక వాక్యం చూపించాడు. ಯೇಸು ಹೆಸರಿಂದ ಮಾತು ಹೇಳ್ರಿ? లేదు ಇಲ್ಲ. నా నామం అన్నాడు. ನನ್ನ ಹೆಸರಲ್ಲಿ ఏంటి ఆ నామం? ಏನು ಹೆಸರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನು. అదే క్రీస్తు నామమును మనం అడగాలి. ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಕೇಳಬೇಕು. అడగడం కూడా కాదు, అది కూడా రాంగే. ಕೇಳೋದಲ್ಲ, ಅದು ಕೂಡ ತಪ್ಪು. యేసు నామములో అడుగుచున్నాము. ಯೇಸು ಹೆಸರಲ್ಲಿ ಕೇಳುತ್ತೇವೆ. స్లేవరీ ಅದು అనుకుంటున్నాం. ಸತ್ವ ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు నేనే క్రీస్తుని. ನಾನು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದೇನೆ. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿಗೆ ನಾನು ಆಜ್ಞೆ ಕೊಡ್ತಿದ್ದೇನೆ. అనుకోవడం ఉందా అధికారము, లేకపోతే ಬೇಡೋದಲ್ಲಿದೆಯಾ ಅಧಿಕಾರ ಅಥವಾ కమాండ్ లో ఉందా? ಅಧಿಕಾರದಲ್ಲಿದೆಯಾ? కమాండ్ లో ఉంది. ಆಜ್ಞೆಯಲ್ಲಿದೆಯಾ? డెలివర్ లో ఉంది. ಬಿಡುಗಡೆಯಲ್ಲಿದೆ. మన ప్రార్థన ఏంటి? ಪ್ರಾರ್ಥನೆ ಏನು? మోకాళ్ళండి వేసి, ప్రభువా ಮರಕಾಲಕ್ಕೆ ತಂದೆ నేను మొరపెడుతున్నానయ్యా. ನಾನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತೇನೆ. దగ్గర వాక్యం ఉంది. గలతీయులు 4:6. ಗಲಾತ್ಯ 4:6 ಓದ್ರಿ. గలాత్య 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. ఏంటి ఆత్మ? ಏನು ಆತ್ಮ? పరిశుద్ధాత్ముడు. ಅದು ಪರಿಶುದ್ಧಾತ್ಮ. అందుకే మనం అబ్బా నాయన అని మొరపెడతాం. ಅದಕ್ಕೆ ಅಪ್ಪ ತಂದೆ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತೇವೆ. చాలా మంది కూర్చున్నప్పుడు తండ్రి అని కూర్చోడు. ತಂದೆ ತಂದೆ ಅಂತೀವಿ. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಇರೋದ್ರಿಂದ మాటలు వస్తాయి ಆ అంటున్నాడు. ಮಾತುಗಳು ಬರುತ್ತೆ. ఓకే రైట్. ಎಸ್ ಮುಂದಕ್ಕೆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ಎಫೆಸೀಯರ ಪುಸ್ತಕ 3 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ. ఇంతకుముందు ఏం జరిగింది? మనం ಈಗ ನಾವೇನ್ ಕೇಳಿದ್ದೇವೆ? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿ ಇತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ಈಗ ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? వాక్యం 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు ದೇವರು తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏ ఒక ఆశీర్వాదం ఇచ్చాడు? ಯಾವ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? మనకేమో డబ్బు ఆశీర్వాదం కావాలి, ನಮಗೆ ಹಣದ ಆಶೀರ್ವಾದ. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నాడు? ಆತ್ಮಫಲಗಳು. తండ్రి ತಂದೆ పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ಪರಲೋಕದಿಂದ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಗಳು ನನಗೆ ಕೊಟ್ಟಿಯಾ? నీకు ఇచ్చాడు. ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇది తీసుకో, ತೆಗೆದುಕೋ. ఏంటి ఆశీర్వాదం? ಏನು ಆಶೀರ್ವಾದ? మహిమ. ಅದು ಮಹಿಮೆ. కనుమడిగేది ನೀನ್ ಕೇಳೋದು ధనం, ಅದು ಹಣ. డబ్బు. ಹಣ ಕೇಳ್ತೀಯ. తర్వాత ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని యందు తాను తాను
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనట్లు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము ఎదుట నిర్దోషులము ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే జగదుత్పత్తికి ముంచితವಾಗಿ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఏర్పరచెను. ಆತನು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ఇప్పుడు ಸೃಷ್ಟಿ క్రీస్తులో ಮಾಡಿದ್ದಾನೆ. మనం ఆల్రెడీ జగత్పునాది వేయబడక మునిపే ఉన్నాము. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ఆ ಇದ್ದೇವೆ. క్రీస్తే వాక్యము, ಆ ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯ, ఆ వాక్యమే ఆదియందు ఎక్కడుంది? ಆ ವಾಕ್ಯ ಏನಿತ್ತು? ఆదియందు ಆದಿ ಇರ್ತದ ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿ ಇತ್ತು. ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ ಈಗ? ఎక్కడున్నాం? ಎಲ್ಲಿದ್ದೇವೆ? క్రీస్తులో ఉన్నాం. ಕ್ರಿಸ್ತನಿದ್ದೇವೆ. ఆ వాక్యము దేవుని యొద్ద ಆ ఉన్నది. ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿ ಇದೆ. దేవుని దగ్గర వద్ద ఉన్న వాక్యము దేవుడై ದೇವರಿಂದ ಬಳಿ ಇದ್ದ ವಾಕ್ಯ ದೇವರಾಗಿ అందుకని మనం కూడా దేవుళ్ళమి. ನಾವು ಕೂಡ ಅದಕ್ಕೆ ದೇವರ ಬಳಿ అదే ಹೇಳ್ತೇವೆ. యేసు ప్రభు ಅದು చెప్పాడు. ಯೇಸು ಹೇಳಿದರು. దేవుడు చెప్పాడు ఏం యోహాను ಹೇಳಿದರು? సువార్త 10:34. యోహాను సువార్త 10:34. ಯೋಸೋತೆ 10:34. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ಆದರೆ ಯೇಸು ನೀವು ದೇವರುಗಳೇ ಎಂದು ನಾನು ಹೇಳಿದನು ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬರೆದಿದೆಯಲ್ಲ. ಶಾಸ್ತ್ರವು ಸುಳ್ಳಾಡಲಾರದಷ್ಟೇ. ఎందుకు యేసు ప్రభుని చంపేశారు? ಯಾಕೆ ಯೇಸುವನ್ನು ಕೊಂದರು? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ಯೇಸು ಹೇಳೋದು ಗೊತ್ತಾ? నేనే కాదు దేవుణ్ణి, ನಾನು ದೇವರಲ್ಲ, ನೀನು ಕೂಡ దేవుడే. ಸರಿ, ನಾನು ದೇವರು, ನೀವು ಕೂಡ ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ. అందుకని నువ్వు దేవదోషణ చేస్తున్నావని, ಅದಕ್ಕೆ ನೀವು ದೇವ ದೋಷಣೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ. తండ్రి తప్ప వేరొక దేవుడు లేడని ಬೇರೆ ದೇವರು ಇಲ್ಲ. యేసు ప్రభు చంపేశారు. ಯೇಸನ್ನು ಕೊಂದರು. ఆయన చెప్పిన సత్యమును బట్టి ಹೇಳಿದ ಸತ್ಯದಿಂದ యేసు ప్రభుని చంపేశారు. ಯೇಸನ್ನು ಕೊಂದರು. ఎవరు చంపేశారు? ಯಾರು ಕೊಂದರು? సంఘమే, ಸಭೆ. ఎందుకని? ಯಾಕೆ? శరీరం అనే ముసుగు, ಶರೀರವೆಂಬ ಮುಸುಕು, ఆ ముసుగును కట్టుకున్నారు కాబట్టి. ಆ ಪರದೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದೀರಾ. మత్తయి సువార్తలో ఉంటాడు అంటాడు, పరలోకమును మూయవారు మీరే. ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವವರು ನೀವೇ. పరలోకమును గంతలు కట్టేశారు. ಪರಲೋಕವು ಬಾಗಿಲು ಮುಚ್ಚುವವರು ನೀವೇ ಆಗಿದ್ದೀರಿ. వాళ్ళని వెళ్ళనీయకుండా గంతలు. ఎలాంటి బోధ? ಅವರನ್ನು ಹೋಗದ ಹಾಗೆ ಬೋಧನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. యేసు ప్రభు నమ్ము, ಯೇಸನ್ನು ನಂಬು, నీకు అది వచ్చేస్తుంది. ಅದು ಬರುತ್ತೆ. ఈ బోధతోనే ಇಂಥ ಬೋಧನೆ వాళ్ళ గంతలు ಅದು కట్టేసి ಕಣ್ಗಳಿಗೆ ಪರದೆ ಹಾಕಿದ್ದಾರೆ. పరలోక రాజ్యం మూసేస్తారని చెప్పి. ಪರಲೋಕ ಮುಚ್ಚಿದ್ದೀರಿ. దైవత్వము కలిగిన స్వభావం కలిగి మనం జీవించాలి. ದೈವತ್ವವುಳ್ಳ ಸ್ವಭಾವ ಗುಣ ನಮಗಿರಬೇಕು. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నిజంగా ನಿಜವಾಗ್ಲೂ చూంచే నీవే అనుకో, ನೀವೇ ಅನ್ಕೊಳ್ರಿ. అనుకుంటే అప్పుడు నువ్వు ఎలా పాపం చేస్తావు? ನೀವು ಹೇಗೆ ಪಾಪ ಮಾಡಲು ಸಾಧ್ಯ? ఆలోచన ఎలా పాపంగా వెళ్తాయి? ಆಲೋಚನೆ ಹೇಗೆ ಪಾಪ ಮಾಡುತ್ತೆ? నీ చూపు ఎలా పాపంగా ದೃಷ್ಟಿ వెళ్తుంది? ಹೇಗೆ ಪಾಪ ಮಾಡುತ್ತೆ? ఎప్పుడు ಯಾವಾಗ? నేనే దేవుడిని నమ్మిన ನಾನು ದೇವತ್ವವನ್ನು ನಂಬುವಾಗ. నువ్వు పాపిగా అనుకుంటే ಪಾಪಿ ಅಂದ್ರೆ ప్రతి ఆలోచన పాపపు ఆలోచన, ಎಲ್ಲ ಆಲೋಚನೆ ಪಾಪದ ಆಲೋಚನೆ, తలపులన్నీ పాపపు ఆలోచన. ಆಲೋಚನೆ ಪಾಪಗಳ ಆಲೋಚನೆ. ఒకవేళ నేనే అందుకో, ನಾನೇ ದೇವರಂದ್ರೆ నేను ఈ తప్పు చేయకూడదు. ನಾನು ತಪ್ಪು ಮಾಡೋದಿಲ್ಲ. ఈ తప్పు నాకు తండ్రికి ఇష్టం ఉండదు. ಈ ತಪ್ಪು ಈ ತಂದೆಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. నేను అలా చూడకూడదు. ನಾನು ಇಂತ ನೋಡಬಾರ್ದು. నేను పరాయి స్త్రీని నేను వేరే వారికి చూడకూడదు. ನಾನು ಬೇರೆ ಸೇರಿ ನೋಡಬಾರ್ದು. ఎందుకంటే నేనే దేవుణ్ణి. ನಾನು ದೇವರಾಗಿದ್ದೇನೆ. నేనే మిస్టేక్ చేస్తే ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ. it's meaningless. ಅದು ಅರ್ಥ ಇಲ್ಲ. అది చెప్పాడు. ಅದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అందుకే నువ్వు దైవత్వము కలిగిన వాడివి. ಅದಕ್ಕೆ ನೀವು ದೈವತ್ವ నువ్వు ಉಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ. ఇక్కడ పుట్టిన వాడివి కావు. ನೀನು ವ್ಯಕ್ತ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. ఈ పరలోక సంబంధి కావు. ಪರಲೋಕ ಸಂಬಂಧ ವ್ಯಕ್ತಿ కావు. ಅಲ್ಲ. నువ్వు జగత్పునాది వేయబడక మునిపే ನೀನು ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚೆ క్రీస్తులోనే నేను నిర్మించుకున్నాను. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾರೆ. నేను నిర్మించుకున్నాను కాబట్టి ನೀನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರಿಂದ నీవు దేవుని యొక్క మహిమను పొందుకోవాలి. ನೀನು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು ಸಹೋದರ ಸಹೋದರಿ. 2 తిమోతి 1:9. 2 ತಿಮೋತಿ మన క్రియలను బట్టి కాక మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని అలాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಲ್ಪಟ್ಟಿತು. ఎప్పుడంట? ಯಾವಾಗಂದ್ರೆ అనాది కాలమున ಸಂಕಲ್ಪದಿಂದ ఆది అందులోనే. ಆದಿಯಲ್ಲಿ
అప్పుడే సమస్తం. ಅವಾಗ ಸಮಸ್ತವು. ఈ రోజు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కాదు, ಇವತ್ತು ನಿನ್ನ ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿರುವಾಗ ಅಲ್ಲ. నేను చెప్తున్నాను, ఆ సత్యం తెలుసు. ನೀವು ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అదే క్రీస్తు యేసు ప్రభు చెప్పిన సత్యము. ಅದೇ ಕ್ರಿಸ್ತನ ಹೆಸರು ಸತ್ಯ. ఏంటి ఆ సత్యము? ಏನ ಸತ್ಯ? ఐ యామ్ ది ట్రూత్ అన్నాడు. ನಾನು ಸತ್ಯ. ఏంటి ట్రూత్? ಏನು ಸತ್ಯ? ట్రూత్ ఏంటంటే ಆ ಸತ್ಯ ಎಂದರೆ నీవు దేవుని కుమారుడివే, ನೀನು ದೇವರ ಮಗನು, దైవత్వము కలిగిన వాడివి. ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. మన తండ్రి ఎక్కడ ఉంటాడు చెప్పండి? ತಂದೆ ಎಲ್ಲಿದ್ದಾರೆ? ఎక్కడ ఉంటాడు? ಎಲ್ಲಿದ್ದಾರೆ ತಂದೆ? మనలోనే ఉంటాడు. ನಮ್ಮಲ್ಲಿದ್ದಾರೆ. తండ్రి పైన లేడు, ತಂದೆ ಮೇಲೆ ಇಲ್ಲ. మన తండ్రి పైకి ప్రార్థన ನಾವು ಬೇರೆ ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. నీలోనే ఉన్నాడు, ನನ್ನಲ್ಲಿದ್ದಾನೆ, మన అందరిలో ఉన్నాడు. ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿದ್ದಾನೆ. ఓన్లీ క్రైస్తవుల్లో ఉన్నాడా? ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಮಾತ್ರ ಇಲ್ಲ, ప్రతి మనిషిలో ఉన్నాడు. ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿದ್ದಾನೆ. ప్రతి మనిషిలో ఉన్నాడు. ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿದ್ದಾನೆ. ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషిలో ఉన్నాడు. ಈ ಭೂಲೋಕದಲ್ಲಿರುವಂತ ವಾಸವಂತ ಎಲ್ಲರಲ್ಲಿದ್ದಾನೆ. కానీ మనం ఏం చేసాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? మతాన్ని తీసుకొచ్చేసాం. ಧರ್ಮ ತಗೊಂಡ್ ಬಂದಿದ್ದೇವೆ. ఓన్లీ క్రైస్తవులనే తండ్రి ಅರೆ ఉన్నాడు. ಕ್ರೈಸ್ತರಲ್ಲಿ ಮಾತ್ರ ತಂದೆ ಇದ್ದಾನೆ. No, it's wrong. ಇಲ್ಲ, ಅದು ತಪ್ಪು. అందరిలో ఉన్నాడు. ಎಲ್ಲರಲ್ಲಿದ್ದಾನೆ. ఎప్పుడు క్రీస్తు ఇమేజ్ క్రియేట్ అవుతుందో తెలుసా? ಯಾವಾಗ ಗೊತ್ತಾ? ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ಸೃಷ್ಟಿ ಆಗುತ್ತೆ. ఎప్పుడు అవుతుంది? ಯಾವಾಗ ಆಗುತ್ತೆ? ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు అనే సత్యమును తెలుసుకున్న రోజున, ಎಲ್ಲರೂ ಕೂಡ ಕ್ರಿಸ್ತನೆಂಬ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ నీలో ఉన్న తండ్రి ನಿನ್ನಿರುವಂತ ತಂದೆ క్రీస్తు ఇమేజ్ గా క్రియేట్ అవుతుంది. ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪವಾಗಿ ಸೃಷ್ಟಿ ಆಗುತ್ತಾನೆ. నువ్వే మూసేస్తున్నావు క్రీస్తుని. ನೀನು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೀನು ತೆಗೆದು ಹಾಕ್ತಿದ್ದೀಯ. నీకు తెలిసిన సత్యం ఎదుటి వాడికి చెప్పుకోకుండా, ನಿನಗೆ ಗೊತ್ತಿರುವಂತ సత్ಯ ನೆರೆಯವರಿಗೆ ಹೇಳಿದೆ నాకే ఈ బ్లెస్సింగ్ రావాలి, ನನಗೆ ಆಶೀರ್ವಾದ ಬರಬೇಕು. స్వార్థ పరులుగా మనం జీవిస్తున్నాం. ನೀವು ಸ್ವಾರ್ಥಿಗಳಾಗಿ ಬದುಕ್ತಾ ಇದ್ದೀರಿ. ఒక స్వార్థకరమైన మనుషులుగా మనం ఉన్నాం. ಸ್ವಾರ್ಥಿಗಳಾಗಿದ್ದೇವೆ. కానీ స్వార్థము లేని వాడు ఎలా జీవించాలి? ಸ್ವಾರ್ಥಿ ಇಲ್ಲದವರು ಹೇಗಿರಬೇಕು? నీకు తెలిసిన స్వార్థని ನಿನಗೆ ಗೊತ್ತಂತ ಸ್ವಾರ್ಥ సర్వ సృష్టికి వెళ్ళి ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಹೋಗಿ స్వార్థను ప్రకటించాలి. ಸುವರ್ಣ ಪ್ರಕಟಣೆ ಮಾಡು. తండ్రి మన అందరిలో ఉన్నాడు. ತಂದೆ ನಮ್ಮೆಲ್ಲರಿದ್ದಾರೆ. ఎప్పుడు రాకడ వస్తుంది? ಯಾವಾಗ ಆತನ ಬರುವಳಿಗೆ When ಬರ್ತದೆ? Jesus second coming. ಯಾವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಎರಡನೇ ప్రత్యక్షంగా ಬರುವಳಿಗೆ? పరోక్షంగా ఏది రాదు. ಯಾವುದು ಅಂತ ಇಲ್ಲ, ఏది రాదు. ಇಲ್ಲ. అందరూ సత్యము తెలుసుకున్న రోజున ಎಲ್ಲ ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡ ನಂತರ క్రీస్తు నీలో నుంచే బయటకు వస్తాడు. ಕ್ರಿಸ್ತನು ನಿನ್ನಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ತಾನೆ. అదే రెండో రాకడ. ಅದು ಎರಡನೇ ಬರವಣಿಗೆ. అందుకే నా నామములో ಅದಕ್ಕೆ ನನ್ನ ಹೆಸರಲ್ಲಿ ప్రతి మోకాలు, ಎಲ್ಲ ಮನಕುಗಳು, ప్రతి నాలుగు, ಎಲ್ಲ ನಾಲಿಗೆಗಳು ఏంటి ఆ నామం? ಏನು ಅಮ್ಮ ಹೆಸರು? యేసు నామము కాదు, ಯೇಸು ಹೆಸರು. క్రీస్తు అనే సత్యము, ಕ್ರಿಸ್ತನೆಂಬ ಸತ್ಯ, క్రీస్తు అనే గ్లోరీ. ಕ್ರಿಸ್ತನೆಂಬ ಮಹಿಮೆ. ಇದು మనకు తెలిసిన సత్యాన్ని మనం బోధించాలి. నా సహోదరి సహోదరుడా, ಸತ್ಯವನ್ನು ನಾವು ಹೇಳಬೇಕು ಸಹೋದರ ಸಹೋದರಿ. కొలస్సీయులకు రాసిన పత్రిక 16:1-16. ಕೊಲೊಸ್ಸೆಯವರ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ. ఏలయనగా ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు భూమందు ఉన్నవియు దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. ఎవరు ఈ ఆయన? ಯಾರು ಈ ಆತನು? ఎవరు? ಯಾರು ಆತನು? Who is? ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನು. ఓకే, ಎಸ್, ಹೌದಾ? ఆయన ఒక్కడే నిర్మించాడా? ಆದ್ರೆ ಒಬ್ಬರು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರಾ? మనం కూడా నిర్మించాం. ನಾವು ಕೂಡ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇವೆ. మనం కూడా ನಾವು ಕೂಡ నిర్మించాం. ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇವೆ. ఎట్లాగా? ಹೇಗೆ? ఆయనలో ఉన్నాం కదా. ನಾವು ಆತನು ಇರೋದ್ರಿಂದ, ఆయనలో ఉన్నప్పుడు ಆತನು ಇರುವಾಗ ఆయనతో ఉన్న పరివారమై ఉన్నాం. ಆತನ ಜೊತೆ ಕೆಲಸಗಾರರು, ఆయన తోడి వారసులమై ఉన్నాము. ಆತನ ಜೊತೆ ಕೆಲಸಗಾರರು, ఆయన జత పరివారమై ಆತನ ఉన్నాము. ಜೊತೆ ಇರುವವರು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఈ సృష్టిని చేసింది ఎవరు? ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದು ಯಾರು? మనమే. ನಾವು. అయితే ಆದರೆ ఒక వచనం ఉంది, ಒಂದು ವಾಕ್ಯ ಇದೆ. ఈ సృష్టి కూడా ప్రసవ వేదన పడుచు మూలుగుతుందంట. ಈ ಸೃಷ್ಟಿ ಕೂಡ ಗರ್ಭಯಾತನೆ ಪಡುತ್ತಾ ಅದು ಮುಳುಗುತ್ತಾ ಇದೆ. You know why? ಯಾಕೆ? ఎందుకనంటే ಯಾಕೆಂದ್ರೆ తండ్రి నుంచి వచ్చిన ఈ పిల్లలు, ತಂದೆ ಬಳಿಂದ ಬಂದ ಈ ಮಕ್ಕಳು, ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నట్టు? ತಂದೆ ಎಲ್ಲಿದ್ದಾರೆ? తండ్రి మనలో ఉన్నాడు. ನಮ್ಮಲ್ಲಿದ್ದಾರೆ. తండ్రి ఏమంటున్నాడు? ತಂದೆ ಹೇಳ್ತಾರೆ, ఆయన దగ్గర ఉన్న మహిమ ಆದ್ರಿಂದ ಮಹಿಮೆ మనం పొందుకోవాలంటున్నాడు. ನಾವು ಹೊಂದಿಕೋಬೇಕು. మనం పొందుకోకుండా ಅಸತ್యంలో ఉన్నాము. ಹೊಂದಿಕೊಳ್ಳದೆ ಅಸತ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ. ఈ యొక్క సృష్టి అంతటికీ సత్యము తెలుసు. ಸೃಷ್ಟಿಗಳ ಸತ್ಯ ಗೊತ್ತಿದೆ. అందుకే ప్రసవ వేదన పడుతుంది. ಅದಕ್ಕೆ ಪ್ರಸವ ಪಡ್ತಿದ್ದೇವೆ. ఎప్పుడు ఆయన పిల్లలు మహిమను పొందుకుంటారు? ಯಾವಾಗ ಮಕ್ಕಳು ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಳ್ತಾರೆ? ఆయన మహిమను ఆయన పిల్లలమైన మనం అందరము తెలుసుకున్నారు. ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ಆತನ ಮಕ್ಕಳಿಂದ ನಾವೆಲ್ಲ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ ఈ సృష్టి అంతటికీ కూడా విడుదల. ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಗೆ ಬಿಡುಗಡೆ.
సృష్టి తేరి చూస్తూ ప్రసవ వేదన పడుతుంది. ಅದಕ್ಕೆ ಸೃಷ್ಟಿ ಪ್ರಸವ ವ್ಯಾಧಿ ಯಾತನೆ ಪಡ್ತಾ ಇದೆ. ఎందుకంటే ఆ మహిమను మనం ಆ పొందుకోలేకపోతున్నాం. ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತಾ ಇಲ್ಲ. మన మహిమను పొందుకోం కానీ ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. మనమంతా కూడా లోకసారమైన ನಾವೆಲ್ಲವೂ ಲೋಕಸಾರ బలహీనతల గురించి బలహీనత గురించి మన దేవుడిని ಬಲಹೀನದ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳ್ತೇವೆ. దేవుని ఏది అడగాలో కూడా మనకు తెలియదు. ದೇವರು ಏನ್ ಕೇಳೋ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. మొదటి పేతురు 1:20 ಮೊದಲನೇ ಪೇತ್ರನು 1ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. తర్వాత మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవునికి వాక్యమూలముగా అక్షయ బీజము నుండి ఎంత మాట పడిస్తున్నాడు. ఎలా పుట్టామంట మనము? ఎలా పుట్టాము? వాక్యమూలముగా ವಾಕ್ಯದಿಂದ ಹುಟ್ಟಿದ್ದೇವೆ. వాక్యము ఎవరు? ವಾಕ್ಯ ಯಾರು? ఎవరు వాక్యము? ಯಾರು ವಾಕ್ಯ? వాక్యము క్రీస్తు. ವಾಕ್ಯ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. మనల్ని ఎక్కడ నిర్మించుకున్నాడు? ಎಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ? క్రీస్తులో ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ వాక్య మూలముగా ఆ వాక్యದ ಮೂಲಕ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ కలిగి సహోదరి ప్రేమగా జీవించు. ನಿಷ್ಕಪಟವಾದಂತಹ ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ಸಹೋದರ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಬದುಕಿರಿ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? వాక్యం ఎవరు? ವಾಕ್ಯ ಯಾರು? మనమే. ನಾವಾಗಿದ್ದೇವೆ. We are the word. ನಾವು ವಾಕ್ಯ. Who you are? ನೀವ್ಯಾರು? I am. ನಾನು. ఏంటి దేవుడి పేరు? ದೇವರ ಹೆಸರು ಏನು ಗೊತ್ತಾ? I am అన్నాడు. ದೇವರು ನಾನಾಗಿದ್ದೇನೆ. నిన్ను ఎవరైనా ఎవరు అని అడిగితే ಯಾರು ಕೇಳಿದ್ರೆ I am. ನಾನು. నా యందు నివసించువాడు నేను కాను. ನನ್ನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವುದು ನಾನಲ್ಲ. నా యందు నివసించువాడు ನನ್ನಲ್ಲಿ ನೀವು ವಾಸ ಮಾಡುವವನು క్రీస్తే. ನನ್ನ ಕ್ರಿಸ್ತನು. ఆ క్రీస్తే వాక్యము. ಆ ಕ್ರಿಸ್ತನ ವಾಕ್ಯ. ఆ వాక్యమే క్రీస్తు. ಆ ವಾಕ್ಯವೇ ಕ್ರಿಸ್ತ. ఆ క్రీస్తు కలిగిన వాక్యము దేవుని వాక్యము. ವಾಕ್ಯವು ఆ ದೇವರ వాక్యమే దేవుడే. ವಾಕ್ಯವು ದೇವರಾಗಿದ್ದು ఆ దేవుడిని మనల్ని నిర్మించాడు. ದೇವರೇ ನಮ್ಮ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. నువ్వు కూడా గాడ్. ನೀವು ಕೂಡ ದೇವರುಗಳು. I am. ನಾನು. ఈ వాక్యం చెప్తుంది. ಇದು ವಾಕ್ಯ మరి ಹೇಳ್ತಾರೆ. ఎలా పుట్టాం అన్నాడు? ನಾವು ಹೇಗೆ ಹುಟ್ಟಿದ್ದೇವೆ? మోజేస్ గారిని బట్టి ఒలివ పుట్ల ನನ್ನಿಂದ ಒಲೆಯ ಹುಟ್ಟಿಲ್ಲ. వాక్యం మూలంగా పుట్టి ವಾಕ್ಯದಿಂದ ಹುಟ್ಟಿದ್ದಾಳೆ. సత్యములు తెలుసుకో. ಸತ್ಯ ತಿಳ್ಕೋ ಸಹೋದರ. మనం తండ్రి అంటే మోజేస్ తండ్రి అంటే ప్రసాద్ తండ్రి అంటే గంగాధర్ తండ్రి అంటే దావీదు ತಂದೆ కాదు. ಅಂದ್ರೆ ಮೋಸಸ್, ತಂದೆಯವರು ಪ್ರಸಾದ, ತಂದೆ ಅಂದ್ರೆ ಗಂಗಾಧವರು, ತಂದೆ ಅಂದ್ರೆ ದಾವೀದಲ್ಲ. మన తండ్రి వాక్యము ద్వారా మనల్ని పుట్టించాడు. ನಮ್ಮ ತಂದೆ ವಾಕ್ಯದಿಂದ ಹುಟ್ಟಿಸಿದ್ದಾನೆ. వాక్యమే క్రీస్తు. ಆ ವಾಕ್ಯ ಕ್ರಿಸ್ತನು. ఆ క్రీస్తులోనే మనం నిర్మించుకున్నాం. ಆ ಕ್ರಿಸ್ತನ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. అందుకనే మనం జగత్ పునాది వేయబడక మునిపే ಜಗದುತ್ಪತ್ತಿಗಿಂತ ಮುಂಚೆ ನಾವು ఉన్నాము. ಇದ್ದೇವೆ. చాలా మంది అనుకుంటారు ಅನ್ನಕ್ಕೆ ಏನಂತ ಗೊತ್ತಾ? ఆది అందు వాక్యం ఉండెను. ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು. ఆ వాక్యము క్రీస్తు. ಆ ವಾಕ್ಯವು దేవుని యొద్ద ಆ ఉండెను. ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿ ಇತ್ತು. ఆ వాక్యమే దేవుడై ಆ ఉన్నాడు. ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు ఏ వాక్యంతో మనం పుట్టామంట? ಯಾವ ವಾಕ್ಯ ಹುಟ್ಟಿದ್ದೇವೆ? వాక్య మూలము దేవుని వాక్య మూలముగా. ದೇವರ ವಾಕ್ಯದಿಂದ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? మనం ఎక్కడ ఉన్నాము? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? జగత్ పునాది వేయబడక ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚೆ ಇದ್ದೇವೆ. ఆ వాక్యమే క్రీస్తు. ಆ ವಾಕ್ಯ ಕ್ರಿಸ್ತನು. క్రీస్తు అథారిటీ ఉంది. ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಇದೆ. అధికారంతో జీవించాలి. ಅಧಿಕಾರದಿಂದ ಬದುಕು. ఒకవేళ ఇక మీద నిలిచి జీవించువాడు నేను ಇನ್ನು ಮೇಲೆ ಬದುಕು ನಾನಲ್ಲ. నా యందు నివసించువాడు ನನ್ನಲ್ಲಿ క్రీస్తు. ಕ್ರಿಸ್ತನು ಬದುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. క్రీస్తు అంటే అధికారము. ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ. అధికారము కలిగి జీవించున ಅಧಿಕಾರದಿಂದ ಜೀವಿಸುವ ಸಹೋದರ ಸಹೋದರಿ. వాక్యం అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ಬೋಲೋ ಯೇಸು ಮಸೀಹಿ. ಬೋಲೋ ಯೇಸು ಮಸೀಹಿ. నాలుగు వచనాలు క్లోజ్ చేస్తాను. 4 ವಾಕ್ಯಗಳು ಹೇಳ್ತಾ ಮುಗಿಸ್ತೇನೆ. 1, 2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఎవరు ఆ కుమారుడు? ಯಾರ ಮಗನು? ಈ ಅಂತ್ಯದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಸಂಗಡ ಮಗನ ಮೂಲಕ ఎవరు కుమారుడు? క్రీస్తు యేసా? ಯಾರ ಮಗನು? ಕ್ರಿಸ್ತನ ಯೇಸ? ఎవరు? ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನು. తర్వాత ఆయన కుమారుని సమస్తమునకు వారసు
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇది ఒక సీక్రెట్, ಇದೊಂದು రహస్య. మనం చేసిన ఒకటే ప్రపంచం కదా, నా ಒಂದೇ ಪ್ರಪಂಚ ಅಲ್ವಾ? ప్రపంచములు అంటున్నాడు. ఈతను మూడు జగತ್ತನ್ನು ప్రపంచములు ఎన్నిదావే? ఎన్నిదావే? నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలములు అనేక బిడారಗಳಿದ್ದಾವೆ. అందుకని ఏమన్నాడు? ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఆయన ద్వారా. ఎవరు ఆయన? ಯಾರು ಆತ? క్రీస్తు ಮೂಲಕ, క్రీస్తు ద్వారా అనేక ప్రపంచములను నిర్మిస్తున్నాడు. అనేక ప్రపంచಗಳನ್ನು సృష్టి ಮಾಡಿದ್ದಾರೆ. ఇప్పుడు తండ్రి ఎవరు? ತಂದೆ ಯಾರು? ఎవరు? ಯಾರು? క్రీస్తే. క్రిస్తును. మరి తండ్రి ఎవరు? ತಂದೆ ಯಾರು? తండ్రి. క్రిస్తు ತಂದೆಯా? ఎవరు? ಯಾರು? తండ్రి ఒకళ్ళే, క్రీస్తు ఒకళ్ళే, పరిశుద్ధాత్మ ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ, ತಂದೆ, ಕ್ರಿಸ್ತನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಒಂದೇ. మనలో కూడా, ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಬಾಡಿ, ಶರೀರ, ಸೋಲ್, ಆತ್ಮ, ಪ್ರಾಣ, అలాగే మనలో మూడు ఉన్నాయో ನಮಗೆ ಮೂರು ಇದೆಯಲ್ಲ, అలాగే ಅದೇ ತರ తండ్రి, ತಂದೆ, కుమారుడు, ಮಗನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮ, భార్య, ಗಂಡ, భర్త, ಹೆಂಡತಿ, దేవుని ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ ఒకటే. ಒಂದೇ. కనబడడానికి ఇద్దరు ఉన్నారు, ಕಾಣಿಕೆ ಇಬ್ಬರು, ఒకటే. ಆದ್ರೆ ಒಬ್ಬರು. ఒకరు ఆత్మలో నుంచి ఇంకోటి తీసాడు బయటికి. ಒಬ್ಬರ ಶರೀರದಿಂದ ಇನ್ನೊಬ್ಬರು ತೆಗೆದಿದ್ದಾರೆ. తండ్రి ఆత్మలో నుంచి క్రీస్తు వచ్చాడు, ತಂದೆ ಆತ್ಮದಿಂದ ಕ್ರಿಸ್ತನು ಬಂದ, తండ్రి ఆత్మ నుంచి పరిశుద్ధాత్మ వచ్చాడు, ತಂದೆ ಆತ್ಮದಿಂದ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಂದ, భర్తలో నుంచి భార్య వచ్చింది, ಗಂಡನಿಂದ ಹೆಂಡತಿ ಬಂದಳು. కానీ మనమే మన కళతో ఇది సపరేట్, ఇది ఆడ మగ అనే ನಾವು డిఫరెన్స్. ನಮ್ಮ ಕಣ್ಗಳಿದ್ದು ಇದು ಬೇರೆ, ಇದು గండు, ఇది ಹೆಣ್ಣು. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే ಒಂದೇ ಆತ್ಮವಾಗಿ ಹೋಗ್ತೇವೆ. అందుకే ప్రభు ఏమంటాడంటే, ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ, క్రీస్తులో ఉంటే కనుక ಕ್ರಿಸ್ತನಿದ್ದರೆ స్వతంత్రుడివి, ನೀನು ಸ್ವತಂತ್ರ, నీవు గ్రీకు దేశస్థుడు కానీ ನೀನು గ్రీಕ್ ದೇಶಸ್ಥನು, ఆదేశించడం నీ వ్యత్యాసం లేదు. ಗಂಡು ಹೆಣ್ಣು ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ, ఈ రెండులో ఆడ మగ అనే వ్యత్యాసం కూడా ಗಂಡು లేదు. ಹೆಣ್ಣಿನ ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. మీరందరూ కూడా సమానము, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಸಮಾನರು, మీరందరూ కూడా నా సహోదరులు, ನೀವೆಲ್ಲರೂ ಸಹೋದರರು, అందరం కూడా ఆయన సహోదరులు. ನಾವೆಲ್ಲರ ಸಹೋದರರು. మొదటి కొరింథీయులు ಮೊದಲನೇ కొరింథీయులు మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని ఒక నిమిషము ఏమన్నారంటే ನಾವೇನಾಗಿದ್ದೇವೆ? మనము ನಾವು దేవుని ದೇವರ జత ಜೊತೆ పరివారమై ಕೆಲಸಗಾರರಾಗಿದ್ದೇವೆ. ఇక్కడ ఏం చదివాము? ಏನ್ ಹೇಳಿದ್ವಿ? భూమి ఎందైనా గానీ, ಭೂಮಿಯಲ್ಲಾಗಲಿ, ఆకాశమైనా గానీ, ಆಕಾಶದಲ್ಲಾಗಲಿ, అదృశ్యమైనవి గానీ, ಅದೃಶ್ಯವಾಗಬಹುದು, ప్రత్యక్షమైనవి గానీ, ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಬಹುದು, ప్రపంచమైనా గానీ, ಪ್ರಪಂಚವಾದರೂ, ప్రభుత్వములైనా గానీ, ಪ್ರಭುತ್ವವಾಗಬಹುದು, ప్రధానమైనా గానీ, ಪ್ರಧಾನಗಳಾಗಬಹುದು. ఆయన ద్వారా, ಆತನ ಮೂಲಕ, క్రీస్తు ద్వారా ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ నిర్మించెను. ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. మనం ఎక్కడున్నాము? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? ఆయనలో ఉన్నాము. ಆತನಲ್ಲಿದ್ದೇವೆ. ఇక్కడ ఉన్నాడు. ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? మేము దేవుని జత పరివారమై ನಾವು ದೇವರ ఉన్నాము. ಜೊತೆ ಕೆಲಸಗಾರರು. అంటే మనము కో వర్కర్స్ గా ನಾವು ఉన్నాము. ದೇವರ ಜೊತೆ ಕೆಲಸಗಾರರು. ఆయనలో ఉండి ఆయన జత ఉన్నాము. ದೇವರ ಜೊತೆ ಕೆಲಸಗಾರರು. మీరు దేవుని వ్యవసాయములో, ನಾವು దేవుని గృహమై ఉన్నాము. ದೇವರ ನಿವಾಸ ಮನೆಯಾಗಿದ್ದೇವೆ. మన వ్యవసాయం ఏంటిది? ನಮ್ಮ ವ್ಯವಸಾಯ ಏನು? ಕೃಷಿ ಕಾರ್ಯ ಏನು? ఈ హృదయమే. ನಮ್ಮ ಹೃದಯನೇ. మనం ఏమైనా ఉంటా? ನಾವೇನಾಗಿದ್ದೇವೆ? ఆయనకి ಆತನಿಗೆ గృహమై ಮನೆಯಾಗಿದ್ದೇವೆ. సో ఆయన గృహముగా ఉండవలసిన మనము ಆತನ ಮನೆಯಾಗಿರುತ್ತ ನಾವು మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ಇಷ್ಟಾನುಸಾರ ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. యోహాను సువార్త 17:24. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17 ಚೆಕ್ 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 ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:24. ಎಸ್ ಅದೇ చదువు. తండ్రి తండ్రి నేనెక్కడ నేనెక్కడ ముందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారితో కూడా నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. దాని పైవచనం వారి యందును నేను నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్ననందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని
ప్రభు వచ్చి క్రీస్తుని అవసరించాడు మనకి. యేసు క్రీస్తుని మహిమను ఇచ్చాడు. యేసు స్వామి ಬಂದು ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಟ್ಟರು. ఆ మహిమలో పవర్ ఉన్నది. ఆ మహిమలో శక్తి ಇದೆ. ఆ మహిమలో ఎనర్జీ ఉన్నది. ఆ మహిమలో బల ಇದೆ. ఆ మహిమలో శక్తి ఉన్నది. ఆ మహిమలో శక్తి ಇದೆ. ఆ మహిమలో నాలెడ్జ్ ఉన్నది. ఆ మహిమలో జ్ఞాన ಇದೆ. ఆ మహిమలోనే తండ్రి చెంతకు చేరే ఒక మార్గం ఉన్నది. ఆ మహిమలో ತಂದೆಯ ಬಳಿ ಸೇರುವಂತ ಮಾರ್ಗ ಇದೆ. ఆ మహిమను యేసు ప్రభు మనకి ఇచ్చాడు. ఆ మహిమను యేసు ಯಾರು ಕೊಟ್ಟರು? ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఒకవేళ సత్యం తెలిసిన రోజు నుంచి ಒಂದು ವೇಳೆ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ದಿನದಿಂದ ఎలా జీవించాలో తెలుసా? ಹೇಗೆ ಬದುಕಬೇಕು ಗೊತ್ತಾ? క్రీస్తులాగా జీవించాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದುಕಬೇಕು. క్రీస్తులాగే మాట్లాడాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಮಾತಾಡಬೇಕು. యేసు ప్రభు క్రీస్తై ಯೇಸು ಸ್ವಾಮಿ ಕ್ರಿಸ್ತನಾಗಿ క్రీస్తులాగా మాట్లాడడం ಕ್ರಿಸ್ತನಾಗಿ ಪ್ರಾರಂಭಿಸು. ఎలా మాట్లాడుతున్నాడు? ಹೇಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ? ತಂದೆ, నీవు నేను ఏకమై ఉన్నాము. ನೀನು ನಾವು ಒಂದಾಗಿದ್ದೇವೆ. ఈ రోజు నుంచి నువ్వు కూడా అలాగే మాట్లాడాలి. ಇವತ್ತು ನೀವು ಕೂಡ ಅದೇ ಮಾತಾಡಬೇಕು. ತಂದೆ, నేను నువ్వు ఏకమై ನಾವು ఉన్నాము. ನೀನು ಒಂದಾಗಿದ್ದೇವೆ. అసత్యములో ఉన్న వారిని సత్యములో ಅಸತ್ಯವಂತರಿಗೆ ಕರ್ತವ್ಯ ಹೆಸರು. నువ్వు మారాలి. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಾಗು. క్రీస్తు అంటే ఆ క్రీస్తే నడిపించడం కాదు. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಿಸುವುದಿಲ್ಲ. నువ్వే క్రీస్తులాగా ನೀನು మారాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದುಕು. క్రీస్తై జీవించాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಜೀವಿಸು. తండ్రితో నువ్వు క్రీస్తులాగే మాట్లాడాలి. ತಂದೆಯ ಬಳಿ ಕ್ರಿಸ್ತನಾಗಿ ಮಾತನಾಡು. క్రీస్తు వేరే, నువ్వు వేరే కాదు. ನೀನು ಬೇರೆ, ಕ್ರಿಸ್ತನು ಬೇರೆ ಅಲ್ಲ. అలాగే నువ్వు తండ్రి వేరు కాదు. ನೀವು ತಂದೆ ಬೇರೆ ಅಲ್ಲ. సత్యము క్రీస్తులో ఉంది కాబట్టి ಸತ್ಯ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದೆ. అందుకని పౌలేమన్నాడు? ಅದೇ ಪೌಲನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఎదుట జీవించేవాడు నా క్రీస్తే. ಏನು ಮೇಲೆ ಬದುಕು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. కూడా ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ క్రీస్తులాగా మారి మాట్లాడుతున్నాడు. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದಲಾಗಿ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. వింటాం కానీ మారం. ನಾವು ಕೇಳ್ತೇ ಬದಲಾಗೋದಿಲ್ಲ. అదే ప్రాబ్లము. ಅದು ಸಮಸ್ಯೆ. అందుకే raise your mind ಅದಕ್ಕೆ అన్నాడు. ಆತ್ಮನು ಜೀವನ ಮಾಡು. క్రీస్తులాగా మాట్లాడు, క్రీస్తులాగా జీవించు. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಮಾತನಾಡು, ಕ್ರಿಸ್ತನ ಬದುಕು. క్రీస్తులోని అధికారం ఉంది కాబట్టి ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಇದೆ. ఈ శరీర బలహీనత ఏదైనా కానీ ಶರೀರ ಬಲದಿಂದ ಏನಾದರೂ యేసు క్రీస్తు నామములో గతి ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೆಸರು ಗದರಿಸು. ಇದೆ. ಇದೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? యేసు శరీరధారి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶರೀರಧಾರಿಯಾಗಿ క్రీస్తు ఆత్మానుసారముగా ఉన్నవాడు. ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮಾನುಸಾರ. యేసు క్రీస్తు ఒక్కడ కాదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದಲ್ಲ. సత్యము తెలుసుకున్నవాడు ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ క్రీస్తులాగా ప్రతి ఒక్కడు మారాల్సింది. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಒಬ್ಬರು ಬದಲಾಗಬೇಕು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? యేసే కాదు, ಯೇಸು ಅಲ್ಲ, మనం అందరం క్రీస్తులమే. ನಾವೆಲ್ಲ ಕ್ರಿಸ್ತರಾಗಿದ್ದೇವೆ. సత్యము తెలుసుకున్న రోజున ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? అంతేగాని ఆయన ప్రత్యేకంగా మనం చూస్తున్నాం దేవుడుగా. ವಿಶೇಷವಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ದೇವರಾಗಿ. నువ్వు కూడా దేవుడు అని చెప్తున్నాడు. ನೀವು ಕೂಡ ದೇವರನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ప్రత్యేకంగా ఏది లేదు. ಪ್ರತ್ಯಕ್ಷ ಏನಿಲ್ಲ. యేసు ప్రభు కూడా సర్వసాధారణ వ్యక్తి. ಯೇಸು ಸರ್ವಸಾಧಾರಣ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದ. ఆయన కూడా మనలాంటి బలహీనతలే ఉన్నాయి. ನಮಗೆ ಬಲಹೀನತೆ ಇತ್ತು, అలాంటి టెంప్టేషన్స్ ఉన్నాయి. ನಮ್ಮ ಶೋಧನೆ ಇತ್ತು, అలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. ನಮ್ಮಂತ ಆಕರ್ಷಣೆ ಇತ್ತು. సత్యము తెలుసుకున్నాడు, ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡ, క్రీస్తులాగా మారాడు, ಕ್ರಿಸ್ತನ ಬದಲಾದ, అధికారం పొందుకున్నాడు. ಅಧಿಕಾರ ಹೊಂದಿಕೊಂಡ, ప్రతి దురాత్మల మీద ಎಲ್ಲ ದುರಾತ್ಮ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟ, అధికారం కలిగి జీవించాడు. ಅಧಿಕಾರ ಜೀವಿಸಿದ. ఇది నువ్వు నేను కూడా సేమ్. ನೀವು ನಾವು ಒಂದಾಗಿದ್ದೇವೆ. అదే చెప్తుంది వాక్యం. ಅದು ಹೇಳ್ತದ ವಾಕ್ಯ. కానీ మీరేం అంటే యేసుని కానీ క్రీస్తుని కానీ దేవుడిగా చూస్తారు. ನಾವು ಕ್ರಿಸ್ತನ ದೇವರನ್ನು ನೋಡ್ತೇವೆ, కానీ మనల్ని మనము ನಮ್ಮನ್ನು ನಾವು పనికి వారంగా ಎಲ್ಸಿಗೆ ಬದಲಾವಣೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. సత్యం అర్థము కాక నా సహోదరి ಸತ್ಯ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ ಸಹೋದರ సత్యం ಸಹೋದರಿ. కనుక అర్థమైతే ಸತ್ಯ ಅರ್ಥ ಆದ್ರೆ యు ఆర్ ఎ క్రైస్ట్. ನೀವು ಕ್ರಿಸ್ತರಾಗಿದ್ದೀರಿ, క్రీస్తులా జీవించు. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದುಕಿರಿ. రోమన్ రాసిన పత్రిక 8:29 ರೋಮ 8:29 రెండు వచనాలు ముగించారు. ಎರಡು ವಾಕ್ಯ ಮುಗಿಸ್ತೇನೆ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. మనం ఎక్కడ నిర్ణయించుకున్నాడు? ముందుగా ನಿರ್ಣಯ ಮಾಡಿಕೊಂಡಿದ್ದು ದೇವರು. పునాది వేయబడక మునిపే మనం నిర్ణయించుకున్నాడు. ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ తర్వాత ఎవరిని పిలిచెనో ಯಾರನ್ನು ಕರೆದರೋ వారిని నీతిమంతులుగా ಅವರು ನೀತಿವಂತನಾಗಿ తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చును. వారిని మహిమపరిచెను. వారి మహిమపరిచిన ಅವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿದ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ. అవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? క్రీస్తు మహిమను పొందుకొని జీవించాలి. ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಂಡು ಬದುಕಬೇಕು, క్రీస్తులాగా జీవించాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿ ಬದುಕಬೇಕು. ఆఖరికి అపోస్తలుల కార్యము 3:21 ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 3:21 అన్నిటికీ ముదురుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధత కొరకు ప్రవక్తలను నోట పలికించెను. అంతము వరకు యేసు
ಮಾತು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. యేసు ప్రభు అంట ಯೇಸು ಸ್ವಾಮಿ పరలోక నివాసిగా ఉండటం అవశ్యకం. ಪರಲೋಕ ನಿವಾಸಿಯಾಗಿರುವಂತ ಅವಶ್ಯಕತೆ. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకంటే నువ్వు ఇంకా అసత్యంలో ఉన్నావు. ನೀವು ಇನ್ನೂ ಅಸತ್ಯದಲ್ಲಿ ಇದ್ದೀರಿ. సత్యం తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡರೆ ఆయన పరలోకంలో ఉంటాడు. ಆತ ಪರಲೋಕದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. సత్యంలో ఇంకా తెలుసుకోకపోతే ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದಾರೆ సత్యం చెబుతూనే ఉంటాడు. ನೀವು ಸತ್ಯ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. వాక్యంలో నేర్పిస్తూనే ఉంటాడు. ವಾಕ್ಯ ಕಲಿಸ್ಕೊಡ್ತಾ ಇರ್ತಾರೆ. అయినా కానీ మన మట్టి పొరలో ನಾನು ನಮ್ಮ ಈ ಒಂದು ಮೂಳೆಯಲ್ಲಿ మనం తెలుసుకో ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ, తెలుసుకో ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ప్రాబ్లం ఇదే, ಸಮಸ್ಯೆ ಇದು. బాప్తిసం యోహాను తెలుసుకోవాలి మీకు. ನಾನಿಕ್ನಾದ ಯೋಹನ್ ಗೊತ್ತಲ್ವಾ? ఆయన అద్భుతాలు చేశాడా? ಅದ್ಭುತಗಳು ಮಾಡಿದ್ನಾ? చేశాడా? ఏమన్నా ಮಾಡಿದ್ರಾ? ఏం చేయాల. ಏನು ಮಾಡಿಲ್ಲ. యేసు ప్రభు చేశాడా? బాప్తిసం యోహాను చేశాడా? ನಾನಿಕ್ನಾದ ಯೋಹಾನ್ ಮಾಡಿದ್ರಾ ಅಥವಾ ಯೇಸು ಮಾಡಿದ್ರಾ? ఎవరు చేశాడు? యేసు. ಯೇಸು ప్రభు అంటాడు నీ అంత గొప్పవాడు ಅದು ದೇವರ ನಿನಗಿಂತ ಶ್ರೇಷ್ಠ ఎవరు లేడు అన్నాడు. ಧನ್ಯನು ಯಾರು ಇಲ್ಲ. వినపాయ్ ಯಾಕೆ? ఎందుకో ಯಾಕೆ? బాప్తిసం యోహాను ನಾನಿಕ್ನಾದ ಯೋಹಾನನು యేసులోని క్రీస్తుని కనుగొన్నాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಕಂಡುಕೊಂಡ మొట్టమొదటి వ్యక్తి యోహాను. ಮೊದಲನೇ ವ್ಯಕ್ತಿ ಯೋಹಾನು. ನಾನಿಕ್ನಾದ ಯೋಹಾನನು. అందుకనే ಅದಕ್ಕಾಗಿ చాలా గొప్పడు అన్నాడు. ದೊಡ್ಡವರಿಂದ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అలాగే నువ్వు కూడా నీలో ఉన్న నీ క్రీస్తును వెతకపోతే ನೀವು ಕೂಡ ನಿನ್ನ ಕ್ರಿಸ್ತನು ಹುಡುಕದೇ ಇದ್ದಾರೆ దౌర్భాగ్యుడు. ನಿಮ್ಮ ದೌರ್ಭಾಗ್ಯ. ఈ జీవిత కాలం మటుకు క్రీస్తుని కనుక అనుసరించి క్రీస్తు కొరకు నువ్వు పాకులాడితే కనుక ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ನೀನು ಅನುಸರಿಸದೆ ಲೋಕಕ್ಕೆ ಓಡಾಡಿದ್ರೆ ఎలాగ నాకు నీ ఒక ఇల్లు బిల్డింగ్ ఇచ్చేనైనా, ನನಗೆ ಮನೆ ಕೊಡು ಸ್ವಾಮಿ, నాకు జాబ్ ఇచ్చేనైనా, ಕೆಲಸ ಕೊಡು ಸ್ವಾಮಿ. ఇలాగ నువ్వు క్రీస్తుని అనుసరిస్తే నువ్వు దౌర్భాగ్యుడు. ಈ ತರ ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸಿದ್ರೆ ನೀನು ದೌರ್ಭಾಗ್ಯ. వాక్యం అంటే క్రీస్తు. ವಾಕ್ಯದ ಕ್ರಿಸ್ತನು. క్రీస్తు ఆది యందు ಕ್ರಿಸ್ತನ ಆದಿಯಲ್ಲಿ వాక్యం ఉండెను. ವಾಕ್ಯವಿತ್ತು. ఆ వాక్యము దేవుని యొద్ద ఆ ఉండెను. వాక్యము దేవుడైತ್ತು. ఆ వాక్యము దేవుడై ఉండెను. ಆ ವಾಕ್ಯ ದೇವರಾಗಿತ್ತು. జగన్నాథి వేయబడక మునుపు మనము ದೇವರ ಉಪದೇಶ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ನಮ್ಮ ಆತನಲ್ಲಿ ನಿವಾಸವಾಗಿದ್ದೆವು. ఆయన వేరు మనం వేరు కాదు. ಆತನ ಬೇರೆ ನಾವು ಬೇರೆ ಅಲ್ಲ. మనము ఆయన ఒకటే. ನಾವು ಆತನ ಒಂದೇ. అందుకే క్రీస్తు సంఘము. ಅದಕ್ಕೆ ಕ್ರಿಸ್ತನೆಂಬ ಸಭೆ. అందుకే క్రీస్తులో మనమందరం ఏమై ఉన్నాము? ಕ್ರಿಸ್ತನಾವೆಲ್ಲ ಏನಾಗಿದ್ದೇವೆ? ఒకటే అవయవమై ఉన్నాము. ಒಂದೇ. అందుకే ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ಅದಕ್ಕೆ ಸಭೆಗೆ ಶಿರಸ್ಸು ಯಾರು? క్రీస్తు. ಕ್ರಿಸ್ತನು. ఈ సత్యాన్ని మనం తెలుసుకోకుండా ಈ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ, ఇలాగే మనం జీవిస్తూ ఉన్నట్లయితే ಈ ತರ ಬದುಕಿದರೆ ఏం ఉపయోగం లేదు. నష్టం. ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. సత్యమును తెలుసుకుని ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡು సత్యములోనే జీవించాలి. ಸತ್ಯದಲ್ಲಿ ಬದುಕಬೇಕು. ఈ రోజు నుంచి నేను నా శరీరము నిష్ప్రయోజనము. ಇವತ್ತಿನ ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ. ఈ రోజు జీవించినది ఈ రోజు నుంచి నాలో జీవిస్తున్న నా క్రీస్తే. ಇವತ್ತಿಂದ ನನ್ನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇలాంటి ఒక ఆలోచన కలిగి తలంపు కలిగి మీరు అందరూ జీవించాలని ಅಂತ ಆಲೋಚನೆ ಉಳ್ಳವರಾಗಿ ಬದುಕಬೇಕೆಂದು ఒకవేళ దేవుని యొక్క చిత్తమైతే ದೇವರ ಚಿತ್ತವಾದರೆ నెక్స్ట్ వీక్ ಬರೋ ವಾರ క్రీస్తు మనలో ఉంటాడు. ಕ್ರಿಸ್ತ ನಮ್ಮಲ್ಲಿ ಇರ್ತಾನೆ. ఆయన మనలోనే ఉంటాడా? ಆತ ನಮ್ಮಲ್ಲಿ ಇರ್ತಾನ. అందరూ ఉంటాడా? ಎಲ್ಲಲ್ಲಿ ಇರ್ತಾನೆ. ఆ అందరిలో ఉంటాడా లేదా దేవుని వాక్యము. ಎಲ್ಲರೂ ತನಕ ದೇವರ ವಾಕ್ಯ. అలాగే ಹಾಗೆ రిస్టోరేషన్ ಪುನರ್ಸ್ಥಾಪನೆ సమస్తమును ಎಲ್ಲವೂ మన తిరిగి ಮತ್ತೆ ಒಂದೇ కలుగు చేయవాడు. ಸೃಷ್ಟಿ ಮಾಡುತ್ತಾನೆ. సమస్తం అంటే క్రైస్తవులు కనబడేవారేనా? ಕ್ರಿಸ್ತನಿಗಂದ್ರೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, సమస్తం అంటే అందరూ ఉన్నారు దాంట్లో. ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ. అందులో ఈ సృష్టి కూడా ఉన్నది. ಅದರ ಸೃಷ್ಟಿ ಕೂಡ ಇದೆ. దాన్ని కూడా మన వాక్యానుసారంగా ಅದು ಕೂಡ ವಾಕ್ಯ చూద్దాము. ನೋಡೋಣ. ಅದು ಕೂಡ అసలు ఈ వాక్యం మీకు అర్థమైందా? ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗ್ತಾ? వాక్యం ద్వారా మీరు అందరూ వాక్య ద్వారా ఆశీర్వదింపబడాలి కోరుకుంటున్నాను. God bless you all. Hallelujah. Hallelujah. ತುಂಬ ಅದ್ಭುತವಾದ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ದೀರಿ. ನಾವು అద్భుతంగా వాక్యాలకు వినాలి. దేవుడిని దీర్ఘం కాక. హల్లెలూయా. లేచి నిలబడుకుందామా? అందరూ లేచి నిలబడుకుందాము. ప్రార్థన ఆలకించాడు దేవుడు, ఇచ్చాడు మనకి ఆల్రెడీ. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు త్వరగా పోయించాలి. నాకు ఆశ డిసెంబర్ లోపల క్రిస్ పండుగ లోపల ఇల్లు అయితే మళ్ళీ మీరు ప్రార్థన అలాగే చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు క్రీస్తు అంటే మగడేనా? ఆడ క్రీస్తు ఉంటాడా? ఉంటాడా? ఆడ క్రీస్తు ఉంటాడా? క్రీస్తు ఒకడే. జీసస్ క్రీస్తు. మనం అడిగితే కమాండ్ చేసి అడగాలి. క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, నెక్స్ట్ వీక్ అలా మనీ అరేంజ్ అవ్వాలి. ఆమేన్. సరే ఒకరిని అడగడం వేరే, అధికారం కలిగేది దొరకాలి అంటాం.
జరగాలంటాం వేరే. ఇప్పుడు అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ కొండని ఇక్కడి నుంచి గద్దిస్తే అయిపోతాయి. అలాగే నువ్వు కమాండ్ చేయాలి. అడుక్కునే పరిస్థితిలో ఉండకూడదు. ప్రార్థన మారాలి. తండ్రి క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాము, నెక్స్ట్ వచ్చును దాకా అడగడం రాంగ్. ఆడవారైనా మగవారైనా క్రీస్తులాగా జీవించాడు. అది ఆడైనా మగైనా, ఓకేనా? అది మనకే వ్యత్యాసం, ఆడ మగ. బట్ క్రీస్తులో అందరము సమానమే. దేవుని చిత్తం అయితే త్వరలో మనం డిసెంబర్లో మనం ఇల్లు ఓపెన్ చేస్తాం వేస్తున్నామలో. అది కూడా రిబ్బన్ అయ్యగానే కట్ చేస్తాం వేస్తున్నాము. డిసెంబర్లో చేస్తాం ఎలా ఉండాలి? ఓకే, డిసెంబర్లో రిబ్బన్ కట్ చేస్తాం. చేస్తామో లేదో, దేవుడి చిత్తమో కాదో, తెలుసో తెలియక డబ్బా కదా మారేంటి కదా, తెలుసో తెలియకేంటి, తెలిసే చేస్తాం పాపం. ఓకే, యేసునామములో చేస్తాం అంతే. హల్లెలూయా. యేసునామం ఇచ్చాడు, యేసునామం కట్టేస్తాం అంతే. హల్లెలూయా. డిసెంబర్లో ఓపెన్ చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. సరే, పిల్లలు వచ్చి పాట పాడతారు. కానీ సమర్పించుకుందాము. పిల్లలు వచ్చి పాట పాడతారు. దేవుడి కుటుంబాన్ని అయ్యగారిని దేవుని బహుగా దీవించిన గాక. హల్లెలూయా. భోజనం రెడీగా ఉంది, భోజనం చేసుకోండి. తర్వాత కొంచెం ప్లేట్ కడడానికి ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. మిగతా కార్యం దేవుడిని దీవించిన గాక. హల్లెలూయా. అవునండి, పోయిన వారం ఈ వారం 2 వారం వంట చాలా లేట్ చేస్తున్నారు. అలా చేయొద్దండి. అయ్యగారు చెప్తున్నారు, తొందరగా రాండి, జల్దీ మీరు 8 గంటలంతా వంట ఎప్పుడు అలాగే జల్దీ అయిపోతుంది. పోయిన వారం లేట్ అయితే ఈ వారం లేట్ అయింది. కాకపోతే వచ్చాము అలా చేయబట్టి తొందరగా ముగించుకొని లోపల రండి. ఎందుకంటే మీరు ఒక్కరుంటే మీకు అసిస్టెంట్ 4 వస్తారు, మీ వెనకాల చూడడానికి 2 వస్తారు, 6 మంది కూర్చున్నారు. మీరందరూ ఒక 10 minutes ఇంటికి వెళ్ళిపోతారు. నేను ఇంటికి వెళ్ళాలంటే 5 అయిపోతుంది. మార్నింగ్ 6 o'clock లెగిస్తే ఈవినింగ్ 5 o'clock వరకు ఇది అయిపోతుంది. త్వరగా మనం ప్రారంభించుకుంటే త్వరగా ముగించుకుంటాం, త్వరగా అందరూ చేస్తాం. ఓకేనా? అంతే. అయ్యగారు లేట్గా వస్తారు. ఆ పొద్దున గారు జల్దీ చేసి అందరిని తీసుకొని స్నానం చేసి రెడీ అవ్వడానికి చాలా ప్రయాసపడుతున్నారు. అయ్యగారు చాలా ప్రయాసపడుతున్నారు మా మధ్య రావడానికి. అయ్యగారు ప్రయాసాన్ని దేవుడు నూరంతా బలం ఇచ్చినాడు. ఆమె ఇస్తాడు కాదు, ఇచ్చినాడు. హల్లెలూయా. మా పిల్లల్ని మీరు అడిగి చూడండి. నేను ఎవరైనా మా అన్నయ్య వదలను, మా వదిన వదలను, మా మిస్సెస్, మా పిల్లలు కూడా వదలను. 8:30, 8:45 వాళ్ళు రెడీ అవ్వలేదంటే వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ అయిపోతుంది. నిజానికి వాళ్ళు అడిగి చూడండి. వాళ్ళు ఉదయాన్నే లెక్కిస్తారు. ఉదయాన్నే లేచి త్వరగా రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి సో కార్లో బయలుదేరుతాం. ఇప్పుడు మనం రావడానికి 1.5 hour పడుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంగా రావాలి, జాయ్గా రావాలి. ఇక్కడి నుంచి మనం ఏదో ఒక పవర్ తీసుకుని వెళ్తాం అన్నట్టుగా రావాలి. అంతేగాని ఆదివారం అటెండెన్స్ కోసం కాదు. ఇక్కడికి వస్తే బలంగా దేవుని శక్తిని నింపుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? దేవుని ఆత్మ మనలో సంచరిస్తున్నాడు. ఏం చెప్పాడు? చివరి కాలంలో దేవుని ఆత్మ కుమ్మరించింది అన్నాడు. సో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యము మనలో సంచరిస్తుంది కాబట్టి దేవుని ఉంటే సంతోషంగా ఉండాలి, జాయ్గా ఉండాలి. రైట్. పాస్టర్ గారు ముందుకు రండి. కోకిల పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అంత్యాశం నేను చెప్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూయండి, ప్రభువుని స్తుతించండి. ఉదయకాలంలో దేవుడు వాక్యం ద్వారా మనం జీవించినాడు, ఆరాధన దేవుడు మనం జీవించినాడు. మన ప్రార్థన ఆత్మ దేవుడు సమర్పించుకొని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నేను అంత్యాశం తెలియజేస్తాను. హల్లెలూయా. ಸ್ತೋತ್ರ ರಾಜನೇ, ಕೃಪೆಯ ದೇವರೇ, ಸ್ತೋತ್ರಪ್ಪ. ಇದುವರೆಗೂ ಏಸಯ್ಯಪ್ಪ ನಮ್ಮೊಟ್ಟಿಗಿದ್ದು ಕರ್ತನ ಹಾಡುಗಳ ಮುಖಾಂತರವಾಗಿಯೂ ಅಪ್ಪ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ಏಸಯ್ಯ ನಮ್ಮೆಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಅಪ್ಪ ಇದುವರೆಗೂ ನಡೆಸಿಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಕೋಟಾನುಕೋಟಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನಪ್ಪ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ರಾಜ. ಹೌದು ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಾವು ಬಂದ ಹಾಗೆ ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿದ್ದೇವೆ ರಾಜ. ಅಪ್ಪ ನಾವು ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿದ ಮಾತ್ರವಲ್ಲದೆ ಅಪ್ಪ ನಾವು 30ರಷ್ಟು ಅಪ್ಪ 60ರಷ್ಟು 100ರಷ್ಟು ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಾವು ವಾಕ್ಯಗಳನ್ನಪ್ಪ ನಾವು ಕರ್ತನೆ ಅಪ್ಪ ವಾಕ್ಯಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಾವು ತಿಳಿದುಕೊಂಡು ಅಪ್ಪ ಅದನ್ನು ಪಡೆದುಕೊಂಡು ತಿರುಗಿ ನಾವು ಮನೆಗೆ ಹೋಗುವಂತೆ ಅಪ್ಪ ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ರಾಜನೇ. ಹೌದು ಕರ್ತನಪ್ಪ ಏಸು ಅಪ್ಪ ನಾವು ಬಂದಾಗ ಹೊರಟು ಹೋಗದಂತೆ ಕರ್ತನೆ ಏಸಯ್ಯ ಅಪ್ಪ ನಿನ್ನ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ತಿರುಗಿ ಮನೆಗೆ ಹೋಗುವಂತೆ ಅಪ್ಪ ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು
ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ ರಾಜನೇ. ಅಪ್ಪ ಬೋಧಕರ ಕರ್ತನಪ್ಪ ಅಪ್ಪ ಅವ್ರು ಪ್ರಯಾಣವಾಗಿ ಹೋಗುವಾಗ ಏಸಯ್ಯಪ್ಪ ನೀವು ಕರ್ತನ ಅವರೊಟ್ಟಿಗಿದ್ದಪ್ಪ, ನೀನು ಕರ್ತನ ಕ್ಷೇಮವಾಗಿ ಅಪ್ಪ ಮನೆಗೆ ಸೇರಿಸತ್ತಪ್ಪ ನೀವು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ರಾಜನೇ. ಹಾಗೆ ಕರ್ತನಪ್ಪ ಯಾರು ನೀನು ಕರ್ತನೆ ನಮ್ಮ ಒಟ್ಟಿಗಿದ್ದು ನಡೆಸಿಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಇದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದನೇ ಕರ್ತನೆ. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడి సహాయము మనతో అయ్యగారితో ఎల్లప్పుడూ సదాకాలం మనతో తోడుగా ఉండను గాక. ఆమేన్. బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి. సమాధానంగా వెళ్ళండి. దేవుడు ముందు చూసిన గాక. భోజనం సిద్ధంగా ఉన్నది. భోజనం అయ్యగారి భోజనం రెడీ చేయండి. మగపిల్లలు వెళ్ళండి, టేబుల్ తీసుకోండి. ఇంట్లో టేబుల్ ఉంది, రౌండ్గా చైర్ వేయండి. మగపిల్లలు భోజనం వడ్డించి వెళ్ళండి. దేవుడు ముందు చూసిన గాక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.